Hello everyone, Andariki Namaskaram. Welcome back to your favorite channel Vedantu Telugu. And guys, I'm back with another exciting session. సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కనబడుతుంది, ప్రాబబిలిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ చెప్పాలంటే చాలా ఈజీ చాప్టర్ కూడా. అదేం సార్ ఈజీ అంటున్నారు, మాకేమో చాలా కష్టంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ ప్రాబబిలిటీ ఈజీ అబ్బా, ఎందుకంటే ఈ పర్టికులర్ చాప్టర్లో ఎక్కువ టాపిక్స్ ఏం లేవు, రైట్? ఇప్పుడు చూసుకుంటే మీరు హార్డ్లీ 4-5 టాపిక్స్ ఉంటాయి అంతే ప్రాబబిలిటీలో. అండ్ ఈ చాప్టర్ నుంచి మనం ఒక సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ కైండ్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే అలా చూసుకుంటే మాత్రం ఈజీ చాప్టరే, అంటే కొంచెం ప్రెడిక్టబుల్ అనమాట. ఈ చాప్టర్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు అని. సో మీరు కొంచెం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ చాప్టర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ దాట్ డిఫికల్ట్. ఓకే, సో ఈరోజు సెషన్లో నేను చెప్తాను మీకు ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఈ పర్టికులర్ చాప్టర్లో మీ జేడబ్ల్యూ ఎగ్జామినేషన్ కోసం, జేడబ్ల్యూ మెయిన్ ఎగ్జామినేషన్ కోసం. అండ్ నాట్ ఓన్లీ జేడబ్ల్యూ మెయిన్, మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఎంసెట్ తీసుకోండి, బిట్సాట్ తీసుకోండి, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా దానికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ పర్టికులర్ వీడియో. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మనం, ఇంకా ఏం టైం వేస్ట్ చేయకుండా. సో లెట్ us బిగిన్ ద సెషన్. అండ్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేసేయండి అబ్బా, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ చాప్టర్లో ప్రాబబిలిటీలో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అసలు ఏ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ, ఏ టాపిక్స్ గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, అవన్నీ మనం క్లియర్గా చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి మనకి. మన మన ప్రాబబిలిటీలో ఈ 6 టాపిక్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్లాసికల్ ప్రాబబిలిటీ గురించి, ఆ తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీ గురించి, ఆ తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఆ తర్వాత టోటల్ ప్రాబబిలిటీ, బేస్ థియరమ్ ఉంది, బెర్నౌలీ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి అబ్బా ఇక్కడ. వీ హ్యావ్ కంప్లీట్లీ 6 టాపిక్స్ ఇన్ దిస్ కేస్. ఓకే, అండ్ ఈ 6 టాపిక్లు చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాబబిలిటీలో. అండ్ ఈ 6 టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ 6 టాపిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 90-95% ఆఫ్ ద చాప్టర్ కవర్ అయిపోతుంది ఈ 6 టాపిక్స్లో. ఓకే, సో ది రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీరు వదిలేసినా కూడా ఏం పర్లేదు, బట్ ఇవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. అండ్ యాజ్ ఐ టోల్ యూ, ఈ 6 టాపిక్స్తో ఆల్మోస్ట్ చాప్టర్ కూడా అయిపోతుంది అబ్బా. ఓకే, సో ఈ ఫీలింగ్ అయితే ఉండదు మీకు, ఏంటంటే చాప్టర్లో ఇంకేమైనా మిస్ చేశానా అది కూడా మీరేం అనుకోకండి, ఎందుకంటే ఈ 6 టాపిక్సే ఉంటాయి ఈ చాప్టర్లో. ఇది కాకుండా నన్ను అడిగితే ఇంకా ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటుంది, అది జేడబ్ల్యూ మెయిన్లో నేను చెప్తాను మీకు ఏ చదువుకోవాలో ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి కూడా, కానీ అంత డెప్త్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో చలో స్టార్ట్ చేద్దామా మరి. సో ఈ 6 టాపిక్స్ మాత్రం మన ఈ పర్టికులర్ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏం చేద్దామంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా, అండ్ ఆల్సో క్వశ్చన్స్ చేద్దాం, అప్లికేషన్ పార్ట్ చూద్దాం, అండ్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఓకే, సో చలో గైస్, లెట్ us స్టార్ట్ దిస్ సెషన్ టుడే. సో ఫస్ట్ ఏంటంటే క్లాసికల్ ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ప్రాబబిలిటీ అనే టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఖచ్చితంగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలబ్బా. చాలామంది అడుగుతారు, సార్ నాకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంత మంచిగా రాదు నాకు, నాకు అసలు అర్థం కాదు, నేను చేయలేకపోతాను, సో ప్రాబబిలిటీ చేయొచ్చా అంటే, వెల్ డిపెండ్స్. ఇప్పుడు నేను పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీకు చాలా డెప్త్ లెవెల్లో, హై లెవెల్లో రావాల్సిన అవసరం లేదు అని అంటున్నాను ఇక్కడ. ఓకే, నేను ఏమంటున్నానంటే బేసిక్గా మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అట్లీస్ట్ బేసిక్స్ వచ్చి ఉండాలి. బేసిక్స్ అంటే అట్లీస్ట్ మీ బోర్డ్ లెవెల్, మీ బోర్డ్స్లో ఉంటుంది కదా చాప్టర్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో బోర్డ్లో వచ్చే క్వశ్చన్స్ ఆ లెవెల్ వరకు అయినా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ చాప్టర్ అంత డిఫికల్ట్గా అనిపించదు మీకు. నేను మళ్ళీ చెప్తున్నాను, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మరీ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు మంచిగా బేసిక్స్ బోర్డ్ లెవెల్ వరకు వచ్చినా కూడా, మీకు అర్థమైనా కూడా ఈ పర్టికులర్ చాప్టర్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు, క్వశ్చన్స్ కూడా చేసుకోగలుగుతారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఏం చేస్తారంటే, నాకు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అంత 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 మంచిగా లేను నేను, అంత పర్ఫెక్ట్గా రాదు నాకు, సో ఈ చాప్టర్ కూడా స్కిప్ చేద్దాం ప్రాబబిలిటీ, ఎందుకంటే ప్రాబబిలిటీలో చాలా వరకు ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్సే ఉంటుంది, సో స్కిప్ చేసేస్తారు అలా. సో నేనేమంటున్నానంటే అది 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 కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్లీ ఒక మిస్అండర్స్టాండింగ్ స్టూడెంట్స్లో.
సో నేనేమంటున్నానంటే పర్లేదు, మీకు అంత డెప్త్లో రాకపోయినా అట్లీస్ట్ బోర్డ్స్ లెవెల్ వరకు అయితే వచ్చి ఉంటుంది కదా ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అంతవరకు వచ్చినా పర్లేదు. ఆ పర్టిక్యులర్ బేసిక్స్తో మీరు ఈ చాప్టర్లో ఖచ్చితంగా మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో దిస్ వన్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు. సో దీంతో మనం స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఫస్ట్ ఏంటి, క్లాసికల్ ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో క్లాసికల్ ప్రాబబిలిటీ అంటే మీకు తెలిసిందే అబ్బా, ఇది ఆల్రెడీ ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీకు ఎప్పుడో క్లాస్ 10th నుంచి స్టార్ట్ అయింది కదా. 10thలో ఉండే, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఉండే. అయితే మనకి ప్రాబబిలిటీ అంటే ఎప్పుడు ఆలోచించిన ప్రాబబిలిటీ గురించి మనకి ఒకటే ఫార్ములా మన మైండ్లోకి వచ్చేస్తుంది కదా. విచ్ ఇస్ దాట్ ఫార్ములా? మీరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సింపుల్గా చెప్పాలంటే ప్రాబబిలిటీ ఈ పదం వినగానే ఒక చాలా ఈజీ ఫార్ములా గుర్తొస్తుంది మనకి. ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద డినామినేటర్. అండ్ న్యూమరేటర్లో ఏం తీసుకుంటారు ఇక్కడ? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. So you can write down ఇక్కడ probability is simply nothing but the number of favorable outcomes by total number of outcomes. ఈ డెఫినేషనే మీకు గుర్తొస్తుంది కదా ఎవరికైనా అంతే. 10th క్లాస్ పిల్లగానికి అడిగినా కూడా ఇదే గుర్తొస్తుంది, ఇంటర్మీడియట్కి అడిగినా కూడా ఖచ్చితంగా దిస్ ఈజ్ వాట్ హీ కెన్ రిమెంబర్, రైట్? అయితే దీని మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, అవును. అండ్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామ్, JEE మెయిన్లో కూడా ఈ బేసిక్ డెఫినేషన్ మీద, ఓకే, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ అఫ్ కోర్స్ క్లాసికల్ ప్రాబబిలిటీ, దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బేసిక్ డెఫినేషన్ అయితే మీకు అందరికీ వచ్చి ఉంటుంది. దీని గురించి స్పెసిఫిక్గా నేను డెరివేషన్ కానీ డిస్కషన్ కానీ ఏం అక్కర్లేదు, రైట్? సో బేసిక్గా ప్రాబబిలిటీ ఆఫ్ ఎ సర్టైన్ ఈవెంట్ అన్నా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎ సర్టైన్ థింగ్ అన్నా ఏం చేస్తామంటే అక్కడ అది దాని టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏముంటాయో అవి కనుక్కొని, దానికి ఫేవరబుల్ ఏముంటాయో దాన్ని కనుక్కొని వి జస్ట్ డివైడ్ ఇట్ అండ్ యూ గెట్ ద ఆన్సర్. ఓకే, సో పని చేద్దాం. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు మేక్ దిస్ క్లియర్ ఫర్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్. ఓకే, ఒక బాక్స్లో మనకి 5 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. 3 balls ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ. సో ఈ బాక్స్ నుంచి 3 బాల్ నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ 2 ఆర్ రెడ్ అండ్ 1 ఇస్ బ్లాక్. ఈ 3 బాల్స్లో 2 రెడ్ బాల్స్ ఉండాలి, ఒక బ్లాక్ బాల్ ఉండాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ దాట్? ఓకే, సో ఏం చేస్తాం ఇక్కడ? సింపుల్ లాజిక్ రాబాయి. ఇప్పుడు ఏం చేస్తాం? సో ప్రాబబిలిటీ సెలెక్ట్ చేయాలి మనం. సో P ఈజ్ ఈక్వల్ టు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఫస్ట్ డినామినేటర్. సో టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఏంటి? మీరు ఇక్కడ కండిషన్ పట్టించుకోకండి. వాడు ఇచ్చింది ఏంటి? 5 రెడ్ బాల్, 4 బ్లాక్ బాల్, అంటే మొత్తం 9 బాల్స్ ఉన్నాయి మనకి ఆ బ్యాగ్లో. దాని నుంచి 3 బాల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకుంటారు? ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ బేసికే కదా. 9 బాల్స్ ఉన్నాయి, 3 బాల్స్ పికప్ చేసుకో అంటున్నాడు కదా. సో హౌ మెనీ వేస్ కెన్ యూ డూ ఇట్? 9C3 వేస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఇదేంటి? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. ఇందులో ఎలాంటి కండిషన్ మనం అప్లై చేయట్లేదు. ఇన్ని బాల్స్ తీసుకో, ఇన్ని బాల్స్ తీసుకో, ఇన్ని రెడ్ బాల్స్ తీసుకో, ఇన్ని వైట్ బాల్స్ తీసుకో, అవన్నీ పట్టించుకోవట్లేదు. సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఆ 9 బాల్ ఉన్నాయి, 3 బాల్ పికప్ చేసుకోవాలి, సెలెక్ట్ చేయాలి. దిస్ మనీ వేస్లో చేయొచ్చు. అదే న్యూమరేటర్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం ఫేవరబుల్ రాయాలి. ఫేవరబుల్ టు వాట్ ఎవర్ కండిషన్ ఇస్ గివెన్, దానికి ఫేవరబుల్గా ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో అవి రాసుకోవాలి కదా. సో ఇప్పుడు ఫేవరబుల్గా రాయాలంటే, సో ఈ 3 బాల్స్ ఎలా సెలెక్ట్ చేయాలంటే క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు. 2 రెడ్, 1 బ్లాక్. సో 2 రెడ్ బాల్స్ సెలెక్ట్ చేయాలి. ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 5. సో 5లో నుంచి 2 ఎలా సెలెక్ట్ చేస్తాం? 5C2 ఇంటూ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 1 సెలెక్ట్ చేయాలి. సో 4గిట్లోకి వెళ్ళి ఎన్ని సెలెక్ట్ చేస్తారు అంటే ఒక బ్లాక్ బాల్ సెలెక్ట్ చేయడం ఎన్ని వేస్లో చేస్తారు? 4C1 వేస్లో. అండ్ యూ సీ దిస్ ఇస్ ద ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, 5C2 ఇంటూ 4C1 బై 9C3. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ. సింపుల్, అంతే. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. ఇదే క్లాసికల్ ప్రాబబిలిటీ. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ దానికి సొల్యూషన్స్ మనం కనుక్కోవడానికి మీకు బేసిక్స్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చిన బాల్స్ ఉన్నాయి కదా, 5 రెడ్ బాల్స్, 4 బ్లాక్ బాల్స్ అని.
ఇవి డిస్టింక్ట్ బాల్సా ఐడెంటికల్ బాల్సా ఈ చాప్టర్ ఆఫ్ ప్రాబబిలిటీలో ఇట్ డజంట్ మ్యాటర్. డిస్టింక్ట్ అయినా ఐడెంటికల్ అయినా మనం ఇలాగే తీసుకోవాలి. అలా ఎందుకు సార్, ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నారంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో అలా కాదు. ఎలా అంటే ఇప్పుడు 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం, అజ్యూమ్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, అన్నీ సేమ్ బాల్స్ ఉన్నాయి. దానిలోకి వెళ్ళి నేను 3 బాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయగలుగుతా? పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో దీని ఆన్సర్ 1. ఎందుకు అంటే 5 బాల్స్ ఉన్నాయి కదా, 5 సేమ్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరే కొంచెం బుర్ర వాడితే మీకే అర్థమవుతుందబ్బా. లెటస్ సే ఒక స్టెంపర్ బాల్స్, మనం చిన్నప్పుడు స్టెంపర్ బాల్స్తో ఆడుకునే వాళ్ళం, మీరు ఇప్పుడు ఆడుకుంటున్నారు. ఓకే, సో లెటస్ సే దట్ ఒక బ్యాగ్లో 10 స్టెంపర్ బాల్ ఉన్నాయనుకోండి. ఓకే, అన్నీ సేమ్ ఉన్నాయి. దానిలోకి వెళ్ళి 3 పికప్ చేసుకో అంటున్నా, 3 సెలెక్ట్ చేయరా అంటున్నా. ఇప్పుడు మీరు ఏ 3 సెలెక్ట్ చేసినా అది ఒకేలా ఉంటాయి కదా, డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. సో అక్కడ ఇఫ్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అంటే ఒకటే వే, అది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చాప్టర్లో. బట్ ఇక్కడ ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే అవి ఐడెంటికల్ బాల్స్ ఉన్నా డిస్టింక్ట్ బాల్స్ ఉన్నా దాన్ని మనం డిస్టింక్ట్గానే తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ ఇలానే చేస్తారు, బట్ జస్ట్ ఆ కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి, ఎవరైతే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్ట్రిబ్యూషన్ సెలెక్షన్ ఈ టాపిక్స్ చదివారో వాళ్ళకి మేబీ స్లైట్ కన్ఫ్యూజన్ రావచ్చు. సో వాళ్ళ కోసం చెప్తున్నాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిటరలీ ఒక పీవైక్యూ చేసేద్దాం అబ్బా, జేఈ మెయిన్ 2021. ఎందుకంటే మీరు ఇంకా నమ్మట్లేదేమో, అదేది ఇంత సింపుల్ క్వశ్చన్స్ మీద కూడా అడుగుతాడా అంటే సింపుల్ కాన్సెప్ట్ మీద అడుగుతాడంటే అడిగాడు. 2021లో అడిగాడు జేఈ మెయిన్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఇంటీజర్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఇంటర్వెల్ సచ్ దాట్ దిస్ ఇస్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగింగ్ టు ఆర్ఎస్. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే చాలా సింపుల్. ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఇంటీజర్స్ ఫ్రమ్ దిస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, రైట్. సో ప్రాబబిలిటీ ఏం చేస్తాయి ఇక్కడ, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, అయితే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఏంటి ఇక్కడ, ఇదే కదా ఈ ఇంటర్వెల్లో ఎన్ని ఇంటీజర్స్ ఉంటే అవి టోటల్ అవుతుంది. సో -5 to 30 ఎన్ని ఉంటాయి అబ్బా? సో 30 plus 5 which is going to become 35, right. 35 plus 1 36 అనుకుంటా. ఇక్కడ మీకు ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సింపుల్ అది. -5 to 30 సెలెక్ట్ చేయండి. అండ్ ఆల్సో సో -5 to 30 మధ్యలో ఎన్ని ఉంటాయి నంబర్స్? అఫ్ కోర్స్ దే ఆర్ గోయింగ్ టు బీ 34 నంబర్స్ కదా. సో 35 నంబర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు 1 to 30 నంబర్స్ ఉంటాయి కదా. 4 to 0 -4 to 0 వచ్చేసి 5 నంబర్స్ ఉంటాయి కదా. సో అక్కడ 35 వస్తుంది, -5 ఇంక్లూడ్ చేస్తే 36. సో డినామినేటర్లో మీకు ఏమొస్తుంది? 36. అదే న్యూమరేటర్లో ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు ఏ వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే, ఇదిగో ఈ పర్టిక్యులర్ ఇన్ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి ఫేవరబుల్గా ఏ వాల్యూస్ తీసుకోవాలమ్మా. ఓకే, సో ఇక్కడ చాలా సింపుల్. ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం? సో ఇదైతే అర్థమైపోయింది మనకు ఆల్రెడీ. సో లెట్ మీ డూ వన్ థింగ్, మొత్తం అరేంజ్ చేస్తా. ఫస్ట్ అయితే ఫేవరబుల్ ఏజ్ కనుక్కుందాం. ఓకే, సో ఫేవరబుల్ ఏజ్ ఎలా కనుక్కుంటా చూడండి ఒకసారి. ఫేవరబుల్ ఏజ్ కనుక్కోవాలంటే ఈ అబ్జర్వ్ చేయండి, ఈ ఇన్ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు? x² ప్లస్ 2 times of a plus 4 into x. ఓకే, ఒక్క నిమిషం. x మైనస్ ఆఫ్ 5a ప్లస్ 64. ఓకే, 5a ప్లస్ 64 ఇది గ్రేటర్ దెన్ 0 అన్నాడు. అయితే ఇక్కడ కొంచెం మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క బేసిక్స్ తెలియాలబ్బా. ఎందుకంటే అఫ్ కోర్స్ ద రైట్ హ్యాండ్ సైడ్, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్వాడ్రాటిక్ కదా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అయితే మీకు గుర్తుందో లేదో, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? పారాబోలా కదా. ఇప్పుడు మీరు ఒక గ్రాఫ్ గీసేసుకుంటే మనకి ఏం తెలుసు అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ ఒక పారాబోలా రిప్రజెంట్ చేస్తుంది. అయితే పారాబోలా రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఎంటైర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడూ గ్రేటర్ దెన్ 0 అంటున్నాడు. అంటే యూజువల్గా మనం ఎలా తీసుకుంటామంటే y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఇలా తీసుకున్నప్పుడు ఒక ఈక్వేషన్ని ఒకవేళ దీని వాల్యూ గ్రేటర్ దెన్ 0 అన్నాడు అనుకోండి, దట్ సింప్లీ మీన్స్ y ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇది ఏ వాల్యూ ఆఫ్ x అయినా పెట్టుకోండి. చూడు క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు, ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ x ఏ రియల్ నెంబర్కైనా y వచ్చే వాల్యూ ఎప్పుడు పాజిటివ్ ఉంటుందని ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ద గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఎలా అయినా ఉండొచ్చు ఇక్కడ, బట్ అది ఎక్స్ యాక్సిస్ని టచ్ కానీ ఇంటర్సెక్ట్ కానీ చేయదు. అది ఎక్స్ యాక్సిస్ని టచ్ కానీ ఇంటర్సెక్ట్ కానీ చేయదు. అది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్కి పైన ఉంటుంది.
ఎక్స్ యాక్సెస్కి అబవ్ ఉంటుంది. అలాంటప్పుడే మీకు y ఏ వాల్యూ ఆఫ్ x తీసుకున్నా అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు y ఎప్పుడు పాజిటివ్ వస్తుంది అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్. అర్థమైందా? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. ఓకే, బట్ ఇప్పటికైతే ఇలా అర్థం చేసుకోండి ఏంటంటే ఎక్స్ప్రెషన్, ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దెన్ 0 ఇచ్చాడు అనుకోండి, దట్ సింప్లీ మీన్స్ ఆ పారాబోలా, ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన పారాబోలా ఏదైతే వస్తుందో ఆ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని కట్ చేయదు, ఇంటర్సెక్ట్ చేయదు, అని అబోవ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బీ అబోవ్, రైట్? సో బేసికలీ ఇక్కడ నుంచి మనం ఏమనుకోవచ్చు అంటే ఒక పారాబోలా మనకి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ చేయట్లేదు అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని టచ్ ఆర్ ఇంటర్సెక్ట్ చేస్తే అక్కడ రూట్స్ వస్తాయి కదా ఆ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. కానీ ఇక్కడ టచ్ కూడా చేయట్లేదు, ఇంటర్సెక్ట్ కూడా చేయట్లేదు అంటే ఏంటి, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి రూట్సే ఉండవు, రియల్ రూట్స్ ఉండవు. అలా చెప్పచ్చా? సో వాట్ డస్ దాట్ మీన్? రియల్ రూట్స్ ఉండవు అంటే సింపుల్గా మనం ఇక్కడ ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి 10th క్లాస్ చదివాం మనం. ఫర్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డస్ నాట్ హ్యావ్ రియల్ రూట్స్, దానికి వచ్చిన కండిషన్ ఏంటి, డిస్క్రిమినేట్ వాల్యూ లెస్ దెన్ 0, అంతేనా? సో d లెస్ దెన్ 0 పెట్టేసుకోండి ఇక్కడ. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్కి d వాల్యూ కనుక్కోండి. సో వాట్ ఈస్ d గోయింగ్ టు బి గైస్? d అంటే b స్క్వేర్. సో b స్క్వేర్ అంటే 4 ఇంటూ a ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 ac కదా. సో 4 ఇంటూ 1 ఇంటూ ఇట్లా రాసుకోవచ్చు మీరు 64 మైనస్ ఆఫ్ 5a. సో ఇది d వాల్యూ. దిస్ షుడ్ బి వాట్? లెస్ దెన్ 0. డిస్క్రిమినేట్ షుడ్ బి లెస్ దెన్ 0. గాట్ ఇట్? సో డిస్క్రిమినేట్ వాల్యూ మనకి లెస్ దెన్ 0 ఉండాలి ఇక్కడ. సో ఇది మీరు సాల్వ్ చేశారనుకోండి ఇన్ ఈక్వేషన్, మీకు ఖచ్చితంగా ఏకి సంబంధించిన ఒక ఇంటర్వెల్ వస్తుంది. సో ఈ ఇంటర్వెల్లో ఏవైతే ఇంటీజర్స్ ఉంటాయో దాట్ విల్ బీ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. సో ఆ ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ తోటి డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది చేయాలి ఇక్కడ, చాలా సింపుల్ స్టఫ్, ఇది ట్రివియల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు డైరెక్ట్గా. సో బేసిక్గా మీకు ఇలాంటి ఒక ఇన్ఈక్వేషన్ వచ్చింది కదా, d లెస్ దెన్ 0 పెట్టుకుంటే. సో దీని నుంచి సాల్వ్ చేసినప్పుడు చూడండి ఒకసారి, ఏ ఈ ఇంటర్వెల్లోకి బిలాంగ్ అవుతుంది. సో ఈ ఇంటర్వెల్లో ఇంటీజర్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఇంటీజర్సే కదా, -5 -4 సో ఆన్ టిల్ 3 వరకు మనకి ఇంటీజర్స్ వస్తాయి. అదేంటి సార్ మీరు -5తో ఎందుకు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఏమో -16 అని చూపిస్తుందంటే కొంచెం క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ షుడ్ బిలాంగ్ టు దిస్ ఇంటర్వెల్, కాబట్టి నేను ఏం చేశాను ఇక్కడ -16 -15 లాంటివి తీసుకోలేదు, -5తో స్టార్ట్ చేసి 3తో ఎండ్ చేశాను అనమాట. సిన్స్ ఇక్కడ 3 లిమిట్. సో ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఫేవరబుల్ ఎన్ని వచ్చాయి, 8. టోటల్ ఎన్ని వచ్చాయి కౌంట్ చేసాం కదా స్టార్టింగ్లోనే, ఈ -5 to 30 మధ్యలో ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయి, 36. సో 8/36 which is 2/9 and that is going to be our answer. ఆప్షన్ చూడండి ఒకసారి, 2/9 ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ B is going to be the answer. అంతే. ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం ఏమన్నా వేరే కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబిలిటీ వాడామా, లేదు కదా, బేసిక్ కాన్సెప్టే కదా. సో అందుకే అంటున్నాను దీని మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ ఐమ్ నాట్ టెలింగ్ యూ దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్, ఇలా ఏం చెప్పట్లేదు చాలా ఈజీరా బాబు ఆ బోర్డ్ లెవెల్ క్వశ్చన్ ఇది అని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలన్నా కూడా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేసిక్ వచ్చి ఉండాలి, కంప్లీట్లీ అగ్రీడ్. కానీ అది వచ్చున్నా కూడా మీకు ప్రాబిలిటీకి సంబంధించి పెద్దగా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అయితే లేదు కదా, సింపుల్ కాన్సెప్టే ఉంది, బేసిక్ డెఫినేషన్ మాత్రమే ఉంది. సో ఇలాంటి ఈ క్లాసికల్ ప్రాబిలిటీ అదే ఫేవరబుల్ బై టోటల్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తూ ఉండండి, మీరు చాలా దొరుకుతాయి ఆ క్వశ్చన్స్ మీకు. ఓకే, అండ్ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద జేడబ్ల్యూ కన్నా ఎంసెట్లో ఇంకా ఎక్కువ అడుగుతాడు మనకి. సో ఎంసెట్కి సంబంధించి కూడా ఈ టాపిక్ ఏది ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ odds in favor of event A, odds against event A అని. odds in favor of event A అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక ఈవెంట్ ఉందబ్బా, ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక పని చేద్దాం, సింపుల్గా ఒక మైండ్ మ్యాప్ ఇస్తాం, జస్ట్ ఒక 5 minutesలో మీకు ఈ టర్మినాలజీ కొంచెం మీకు అర్థమవుతే మీకు తెలిస్తే ఫైన్, లేదు కొత్త అనుకున్నారనుకోండి, లేదు సార్ ఇదంతా కొంచెం క్లారిటీ లేదు ఐడియా రావట్లేదు అంటే ఇక్కడ వినేసేయండి, జస్ట్ 5 minutesలో కవర్ అయిపోతుంది. ఇప్పుడు బేసిక్గా ప్రాబిలిటీలో ఎలా ఉంటుందంటే
మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాం అనమాట. నేనైతే ఇలానే గుర్తుపెట్టుకుంటా సింపుల్గా, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాం. అదేంటి ఎక్స్పెరిమెంట్ అనొచ్చు కదా, ర్యాండమ్ ఎందుకు అంటున్నారంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఎలా ఉంటుందంటే మనకు తెలీదు ఏ అవుట్కమ్ వస్తుందో అని, ఏ రిజల్ట్ వస్తుందో నాకు తెలియదు ముందే. ఎక్స్పెరిమెంట్లో కొన్ని వాటిలో తెలుస్తూ ఉంటుంది మనం ఈ రిజల్ట్ రావచ్చు అని. కానీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో మనకు తెలియదు ఏ రిజల్ట్ అయినా రావచ్చు, రైట్? సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు, సో ఎక్స్పెరిమెంట్ని మనం చాలాసార్లు కండక్ట్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి కాకుండా మాటి కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీ టైమ్ వి కండక్ట్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రయల్. సో ట్రయల్స్ అంటాం అనమాట దాన్ని. ఓకే, మనం దాన్ని ట్రయల్స్ అంటాం. ట్రయల్స్ అంటే సింప్లీ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఈ ట్రయల్స్ చేసేటప్పుడు, అదే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా, ఏవైతే రిజల్ట్స్ వస్తాయో వాటిని అవుట్కమ్స్ అంటాం. ఏమంటాం దాన్ని? అవుట్కమ్స్ అంటాం. ఎవ్రీ ట్రయల్ చేసేటప్పుడు ఒక సర్టెయిన్ రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఎక్స్పెరిమెంట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా పక్క, వాటిని మనం సింపుల్గా అవుట్కమ్స్ అని అంటాం. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్కమ్ని ఒక సింపుల్ పేరుతో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్కమ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్కమ్ని. సో ఈ అవుట్కమ్కి సంబంధించి 2 పేర్లు ఉంటాయి. ఒక పేరు ఏంటంటే ఈ అవుట్కమ్స్ అన్నిటిని కలిసి రాశారనుకోండి, ఇఫ్ యు రైట్ ఆల్ ద అవుట్కమ్స్ టుగెదర్, ఒక సెట్ లాగా ఈ అవుట్కమ్స్ని కలిపి రాశారనుకోండి, దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. ఏమంటాం ఇక్కడ? శాంపుల్ స్పేస్ అని అంటాం. శాంపుల్ స్పేస్ అని అంటాం అనమాట. అయితే శాంపుల్ స్పేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఉంటుంది కదా, వాటినే శాంపుల్ ఎలిమెంట్స్ కూడా అంటాం. అదంతా ఇంపార్టెంట్ కాదులేండి, మీరు అది తెలియకపోయినా కూడా పర్లేదు. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని అవుట్కమ్స్ ఒకే దగ్గర రాశారనుకోండి ఒక సెట్ లాగా, వాటిని మనం శాంపుల్ స్పేస్ అని అంటాం. ఓకే, సో శాంపుల్ స్పేస్ వరకు అయితే మీకు అర్థమైపోయింది కదా. సో మరి ఈవెంట్స్ అంటే ఏం సార్ అంటే, ఈవెంట్ అంటే ఏం లేదబ్బా. ఇప్పుడు ఈవెంట్ అంటే బేసికలీ ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్. ఓకే, సో ఈవెంట్ అంటే ఏంటి? సింపుల్గా ఈవెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ శాంపుల్ స్పేస్. అంటే కొంచెం ఈ సబ్సెట్లు కొంచెం మ్యాథమెటికల్ టర్మ్స్కి వెళ్ళిపోయారు ఏంటి అని అనుకుంటే మాత్రం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, రైట్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సేమ్ ఇందాక నేను గీసిన మైండ్ మ్యాప్ నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, రైట్? సో లెట్ us say that ఒక 2 కాయిన్స్ తీసుకుందాం. ఆఫ్ కోర్స్ ఆ కాయిన్స్కి ఏం పార్షాలిటీ లేదు, దాన్ని మనం మంచిగా మ్యాథమెటికల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలి అంటే ప్రాపర్ ఇంగ్లీష్ వాడాలంటే అన్బయాస్డ్ కాయిన్స్ అంటాం అనమాట. అన్బయాస్డ్ కాయిన్స్ అంటే మనకు తెలీదు, ఒక టాస్ వేసినప్పుడు హెడ్ అయినా రావచ్చు, టైల్స్ అయినా రావచ్చు. ఓకే, అయితే అన్బయాస్డ్ కాయిన్ తీసుకున్నప్పుడు లెట్ us say 2 కాయిన్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ రాస్తున్నా క్లియర్గా. సో 2 కాయిన్స్ నేను తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి గుర్తుంటే, ఇందాక ఫస్ట్ ఆ మైండ్ మ్యాప్లో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్తో స్టార్ట్ చేశా కదా. సో ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే టాసింగ్ ద కాయిన్స్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంటా? అఫ్ కోర్స్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. ఎందుకంటే నీకు ముందే తెలుసా మీకు హెడ్ వస్తుందా టెయిల్ వస్తుందా అని. మీకు తెలిస్తే ఇంకా మీరు గొప్పోళ్ళు, మీరు ప్రతి ఇండియన్ మ్యాచ్లో మీరే క్యాప్టెన్గా వెళ్ళాలి, ఎందుకంటే టాస్ గెలుస్తారు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్లో మీరే గెలుస్తారేమో. బట్ మనకి ఇక్కడ అన్బయాస్డ్ కాయిన్ తీసుకుందాం కదా. సో టాసింగ్ ద కాయిన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఎందుకంటే మనకు తెలియదు ముందు ఏమొస్తుందో అవుట్పుట్ అని. సో ఇక్కడ మనకి మరి అవుట్కమ్స్, సో టాసింగ్ ద కాయిన్ మనకి ఏంటి ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. సో ఎవ్రీ టైం టాయిన్ చేసేది ఒక ట్రయల్ అంటాం. అయితే ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, అవుట్కమ్స్ ఉంటాయి కదా. ఏమొస్తాయి అవుట్కమ్స్ ఇక్కడ? సో 2 కాయిన్స్ టాస్ చేస్తున్నా కాబట్టి మేబీ 2 టైల్స్ రావచ్చు. నేను టీటీ అని ఇండికేట్ చేస్తున్నా టైల్స్ని. లేదంటే 2 హెడ్స్ రావచ్చు, లేదంటే ఒకటి టెయిల్ ఒకటి హెడ్ రావచ్చు కదా. 2 టెయిల్స్ రావచ్చు, 2 హెడ్స్ రావచ్చు, లేదంటే ఒకటి టెయిల్ ఒకటి హెడ్ రావచ్చు. ఓకే, అండ్ లెట్ us do one thing. ఒక పని చేద్దాం. 2 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేస్తే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద రిజల్ట్. ఓకే, ఇది మనకి అవుట్కమ్స్ వస్తాయన్నమాట. అలా కాకుండా వన్ ఆఫ్టర్ ద అదర్ చేశారనుకోండి. లెట్ us suppose 2 కాయిన్స్ ఉన్నాయి. టాసింగ్ ద కాయిన్స్ one after the other. ఓకే, ఇలా పెట్టారనుకోండి.
అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కొంచెం మనం చేంజ్ చేయాల్సి వస్తుంది అకార్డింగ్లీ. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కాయిన్ టాస్ చేశారు, ఆ తర్వాత సెకండ్ కాయిన్ టాస్ చేస్తున్నారు కదా. సో అప్పుడు ఆర్డర్ ఇంపార్టెంట్ అవుతుంది అబ్బా. సో టెయిల్స్ టెయిల్స్, హెడ్స్ హెడ్స్, టెయిల్స్ హెడ్స్ అండ్ హెడ్స్ అండ్ టెయిల్స్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ టెయిల్స్ అండ్ హెడ్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఫస్ట్ కాయిన్ టెయిల్స్, సెకండ్ కాయిన్ హెడ్స్ అని ఇండికేట్ చేస్తుంది. హెడ్స్ అండ్ టెయిల్ ఏం చేస్తుంది, ఫస్ట్ కాయిన్ హెడ్స్, సెకండ్ కాయిన్ టెయిల్స్ అని ఇండికేట్ చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇదబ్బా మనకు వచ్చే అవుట్కమ్స్. ఇక్కడ వీటన్నిటిని మీరు ఒక సెట్లో రాశారనుకోండి, సెట్ అంటే ఏం లేదు, ఫ్లవర్ బ్రాకెట్స్లో రాసేయండి అంతే. దీన్నే మనం ఏమంటాం, శాంపుల్ స్పేస్ అంటాం. ఏమంటాం దీన్ని, శాంపుల్ స్పేస్ అని అంటున్నాం. దీన్ని శాంపుల్ స్పేస్ అని అంటున్నాం. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఉంది కదా, ఇదిగో ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్, వీటినే మనం ఏమంటున్నాం, శాంపుల్ పాయింట్స్ అని అంటున్నాం. వీటిని మనం ఏమంటున్నాం, శాంపుల్ పాయింట్స్ అని అంటున్నాం. సో అర్థమైందా, ఇది శాంపుల్ స్పేస్, ఇదేమో శాంపుల్ పాయింట్స్ అబ్బా. ఓకే, మరి ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఈవెంట్ మీరు ఎలా డిఫైన్ చేస్తారంటే మన ఇష్టం. ఈవెంట్ మనం ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు, ఈవెంట్ మన చేతిలో ఉంటుంది. ఓకే, సో ఈవెంట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, లెట్ us సే ఈవెంట్ ఏ ని నేను ఇలా డిఫైన్ చేస్తాను. ఎలా, గెటింగ్ at least one head, గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్, ఇది నా ఈవెంట్ అనమాట. ఓకే, అయితే ఇదంతా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే, ఒక జడ్జ్లా అనుకున్నాను. నేనేం చేస్తున్నా అంటే, సరే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నావు కదా నువ్వు, నాకు చెప్పు ఇందులో ఈవెంట్ ఏ ఏంటి అని అడుగుతాను మీకు. ఓకే, ఈవెంట్ ఏ అంటే ఏంటి సార్ అంటే, గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. సో దీనిలో ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి మీకు అంటే, అప్పుడు ఏం చేస్తారు, మీరు సింపుల్గా ఈ శాంపుల్ స్పేస్ దగ్గరికి వెళ్తారు. ఈ శాంపుల్ స్పేస్ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తారు, ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేసే అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. సరే, గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్, ఈ రెండు కాయిన్స్లో టాస్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక్క హెడ్ అయినా రావాలి. సో ఇదైతే రాదబ్బా, రెండు టెయిల్స్ కాబట్టి ఇదైతే కాదు. హెడ్ హెడ్ ఓకే, ఈ అవుట్కమ్ మనకి అనుకూలంగా ఉంది. టెయిల్ హెడ్, ఇది కూడా అవుట్కమ్ అనుకూలంగా ఉంది. హెడ్ టెయిల్, ఇది కూడా అనుకూలంగా ఉంది. అండ్ దిస్ ఈజ్ వాట్ యూ గోనా గెట్. సో ఈవెంట్ ఏకి అనుకూలంగా ఇదిగో ఈ అవుట్కమ్స్ వస్తాయి. అండ్ అబ్జర్వ్ చేస్తే ఈ సెట్కి సబ్సెట్టే కదా, ఈ సెట్ మొత్తం దీనిలో కంటెంట్ ఉంది కదా. సో అందుకే ఇందాక చెప్పాను మీకు, ఈవెంట్ అంటే ఏం లేదబ్బా, సబ్సెట్ ఆఫ్ వాట్, ద శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్టే ఈవెంట్స్ అని డిఫైన్ చేస్తాం అనమాట. అయితే శాంపుల్ స్పేస్లో శాంపుల్ స్పేస్ అంటే ఒక సెట్కి చాలా సబ్సెట్స్ ఉంటాయి కదా. సో మన డిపెండెంట్ అవుతుంది, మీరు ఎలా ఈవెంట్ని డిఫైన్ చేస్తారో అకార్డింగ్ టు దాట్ మీకు ఆ సబ్సెట్ వస్తుంది. అండ్ ఈవెంట్ అనేది మీరు డిఫైన్ చేయొచ్చు, లేదంటే క్వశ్చన్లో ఇస్తాడు. అంటే మీరంటే మనం చదివేటప్పుడు మనకు అనుకూలంగా డిఫైన్ చేసుకుంటాం, క్వశ్చన్లో ఎగ్జామినర్ వాడికి అనుకూలంగా ఈవెంట్ డిఫైన్ చేసి మీకు ఇస్తాడనమాట. సో బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ శాంపుల్ స్పేస్ మాత్రం చేంజ్ అవ్వదు. ఒక ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ శాంపుల్ స్పేస్లో అన్ని అవుట్కమ్స్ ఉంటాయి. సో ఇది మాత్రం సేమ్ ఉంటుంది ఆ ఎక్స్పెరిమెంట్కి. ఈవెంట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవి అకార్డింగ్ టు ద ఈవెంట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు సార్ దీనిలో అంటే, లెట్ us సే సపోజ్ నేను అడిగాను, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ఇలానే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. చెప్తున్నా కదా, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అడుగుతాడు. ఇదిగో ఇలా అడుగుతాడు క్వశ్చన్ లిటరల్గా. అంటే ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మీకు. ఎలా ఇస్తాడు, ఇదిగో నేను రెండు కాయిన్స్ టాస్ చేస్తున్నా, అన్బయాస్డ్ కాయిన్స్. ఓకే, సో చెప్పు అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేస్తాడు. ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఐ థింక్ నౌ దిస్ ఇస్ సింపుల్ ఫర్ యూ. సో ఏం అడిగాడు, రెండు కాయిన్స్ టాస్ చేస్తున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ కదా. సో ఏం చేస్తారు, ఓకే ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాసేసుకోండి, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, మళ్ళీ సేమ్ ఫార్ములానే, నేను ఫార్ములాలో ఎలాంటి చేంజెస్ చేయట్లేదు, ఫేవరబుల్ బై టోటల్. సో టోటల్లో అన్ని అవుట్కమ్స్ రాసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, సో సింపుల్గా పీ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి అబ్బా. సో 1 2 3 4 రాసేసాం. ఇప్పుడు నాకు ఫేవరబుల్ కావాలి. ఫేవరబుల్ అంటే ఆ ఈవెంట్ ఏంటి, గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్కి సంబంధించి ఆ ఈవెంట్కి సంబంధించి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి దానికి ఫేవరబుల్గా కౌంట్ చేయాలి. సో 3 వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ ఏం రాసుకుంటారు, 3/4 అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ ఆన్సర్. ఇదిగో ఈ
ఇది మీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది అర్థమైతే చాలు, మీరు ఇంకా వేరేది ఏం రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే టర్మినాలజీ ఉంటుంది మొత్తం చాప్టర్లో మీకు. సో దీని మీద మీకు బుక్స్లో కూడా ఇంకా డీటెయిల్గా ఉంటుంది. బట్ ఐ హోప్ యూ గెట్ ద పాయింట్ రైట్. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, అసలు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ట్రయల్స్ అంటే ఏంటి, ఆ తర్వాత శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, శాంపుల్ పాయింట్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ఈవెంట్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. సో ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది అబ్బా క్వశ్చన్స్కి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. కావాలంటే నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను మాత్రం ఈ క్వశ్చన్ వైపు, ఏది ఇదిగో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నా కదా, సో దీని వైపు మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. సో ఇది సింపుల్ ఇప్పుడు. సో ఇదేంటంటే ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏ. సో ఒక ఈవెంట్ అకర్ అవ్వాలంటే, అంటే దానికి రెండు కేసెస్ ఉంటాయని చెప్పొచ్చు, రెండు కండిషన్స్ ఉంటాయి. ఆ ఈవెంట్కి ఫేవరబుల్గా ఏముండొచ్చు, ఆ ఈవెంట్కి ఫేవరబుల్గా ఏం ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు మీరే ఆలోచించండి అబ్బా, లెటస్ సపోజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందనుకోండి. ఇప్పుడు ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా? సో ఇండియా గెలవడానికి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, పాకిస్తాన్ గెలవడానికి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇలా మనం అనాలిసిస్ చేస్తాం కదా. మనం చాలా రిలేటబిలిటీ ఉంటుంది చాప్టర్కి, రియల్ లైఫ్కి. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సరే ఒక ఐడియా ఉంటుంది, ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుందా. ఎలా చేస్తామంటే, ఓకే చాలా ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. వాళ్ళ బ్యాట్స్మెన్ మన బ్యాట్స్మెన్ కంపేర్ చేస్తాం, వాళ్ళ బౌలర్స్ని మన బౌలర్స్తో కంపేర్ చేస్తాం. ఎలా కంపేర్ చేస్తాం, వాళ్ళ స్టాట్స్ చూస్తాం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తాం లాస్ట్ 1-2 years నుంచి. ఓకే, వాళ్ళ ఫామ్లో ఉన్నారా లేదా చూస్తాం, రైట్. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఆల్రౌండర్స్ మన ఆల్రౌండర్స్ కంపేర్ చేసుకుంటాం. మన ఇద్దరం అంటే పాకిస్తాన్ ఇండియా ఆడినప్పుడు దాని ట్రాక్ రికార్డ్ చూసుకుంటాం, ఎవరు ఎక్కువసారి గెలిచారు, అండ్ ఈ పిచ్ మీద ఎవరికి ఎక్కువ సూటబుల్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేస్తాం కదా. ఇవన్నీ కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి తెలిసిపోతుంది ఇండియా గెలవడానికి ఎన్ని ఆడ్స్ ఉన్నాయి, అంటే ఫేవరబుల్ ఇండియా గెలవడానికి వాట్ ఆర్ ద ఆడ్స్ ఇన్ ఫేవరబుల్ టు ఏ, అంటే ఇండియా గెలవకపోవడానికి వాట్ ఆర్ ద ఛాన్సెస్. సో దాన్నే ఇక్కడ రెండు ఈవెంట్స్గా ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు మ్యాచెస్ చూసుంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మ్యాచెస్ మధ్యలో ప్రెడిక్టబిలిటీ అని వస్తుంది, విన్ పర్సంటేజ్ ఆర్ ప్రెడిక్టబిలిటీ పర్సంటేజ్ అని కింద స్క్రోల్ డౌన్ అవుతూ ఉంటుంది. అందులో ఇస్తాడు ఇట్లా, ఆ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇండియా పర్సంటేజ్, పాకిస్తాన్ పర్సంటేజ్, ఇండియా 70% అయితే పాకిస్తాన్ 30%, ఇండియా 20% అయితే పాకిస్తాన్ 80%, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. ఆ పర్సంటేజెస్ ఏంటి, దట్స్ ఆర్ బేసికలీ నథింగ్ బట్ ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుందా ఎంత పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ ఏం ఇండికేట్ చేస్తుందో తెలుసా, ద ఆడ్స్ ఆఫ్ ఇండియా విన్నింగ్ ఆర్ ద ఆడ్స్ ఆఫ్ ఇండియా లూజింగ్. అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇది చాలా సింప్లిఫైడ్ వర్జన్, అవి క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. బట్ దాన్ని కొంచెం బాయిల్ డౌన్ చేసి కొంచెం సింప్లిఫైడ్గా చెప్పాలంటే ఇదే చేస్తాడు ఇక్కడ, ఏముండదు. సో ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈవెంట్ ఏ అంటే ఏం లేదబ్బా, ఆ ఈవెంట్ ఏ అకర్ అవ్వడానికి, ఓకే ఆ ఈవెంట్ ఏ అకర్ అవ్వడానికి అసలు ఎన్ని ఆడ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఫేవరబుల్ ఆడ్స్, దానికి ఫార్ములా యూజ్ చేయండి, n/n/s - n/a. సో ఇందాక n/s అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. అందుకే అంత కహాని చెప్పిన మీకు, లేకపోతే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది సార్ n/s అంటే ఏంటి అని. సో n/s అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్ యూ కెన్ సే అవుట్కమ్స్ కూడా అనొచ్చు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్గా మాట్లాడుకుంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. ఓకే, అండ్ అలాగే మీరు ఆడ్స్ అగెయిన్స్ట్ ఏ కనుక్కోవాలంటే n/s - n/a/n/a అనమాట. యాక్చువల్లీ దీన్ని మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, n/s - n/a ఈజ్ నథింగ్ బట్ n/a', అంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వేర్ ఏ ఈజ్ నాట్ అకర్డ్. ఓకే, సో అలా అనొచ్చు మనం. అండ్ నంబర్ ఆఫ్ ఆడ్స్ అగెయిన్స్ట్ ఈవెంట్ ఏ అంటే n/s - n/a కాబట్టి n/a'/n/a అనమాట. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో పని చేద్దాం. లెట్ మీ టేక్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆ క్వశ్చన్ నుంచి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుంటారు మీరు. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 white and 4 red balls అబ్బా. ఓకే, సో 3 balls are drawn. Odds against all 3 are red. ఓకే, ఆడ్స్ అగెయిన్స్ట్ అన్నాడు. సో అగెయిన్స్ట్ అనే పదం చూడగానే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ఫార్ములా రాసేయండి ఫస్ట్, n/a'/n/a. ఓకే, సో ముందైతే ఇది రాసేయండి ఫస్ట్. రాసేసిన తర్వాత సో ఏ అనే ఈవెంట్ ఏంటి ఇక్కడ, 3 రెడ్, ఆ 3 balls పికప్ చేస్తున్నారా,
ఆ 3 రెడ్ బాల్స్ పికప్ చేయాలి. దాని ఆడ్ దానికి అగెయిన్స్ట్గా ఏంటి ఆడ్స్ అని అడిగాడు కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఎన్ ఆఫ్ ఏ డాష్ అంటే ఏంటి, ఎన్ ఆఫ్ ఎస్ మైనస్ ఎన్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఏ కదా. సో ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, 5 and 4 రెడ్ బాల్స్ నుంచి 3 బాల్స్ డ్రా చేయాలి. ఆ 3 రెడ్డా బ్లాకా వైటా మనకు సంబంధం లేదు. 9 బాల్స్ ఉన్నాయి, 3 డ్రా చేయాలి. అదే కదా శాంపుల్ స్పేస్, అన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నీ వస్తాయి కదా. సింపుల్గా ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, 9C3 అయిపోతుంది అబ్బా. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి, స్పెసిఫిక్గా ఇప్పుడు ఏ అనే ఈవెంట్ ఏంటి, 3 రెడ్ బాల్స్ని పికప్ చేయడం. సో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఎన్ని వేస్లో 3 బాల్స్ పికప్ చేస్తారు, 4C3. So 9C3 minus 4C3 by 4C3 is going to give you the answer. So simplify చేశారనుకోండి, ఇది మీకు వచ్చే రిజల్ట్ 20:1. సో క్లియరా, సింపుల్, ఏం లేదు ఇక్కడ. సో సింపుల్గా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆర్ ఆడ్స్ అగెయిన్స్ట్ అన్ ఈవెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే రేషియో వస్తుంది. ఆ రేషియో మీకు ఫేవరబుల్ అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఏ డాష్, అగెయిన్స్ట్ అంటే ఎన్ ఆఫ్ ఏ డాష్ బై ఎన్ ఆఫ్ ఏ. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ లెట్స్ గో టు దిస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కైండ్ ఆఫ్ బేసిక్స్ అనమాట ప్రాబబిలిటీలో, ముందు వచ్చి ఉండాలి మీకు. ఆ తర్వాత మనం ఇంపార్టెంట్ టాపిక్స్కి వెళ్తాం. ఓకే, సో ఇది వచ్చేసి పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫార్ములా, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఫార్ములా, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అయితే ఈ ఫార్ములాస్ మీకు సెట్ అనే చాప్టర్లో కూడా సేమ్ ఇవే ఫార్ములాస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు సెట్స్ చాప్టర్ కవర్ చేసి ఉంటే, చదువుకొని ఉంటే ఈ చాప్టర్ మీకు చాలా ఈజీ, ఎందుకంటే చాలా వరకు కాన్సెప్ట్ సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు మీకు గుర్తుంటుంది ఖచ్చితంగా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏం చెప్పండి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏం చెప్పండి, ఎన్ ఆఫ్ ఏ plus n of b plus n of c minus of n of a intersection b minus n of b intersection c minus n of c intersection a plus n of a intersection b intersection c. చూడండి సేమ్ ఫార్ములాస్, డిఫరెన్స్ ఏం లేదు. సెట్లో యూజ్ చేసిన ఫార్ములాసే. ఇదేమో డి మోర్గన్స్ లా, మీకు గుర్తుందా సెట్లో డి మోర్గన్స్ లా, ఇదేమో మనకి కాంప్లిమెంట్ లా ఇది. సో నథింగ్ డిఫరెంట్, సెట్లో యూజ్ చేసిన ఫార్ములాసే, ఆ ఎన్ ప్లేస్లో పీ పెట్టేశాడంటే. ఓకే, సో ప్రాబబిలిటీలో కూడా మనం సెట్లో యూజ్ చేసిన కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్ కానీ అవన్నీ మనం ప్రాబబిలిటీలో అంటే సెట్లో యూజ్ చేసాం కదా, అవి మీరు ప్రాబబిలిటీలో కూడా సేమ్ ఈ సేమ్ కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చు. సో లెట్ మీ డూ వన్ థింగ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మీకే అర్థమవుతుంది క్లియర్గా. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 ఈవెంట్స్ A and B have the probability 0.25 and 0.5 respectively. The probability that both A and B occur simultaneously is 0.14. What is the probability that neither A nor B is going to occur? ఇప్పుడు neither A nor B అంటే అర్థం ఏంటి, P of A complement intersection B complement కదా, ఇది కనుక్కోమంటారు మనకి. సో ఎలా కనుక్కుంటాం, సో ఇక్కడ మనకి డి మోర్గన్స్ లా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ P of A union B whole complement, and this is nothing but what, 1 minus P of A union B, ఇది తెలిసిందే మనకి. సో దీని నుంచి 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంటి, మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత చెప్పండి ఒకసారి. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఇస్ 0.25, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ బి ఇస్ 0.5 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి 0.14. సో దీన్ని సింప్లిఫై చేస్తే you are going to get the answer. సో అర్థమైందా మీకు ఈ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఆ ఇందాక చెప్పిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేయండి, అవలీలగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో డూ ద క్యాలిక్యులేషన్ పార్ట్ గైస్. క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఆన్సర్ ఆప్షన్ ఏ వస్తుంది, 0.39. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం లెట్ మీ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. నేను చెప్పాను దీని గురించి ఆల్రెడీ, నేను ఏంటి సెట్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఇందాక మీరు చూసిన ఫార్ములాస్ కానీ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించి అవన్నీ మీరు ప్రాబబిలిటీలో కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం, నేను చెప్పాను ఇందాక ప్రాబబిలిటీ డిస్కస్ చేసేటప్పుడు శాంపుల్ స్పేస్ లాంటి టర్మినాలజీ యూజ్ చేసాం. ఇప్పుడు శాంపుల్ స్పేస్ అంటే ఏంటి, ద సెట్ ఆఫ్ ఆల్ ద అవుట్కమ్స్ టుగెదర్, అంటే సెట్టే కదా.
శాంపుల్ స్పేస్ అంటే బేసికలీ సెట్టే కదా. సో ప్రాబబిలిటీ మనం డిస్కస్ చేసేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టే డిస్కస్ చేస్తున్నాం. సో అందుకే సెట్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ మనం ప్రాబబిలిటీలో కూడా యూజ్ చేయొచ్చు అంటున్నాను అనమాట. ఓకే, సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. సో లెట్ అస్ సే క్వశ్చన్ అడిగాడు, పీ ఆఫ్ ఏ యూనియన్ బి అడిగాడు, అంటే పీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చాడు, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు, పీ ఆఫ్ ఏ బార్ ఇచ్చాడు, పీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తాం ఈ క్వశ్చన్? నేనైతే సింపుల్గా ఏం చేస్తాను తెలుసా, ఐ యూజ్ ద వెన్ డయాగ్రామ్. నాకు వెన్ డయాగ్రామ్స్ బాగా నేర్చుకున్న సెట్లో ఇక్కడ యూజ్ చేసేస్తా. ఎలా సార్ అంటే సింపుల్, ఇప్పుడు ఇలా రెండు ఏ అండ్ బి ఉంది, సరే ఇలా తీసేసుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ మనకు ఒక యూనివర్సల్ సెట్ ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టే మాట్లాడుతున్నాం క్లారిటీ కోసం. ఇప్పుడు ఇది ఏ, ఇది వచ్చేసి బి అబ్బా. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ మాట్లాడుకోవాలంటే ఈ రెండు ఈవెంట్స్, ఈ రెక్టాంగిల్ వచ్చేసి శాంపుల్ స్పేస్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, సో క్వశ్చన్ ప్రకారం మనకి ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. సో పీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చాడు, ఇది మొత్తం ఇచ్చేసాడు. పని చేద్దాం, దీన్ని మనం ఏ అనుకుందాం. ఓకే, ఓన్లీ ఏ అంటే దిస్ వన్, ఓన్లీ దిస్ పార్ట్. ఈ రెండింటిని మనం కలిపేసి బి అనుకుందాం, దీన్ని మనం సి అనుకుందాం అబ్బా. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇప్పుడు ఓన్లీ ఏ యొక్క ప్రాబబిలిటీ ఏ, ఓన్లీ బి యొక్క ప్రాబబిలిటీ సి, బోత్ ఏ అండ్ బి యొక్క ప్రాబబిలిటీ బి కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే పీ ఆఫ్ ఏ యూనియన్ బి తెలిసిందే, విచ్ ఇస్ 3/4 గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్. పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, బి వాల్యూ ఇచ్చాడు విచ్ ఇస్ 1/4. ఓకే, అండ్ పీ ఆఫ్ ఏ బార్ ఇచ్చాడు. వాట్ ఇస్ పీ ఆఫ్ ఏ బార్? పీ ఆఫ్ ఏ బార్ అంటే బేసికలీ పీ ఆఫ్ ఏ బార్ అంటే 1 మైనస్ పీ ఆఫ్ ఏ కదా, 1 మైనస్ పీ ఆఫ్ ఏ. సో 1 మైనస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే పీ ఆఫ్ ఏ వాల్యూ తెలిసిపోతుంది. సో పీ ఆఫ్ ఏ వచ్చేసి 1 మైనస్ 2/3 విచ్ ఇస్ 1/3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఈ మొత్తం వెన్ డయాగ్రామ్ ఏకి సంబంధించిన మొత్తం. సో ఐ కెన్ టెల్ యూ దట్ దిస్ వాల్యూ రైట్ హియర్. సో వీ కెన్ సే దట్ ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం పీ ఆఫ్ ఏగా తీసుకుందాం, దీన్ని పీ ఆఫ్ ఏ, దీన్ని పీ ఆఫ్ బి అండ్ దీన్నేమో పీ ఆఫ్ ఎస్గా తీసుకుందాం. సో పీ ఆఫ్ ఏ అంటే ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి 1/3. ఓకే, సో బి వాల్యూ 1/4, సో ఏ ప్లస్ బి 1/3. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1/3 మైనస్ ఆఫ్ 1/4 కదా, రైట్. సో ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి, 1/12 అవుతుంది. ఇది ఏ వాల్యూ. సో ఏ 1/12, బి 1/4, సి వాల్యూ కనుక్కోండి. ఇప్పుడు సి వాల్యూ వచ్చేసి సింపుల్గా 3/4 మైనస్ 1/12 మైనస్ ఆఫ్ 1/4 వచ్చేస్తుంది. సో యూ గెట్ 3/4 మైనస్ 1/4, 2/4, 1/2. సో 1/2 మైనస్ ఆఫ్ 1/12. సో ఇది వచ్చేసి సింపుల్గా మీకు ఎంత వస్తుంది, 12. ఇది వచ్చేసి 6 మైనస్ 1, 5/12 వస్తుందమ్మా. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి. సో నా లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో సింపుల్గా ఇక్కడ మీకు వెన్ డయాగ్రామ్ రాయాలంటే ఇలా రాయొచ్చు ఇప్పుడు. సో ఇది మన ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, అండ్ దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఓకే, సో ఓన్లీ రెండు సరిపోతాయి ఇక్కడ. సో మనకు వచ్చిన వాల్యూస్ ప్రకారం మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. ఏ వాల్యూ ప్రాబబిలిటీ ఆఫ్ ఓన్లీ ఏ ఎంత వచ్చింది మనకి, 1/12. సో లెట్ మీ టేక్ ఇట్ యాజ్ 1/12 హియర్. సో దిస్ ఇస్ 1/12. ఓకే, అండ్ ఇదెంత, ఓన్లీ బి ఎంత వచ్చింది మనకి, ఓన్లీ బి అంటే అదే పీ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఓన్లీ బి ఈజ్ ఇండికేటెడ్ బై సి హియర్. సో సి వాల్యూ వచ్చేసి 5/12 వచ్చేసింది ఇక్కడ. సో దిస్ ఇస్ 5/12. ఓకే, సో దిస్ ఇస్ 5/12. అండ్ ఇక్కడ సారీ ఇదేమో 5/12 వచ్చేసి ఏ అండ్ బి, ఓన్లీ బి కాదు. సో ఓన్లీ బి ఎంత వచ్చింది ఇక్కడ, ఓన్లీ బి అంటే సి వాల్యూ వచ్చేసి, అచ్చా వెరీ సారీ, ఇక్కడ 5/12 అంటే ఇక్కడ పెట్టేసారు. ఓకే ఫైన్, ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఇన్ఫాక్ట్ చెప్పింది కరెక్టే, రాసింది తప్పు ప్లేస్లో రాసా. ఎనీవే 1/12, 5/12. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏంటి, బి అండ్ విచ్ ఇస్ బోత్ ఏ అండ్ బి కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో ఈ రెండింటికి మధ్యలో ఇంటర్సెక్షన్ విచ్ ఇస్ బి వాల్యూ. సో బి వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 1/4. ఓకే, సో బి వచ్చేసి 1/4. సో దిస్ ఇస్ 1/4. క్లియర్? అయితే మనకి ఏం అడిగాడు, పీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అడిగాడు. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఇప్పుడు మళ్ళీ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ అబ్బా, నథింగ్ డిఫరెంట్ హియర్. సో ఇది మన రెక్టాంగిల్ కదా, అండ్ దిస్ ఇస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ విచ్ ఇస్ 1 కదా. సో ఏ బార్ అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ఏ, అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ఏ అంటే యూ కెన్ కన్సిడర్ దిస్ పోర్షన్. లెట్ us assume that you are going to consider
దిస్ పోర్షన్ ఇదిగో మీరు ఈ పోర్షన్ కన్సిడర్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్ ఇదిగో ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్. ఈ హైలైటర్ ఎందుకు పని చేయట్లేదు, సరే పని చేద్దాం, పెన్తోనే గీసేద్దాం మనం. ఇదిగో ఎవ్రీథింగ్ దట్ ఈస్ అవుట్ సైడ్, everything that is outside A. This is P of A bar, right? Everything that is outside A. So everything that is outside A. ఇదిగో ఇలా వస్తుంది. అండ్ ఇందులో మీరు బీతో ఇంటర్సెక్షన్ తీయాలి. సో ఈ ఏ బార్ రీజియన్ బీతో కామన్ ఎక్కడ ఉంది? సో బి ఏమో ఈ రీజియన్ కదా, ఎందుకో బి రీజియన్ ఇది, ఏ బార్ ఏమో ఇదంతా వైట్ లైన్స్ అంతా ఏ బార్. ఈ రెండింటికి మధ్యలో కామన్ కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపిస్తుంది క్లియర్గా. ఇదిగో ఈ రీజియన్, ఇదిగో ఈ రీజియన్ కనిపిస్తుంది మీకు. దిస్ రీజియన్ రైట్ హియర్, దిస్ రీజియన్ రైట్ హియర్, ఓన్లీ దిస్ రీజియన్ అనమాట. చూడండి ఒకసారి, ఇదిగో ఈ రీజియన్ మాత్రమే మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్స్ ఇండికేటింగ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్? సో ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే నథింగ్ బట్ సింప్లీ ఐ కెన్ సే ఓన్లీ బి అని చెప్పొచ్చు. అండ్ దట్ ఈస్ 5/12. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ వాల్యూ 5/12 ప్రాబిలిటీ. సో ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి ఆప్షన్ డి. సింపుల్. ఓకే, సో ఇదే క్వశ్చన్ మీరు ఆల్జిబ్రికల్ వేలో కూడా చేయొచ్చు. ఓకే, విచ్ యూ కెన్ సే దట్ పీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఇక్కడ రాయొచ్చు మీరు. లెట్ us సపోజ్ పీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బిని మీరు ఇలా కూడా ఎలా రాయొచ్చు మీరు? పీ ఆఫ్ ఎస్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ పీ ఆఫ్ బి కదా, సో దీంట్లో మీరు ఇలా రాయొచ్చు పీ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇలా కూడా రాయొచ్చు ఆల్జిబ్రికల్ వేలో. లేట్ సార్ నా గ్రాఫికల్ వే అంటే ఇది వెన్ డయాగ్రామ్లో కొంచెం డిఫికల్టీగా ఉంది, అర్థం కావట్లేదు అంటే పీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి కెన్ బి రిటర్న్ ఇన్ దిస్ వే, పీ ఆఫ్ ఏ మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్? అండ్ దీని నుంచి కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది, నథింగ్ డిఫరెంట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? ఇస్ ఎనీవన్ హ్యావింగ్ any more doubt in this particular case? Okay, in fact ఇక్కడ కొంచెం మిస్టేక్ చేసినట్టున్నాను నేను. In fact it's not P of A here, it's P of B here. P of B నుంచి, ఈ కంప్లీట్ P of B నుంచి మీరు ఈ పార్ట్ తీసేయండి అబ్బా, ఈ పార్ట్ తీసేసేయండి మీరు. ఏది? ఈ A ఇంటర్సెక్షన్ B పార్ట్ తీస్తే మీకు ఓన్లీ B వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీ ఆల్సో వాంట్. సో ఇలా రాయొచ్చు మీరు. ఓకే, సో ఆల్జిబ్రికల్ వేలో చేయండి, వెన్ డయాగ్రామ్ నుంచి చేయండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ద సేమ్ ఆన్సర్. కావాలంటే ప్రూవ్ చేస్తాం. చూడండి ఒకసారి, ఇప్పుడు మనకి పీ ఆఫ్ ఇందాక చెప్పాను కదా, పీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇస్ నథింగ్ బట్ పీ ఆఫ్ బి కదా. సో పీ ఆఫ్ బి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బి వీ గాట్ ఇన్ దిస్ క్వశ్చన్? సో పీ ఆఫ్ బి అంటే బి ప్లస్ సి కదా. సో బి ప్లస్ సి, సో వాట్ ఈస్ బి ప్లస్ సి హియర్? 1/4 ప్లస్ 5/12. సో 1/4 ప్లస్ 5/12 మైనస్ ఆఫ్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ 1/4. సో ఇదిగో 1/4 క్యాన్సిల్ అయిపోయి సింపుల్గా ఆన్సర్ ఎంత వచ్చింది? ఇదిగో 1/12 అగైన్. సో మీ ఇష్టం, మీరు పెన్ డయాగ్రామ్ నుంచి చేస్తారా లేదంటే ఇదిగో ఇక్కడ చెప్పిన ఫార్ములా యూజ్ చేస్తారా, మీ ఇష్టం. బట్ యూ గోనా గెట్ ద ఆన్సర్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, మనం సెట్లో యూజ్ చేసిన ఏదైతే యూనో అన్ని థియరమ్స్ ఉన్నాయో, వెన్ డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసాం కదా అక్కడ, అవన్నీ ప్రాబబిలిటీలో కూడా మీరు ఆరామ్సే అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, so now what we will do is let's go to another concept, and that is conditional probability. Okay, so adabba basics of probability gurinchi, probability lo at least meeku aa basic రావాలి. ఇప్పుడు మనం ఇంకొక మెయిన్ టాపిక్లో డిస్కస్ చేద్దాం, కండిషనల్ ప్రాబబిలిటీ. అయితే కండిషనల్ ప్రాబబిలిటీని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేనైతే ఇలా అర్థం చేసుకుంటా సింపుల్గా. ఇవన్నీ ఏంటి అంటే కాన్సెప్ట్గా మనం ఇప్పుడు మ్యాథ్ కాన్సెప్ట్స్ మనం రివైజ్ చేసేటప్పుడు ఎలా రివైజ్ చేయాలి అంటే, కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆ డెఫినేషన్స్ని మీరు కన్జ్యూమ్ చేసుకోండి, డైజెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు కావాలని కొంచెం బుక్కిష్ డెఫినేషన్స్తో వెళ్ళారనుకోండి, అవి అర్థం కావు. ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అవి అర్థం కావు ఫస్ట్. అండ్ అవి అర్థం చేసుకున్నా కూడా మీకు గుర్తు ఉండవు, రైట్? అండ్ అది కొంచెం క్వశ్చన్స్కి అప్లై చేయడానికి పోయినా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో దీన్ని మీరు అర్థం చేసుకొని మీ ఓన్ లాంగ్వేజ్లో దీన్ని ఓన్ చేసుకున్నారనుకోండి, గుర్తుపెట్టుకున్నారనుకోండి, డెఫినెట్లీ మీకు యూనో ఎప్పుడు కాన్సెప్ట్ మీరు చూసుకున్నా కూడా యుల్ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ. సో నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, కండిషనల్ ప్రాబబిలిటీ సింపుల్గా ఏంటంటే, ఓకే లెట్ us సే దాట్ ఇన్ దిస్ వే. లెట్ us సే ఇప్పుడు కార్డ్స్ తెలుసు కదా మీకు, కార్డ్స్ గురించి తెలుసుకోవాలి. తెలియకపోతే పని చేస్తా, సింపుల్గా ఒక ఇంట్రో ఇచ్చేస్తా. కార్డ్స్
ఇదిగో కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి అబ్బా ఒక ప్యాక్లో. ఓకే, దానిలో మొత్తం 4 సెట్లు ఉంటాయి, 13, 13, 13 అండ్ 13. ఓకే, అండ్ ఒకటేమో మనం స్పేడ్స్ అంటాం, ఇంకోటేమో డైమండ్స్ అంటాం, ఇంకోటేమో క్లబ్స్ అంటాం, ఇంకోటేమో హార్ట్స్ అంటాం అనమాట. ఓకే, ఇలా 4 ఉంటాయి. ఇందులో ఈ డైమండ్స్ అండ్ హార్ట్స్ ఉంటాయా, ఇవి రెడ్లో ఉంటాయి, కలర్ రెడ్లో ఉంటాయి. ఈ స్పేడ్స్ అండ్ క్లబ్స్ ఉన్నాయా, ఇవేమో బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో ఇది బేసిక్. దీంతో పాటు ఫేస్ కార్డ్స్ అని అంటారు. ఫేస్ కార్డ్స్ అంటే ఏం లేదబ్బా, కార్డ్స్ మీద ఫేస్ ఉండాలంటే. ఏ కార్డ్స్ మీద ఫేస్ ఉంటుంది? కింగ్లో ఉంటుంది, కింగ్, క్వీన్, జాక్, దీన్నే ఫేస్ కార్డ్స్ అంటారు. ఏస్ కార్డ్ అని ఉంటుంది. ఏస్ కార్డ్ అంటే ఏం లేదు, ఎక్క అంటాం కదా మనం. ఏస్ కార్డ్ అంటే బేసికలీ ఆ క్యాపిటల్ ఏ. ఇంకా మిగతా అవన్నీ నంబర్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకా తెలిసి సరిపోతుంది, ఇంకా గేమ్ వద్దు, ఇంకా డెప్త్లోకి వెళ్ళకండి, మీరు కూర్చొని ఆడకండి. ఓకే, ఇది తెలిసి సరిపోతుంది. అయితే నేనేమంటున్నానంటే, లెటస్ సపోజ్ 2 కార్డ్స్ నేను పికప్ చేస్తున్నా, ఒకటి తర్వాత ఇంకోటి. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇదే సిచ్యువేషన్ తీసుకొని 2 కార్డ్స్ పికప్ చేస్తున్నా. 2 కార్డ్స్. ఓకే, one after the other. So one after the other. One, ఒక నిమిషం గైస్, one after the other. ఓకే, అయితే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ 2 కార్డ్స్ పికప్ చేస్తున్నా, one after the other. అయితే రైట్, అయితే మీ ఇష్టం, ఏ కార్డ్ అయినా పికప్ చేసుకోండి మీకైతే. ఓకే, ఓవరాల్ టు బీ మోర్ స్పెసిఫిక్, 2 కార్డ్స్ పికప్ చేస్తున్నా. అండ్ లెట్ us say ఆ 2 కార్డ్స్ వచ్చేసి లెట్ us say కింగ్స్ పికప్ చేద్దామా. ఓకే, 2 కార్డ్స్ కింగ్సే. ఓకే, అయితే ఇందులో ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ కండిషన్ ఇలా పెడుతున్నాను, విత్ రిప్లేస్మెంట్. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఫస్ట్ ఒక కార్డ్ పికప్ చేస్తున్నారు. ఓకే, అదే ఆఫ్ కోర్స్ అది కింగ్ అవ్వాలి. ఆ తర్వాత కింగ్ ఆ కార్డ్ని మళ్ళీ ఆ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో పెట్టేస్తున్నారు, మళ్ళీ ఇంకో కార్డ్ తీస్తున్నారు. విత్ రిప్లేస్మెంట్ అంటే అర్థం అది. సో ఇప్పుడు విత్ రిప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఫస్ట్ కార్డ్ పికప్ చేసేటప్పుడు ఎన్నిట్లోకి వెళ్ళి పికప్ చేస్తారు. సో కింగ్స్ యాక్చువల్గా మొత్తం ఎన్ని ఉంటాయి అబ్బా, హౌ మెనీ కింగ్స్ విల్ బీ దేర్? దీనిలో కింగ్, దీనిలో కింగ్, దీనిలో కింగ్, దీనిలో కింగ్ కదా. సో బేసికలీ 4 కింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం పికప్ చేసేటప్పుడు 4 ఒకటి పికప్ చేస్తారు. అయితే సెకండ్ టైం పికప్ చేసినప్పుడు కూడా 4లోకి వెళ్ళి ఒకటి పికప్ చేస్తారు కదా. యూ గెటింగ్ దిస్ పాయింట్ గైస్? ఫస్ట్ టైం, సెకండ్ టైం. ఎందుకంటే ఫస్ట్ టైం పికప్ చేసినప్పుడు అయితే అలా కన్ఫ్యూజన్ లేదు, 4 కింగ్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్లోకి వెళ్ళా 4 కింగ్స్ ఉంటాయి మనకి. సో 4 ఒకటి పికప్ చేయాలి అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఎందుకంటే 1 కార్డ్ ఆఫ్టర్ ద అదర్. సో ఫస్ట్ కార్డ్ పికప్ చేసేటప్పుడు 4లోకి వెళ్ళి ఒకటి పికప్ చేసుకుంటాం కింగ్ని. పికప్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ రిప్లేస్ చేస్తున్నాం కదా. సో సెకండ్ టైం కార్డ్ పికప్ చేసినప్పుడు కూడా నాకు 4 కింగ్స్ నుంచి ఒక కింగ్ని సెలెక్ట్ చేయాలి. సో అక్కడ కూడా సెకండ్ టైం కూడా 4 ఉన్నాయి ఇక్కడ. అయితే ఏమవుతుందంటే, ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు ఈ ప్రాబిలిటీ ఆఫ్ 1 అండ్ దెన్ ప్రాబిలిటీ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది చేంజ్ అవ్వదు, సేమ్ ఉంటుంది. మీరు ప్రాబిలిటీ ఆఫ్ దిస్ 1 క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇట్ విల్ బీ 4/52, 4c1/52c1. సెకండ్ కూడా అంతే ఉంటుంది, 4c1/52c1 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సేమ్ కార్డ్స్ ఉన్నాయి, ఏం డిఫరెన్స్ లేదు. కానీ ఒకవేళ క్వశ్చన్ నేను చేంజ్ చేశాను, లెట్ us say విత్ రిప్లేస్మెంట్ కాకుండా వితౌట్ రిప్లేస్మెంట్ అని పెట్టేసాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఫస్ట్ కార్డ్కి అయితే ఏం ఫరక్ పడదు. ఫస్ట్ కార్డ్కి మంచిగా 52 కార్డులు ఉంటాయి, అందులో 4 కింగ్స్ ఉంటాయి. ఈ 4 ఒకటి పికప్ చేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి 4 ways అని పికప్, అంటే 4లోకి వెళ్ళి ఒకటి పికప్ చేయాలి. సో 4 అయితే ఉన్నాయి అవైలబుల్ కింగ్స్కి. కానీ సెకండ్ టైం పికప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వితౌట్ రిప్లేస్మెంట్ అంటే ఒక కార్డ్ పికప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మీరు రిప్లేస్ చేయొద్దు, దానిలోకి మళ్ళీ తోసేయద్దు, దానిలోకి మళ్ళీ పెట్టేయద్దు, మీరు ఆ కార్డ్ పక్కన పడేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే గైస్ అర్థం చేసుకోండి, ఇప్పుడు కింగ్స్ ఎన్ని ఉన్నాయి ప్యాక్లో, 3 ఉన్నాయి కదా. ఆ 3లోకి వెళ్ళి ఒకటి పికప్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, ప్రాబిలిటీ చేంజ్ అవుతుందా? అఫ్ కోర్స్ అవుతుంది. ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ 4/52 వస్తే దీనికి 3/51 వస్తుంది. అన్లైక్ ద ప్రీవియస్ కేస్, దీనిలో 4/52 వస్తే ఇది కూడా 4/52 వస్తుంది. కానీ ఇక్కడ ఇలా కాదు, ఇక్కడ 4/52 వస్తే ఇక్కడ 3/51 వచ్చింది. అయితే ఏమైందంటే ఇక్కడ ద ప్రాబబిలిటీ, ద అకరెన్స్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఈవెంట్,
ఈవెంట్ 1 అక్కడడం వల్ల ద ప్రాబిలిటీ ఆఫ్ సెకండ్ ఈవెంట్ చేంజ్ అయింది కదా. ద ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ ఈవెంట్ అక్కడ అవ్వడం వల్ల ఈ సెకండ్ ఈవెంట్కి సంబంధించిన ప్రాబిలిటీ చేంజ్ అయింది. అండ్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కండిషనల్ ప్రాబిలిటీ. సో కండిషనల్ ప్రాబిలిటీలో ఏమవుతుందంటే బేసిక్గా ఒక ఈవెంట్ అక్కడ రావడం వల్ల ఇంకో ఈవెంట్ పైన ఎఫెక్ట్ పడింది అనుకోండి. ఓకే, ఒక ఈవెంట్ అక్కర్ అయింది, ఈవెంట్ అక్కర్ అయ్యడం వల్ల ఇంకో ఈవెంట్ పైన ఎఫెక్ట్ పడింది. లెటస్ సే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఫస్ట్ ఈవెంట్ అక్కర్ అవడం వల్ల దాని ఎఫెక్ట్ సెకండ్ ఈవెంట్ మీద పడింది. చూడండి, ఈ వితౌట్ రీప్లేస్మెంట్ కండిషన్లో 4/52 వస్తే అది 3/51 అయిపోయింది సెకండ్ దాని మీద. ఎందుకు? ఇది అక్కర్ అవడం వల్ల దీని ఎఫెక్ట్ దీనిపైన పడింది కాబట్టి. సో అలా అయినప్పుడు, అలా జరిగినప్పుడు దాన్నే మనం కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. సో సింపుల్ లాంగ్వేజ్లో, మన లాంగ్వేజ్లో ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, కండిషనల్ ప్రాబబిలిటీలో ఎలా ఉంటుందంటే, ఒక ఈవెంట్ జరిగింది, ఈ ఈవెంట్ ఇంకో దానిపైన దాని ఎఫెక్ట్ చూపించింది. ఎఫెక్ట్ అంటే ఏంటి? బేసికలీ దాని ప్రాబబిలిటీ చేంజ్ చేయడం. ఓకే, సో ఎఫెక్ట్ చూపించింది అనుకోండి, దాట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఇస్ నోన్ యాజ్ కండిషనల్ ప్రాబబిలిటీ. అయితే మరి కండిషనల్ ప్రాబబిలిటీలో సార్ ఫార్ములా ఏంటి అంటే, దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా మీరు గుర్తు పెట్టుకోండి గైస్, దిస్ ఇస్ ద ఫార్ములా. మీరు సేమ్ డెఫినేషన్ చూడొచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ గివెన్ దట్ ఈవెంట్ బి హ్యాస్ ఆల్రెడీ అకర్డ్ ఇస్ నోన్ యాజ్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకే, సో బేసిక్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒక ఈవెంట్ అకర్ అయింది, దీని యొక్క ఎఫెక్ట్ ఇంకో ఈవెంట్ మీద పడింది అనుకోండి. సో అక్కడ మనకి చెప్పచ్చు, ఓకే కండిషనల్ ప్రాబబిలిటీ లాగా జరిగింది. కొన్నిసార్లు ఎఫెక్ట్ పడచ్చు, ఎఫెక్ట్ పడకపోవచ్చు కూడా. అంటే లెటస్ సపోజ్ ఇక్కడైతే ఎఫెక్ట్ పడలేదు, ఇక్కడ పడింది కదా. కానీ ఇక్కడ ఖచ్చితంగా రెండు కేసెస్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈవెంట్ జరిగిన తర్వాతనే సెకండ్ ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాం కదా, రైట్. సో అకార్డింగ్ టు దాట్ మనం ఫార్ములాని ఫ్రేమ్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, P of A by B, or you can say P of A given B అని కూడా అనొచ్చు. అంటే వాట్ ఈస్ దీన్ని మీరు ఇలా చదవండి. whenever you see P of A by B, దీని అర్థం ఏంటి అంటే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద ఈవెంట్ A such that ఈవెంట్ B has already occurred. మళ్ళీ చెప్తున్నాను మీకు ఎలా చదవాలి అంటే, కొంచెం జాగ్రత్తగా వినండి. P of A by Bని ఎలా చదవాలంటే, వాట్ ఈస్ ద probability of occurrence of A given that B has already occurred. దీని అర్థం ఇది. ఈ కాన్సెప్టే కండిషనల్ ప్రాబబిలిటీ. సో బి అక్కర్ అయిందిరా భయ్, ఓకే, బి ఆల్రెడీ ఆ ఈవెంట్ అక్కర్ అయిపోయింది. అయితే బి అక్కర్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు అకరెన్స్ ఆఫ్ ఏ చెప్పు. అంటే అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ ఫరక్ పడుతుందా, ఈవెంట్ ఏ మీద ఫరక్ పడదా, ఓకే, అది మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పు. సో దాన్నే మనం బేసిక్గా ఈ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, విచ్ ఇస్ P of A by B is equal to N of A intersection B by N of B. ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో రైట్ యాజ్ P of A intersection B by P of B అనమాట. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ చూపిస్తాను నేను కండిషనల్ ప్రాబబిలిటీ మీద. అయితే కండిషనల్ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ చేసే ముందు మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే గైస్, మీకు ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, మీరు క్వశ్చన్ చదివినప్పుడు ఏ ఈవెంట్ అకర్ అయింది, ఏ ఈవెంట్ అకరెన్స్ కనుక్కోవాలి. ఈ రెండు క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ తెలియాలన్నమాట. క్వశ్చన్ చదవగానే మీకు అర్థమైపోవాలి, ఓకే ఈ ఈవెంట్ అకర్ అయిపోయింది. సో ఈ ఈవెంట్ అకర్ అవడం వల్ల ఈ ఈవెంట్ యొక్క అకరెన్స్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, ఇలా మీరు అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ క్వశ్చన్ ఫర్ యూ. క్వశ్చన్ తీసుకుంటే అర్థమవుతుంది మీకు. సో P of A by B ఇచ్చాడు 1/2, P of B by A 1/3, P of A intersection B 1/6, ఫైన్ P of A union B. ఇందులో అంత కాన్సెప్షువల్గా ఏం లేదు, ఇదైతే డైరెక్ట్గా మనకి మ్యాథమెటికల్ టర్మ్స్లో ఇచ్చాడు. ఇది చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు P of A by B అంటే ఇందాక చదువుకున్నాం ఫార్ములా, విచ్ ఇస్ P of A intersection B డివైడెడ్ బై P of B కదా. అండ్ అలాగే P of B by A అంటే ఏంటి, P of A intersection B డివైడెడ్ బై P of A. ఓకే, సో ఇది 1/2 ఇచ్చాడు, ఇదేమో బేసిక్ ఎంత ఇచ్చాడు, 1/3 ఇచ్చాడు కదా. అండ్ ఇది ఆస్కింగ్ యూ వాట్ ఈస్ P of A యూనియన్ B. దానికి P of A, P of B వాల్యూస్ తెలియాలి. మనకి P of A ఇంటర్సెక్షన్ B వాల్యూ ఎంత ఇచ్చాడు, 1/6. సో దీని నుంచి వీ కెన్ రైట్ 1/6 ఓకే ఇంటూ 2 is equal to P of B
సో P of B వాల్యూ వచ్చేసి 1/3 వస్తుంది. అలాగే దీని నుంచి P of A వాల్యూ కనుక్కోవాలి అంటే ఇట్స్ అగైన్ 3/6 అంటే 1/2 వస్తుంది. సో P of A, P of B వాల్యూస్ ఉన్నాయి కదా. సో P of A యూనియన్ B ఫార్ములా ఇందాక చదువుకున్నాం మనం. వచ్చేసి P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. P of A వాల్యూ, P of B అండ్ P of A ఇంటర్సెక్షన్ B వాల్యూస్ ఉన్నాయి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P of A యూనియన్ B వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ క్వశ్చన్, నథింగ్ డిఫికల్ట్ ఇన్ దిస్ కేస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ నుంచి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో JEE మెయిన్ 2021లో అడిగాడు ఈ క్వశ్చన్. ఆర్ఎల్స్ పని చేద్దాం, నాకు తెలిసి ఇంకొంచెం మీకు యూనో అంత క్లారిటీ అంటే మళ్ళీ డైరెక్ట్గా JEE మెయిన్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఒక పని చేయండి ఒకసారి. కావాలంటే నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను మీకు, సో దట్ ఈ కండిషనల్ ప్రాబబిలిటీ మీద ఇంకా యూనో మంచి గ్రిప్ వస్తుంది, క్లారిటీ వస్తుంది. లెట్స్ ఏ క్వశ్చన్లో లెట్ సపోజ్ మీకు డైస్ తెలుసు కదా, డైస్ మన లూడోలో, స్నేక్ అండ్ ల్యాడర్లో ఆడుతూ ఉంటాం. సో ఒక పని చేద్దాం, లెట్ మీ టాస్ ఎ డైస్ అనమాట. ఓకే, ఒక డైస్ తీసుకోండి, దాన్ని మనం టాస్ చేద్దాం. టాస్ చేసిన తర్వాత let us say that ఏదైతే మనకి what I can tell you, okay, let us frame it in this way. Dice toss చేసినప్పుడు ఏమైందంటే let us say dice toss చేసినప్పుడు let us say that నేను 2 ఈవెంట్స్ డిఫైన్ చేస్తాను. ఒక ఈవెంట్ ఆల్రెడీ జరిగిపోయింది, let us say that is event A, అండ్ ఇక్కడ నేను రాస్తున్నాను ఇక్కడ విచ్ ఇస్ ఎ గివెన్ ఈవెంట్. గివెన్ ఈవెంట్ అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఆ ఈవెంట్ ఏంటి? గెటింగ్ a number గ్రేటర్ దెన్ 2. ఇది మన ఈవెంట్ ఏ, అది జరిగిపోయింది. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ getting the event B such that A has already occurred. అంటే మరి B అంటే ఈవెంట్ ఏంటి సార్ ఇక్కడ అంటే B is an event of getting an even number అన్నమాట. సో ఇది క్వశ్చన్, అర్థమైందా? సింపుల్ అబ్బా, డైస్ మనం త్రో చేస్తాం, టాస్ చేస్తాం. దట్ డైస్లో బేసికలీ 1 అన్న రావచ్చు, 2, 3, 4, 5, 6 దీనిలో ఏదైనా రావచ్చు అవుట్కమ్ కదా. అయితే నేనేమంటున్నానంటే what is the probability of getting this event B, okay, occurrence of this event B such that A has already occurred. అంటే నాకు ఆల్రెడీ తెలుసు that whatever టైస్ త్రో చేసినప్పుడు ఏదైతే నంబర్ వస్తుందో అది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 2 అనే ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దాట్ ఇట్స్ అన్ ఈవెన్ నంబర్. అలానే మనం అర్థం చేసుకోవాలి కదా. సో వాట్ ఈస్ P of B by A going to be in this case? ఎలా అర్థం చేసుకోవాలి? The probability of getting an even number such that we know that whatever the number is there is greater than 2. Ante kada. So how are we going to do this question, guys? Chala simple. But manaku already formula telusindi. P of B by A ante P of A intersection B divided by P of A. Kada. So P of A intersection B ante enti? ఈ రెండు ఈవెంట్స్ కి మధ్యలో ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? ఇప్పుడు గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దెన్ 2 అంటే ఏంటబ్బా? 3, 4, 5, 6 కదా. మనకి శాంపుల్ స్పేస్ 1, 2, 3, 4, 5 కదా. సో దీనికి సంబంధించిన శాంపుల్ స్పేస్ ఏంటి? అన్ని అవుట్కమ్స్ కలిసి రాస్తే 1, 2, 3, 4, 5, 6 కదా. సో ఈ శాంపుల్ స్పేస్లో ఈ ఈవెంట్ ఏమవుతుంది? ఈవెంట్ ఏకి సంబంధించిన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఇవే. అండ్ ఆల్సో ఈ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్, సో దీనికి సంబంధించిన అవుట్కమ్స్ ఏముంటాయి? 2, 4, 6. సో ఏ అండ్ బికి ఇంటర్సెక్షన్ ఏమున్నాయి? 4 ఉంది, 6 ఉంది. సో P of A intersection B అంటే సింపుల్గా మీరు 2 డివైడెడ్ బై, ఇన్ఫ్యాక్ట్ P of A intersection B ఇంకా సింప్లిఫై చేయాలంటే దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ n of A intersection B డివైడెడ్ బై n of S. ఇది మన డెఫినేషనే, ఇందాక మనం క్లాసికల్ ప్రాబబిలిటీ నేర్చుకున్నాం కదా, అక్కడి నుంచి మనం రాస్తున్నాం. సో నథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ కేస్. డివైడెడ్ బై P of A అంటే n of A by n of S. సో సింపుల్గా ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా ఇలా రాసుకోకుండా డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు మీరు n of A intersection B by n of A. సో n of A intersection B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, విచ్ ఇస్ 4 and 6. 2
డివైడెడ్ బై n ఆఫ్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్? 1/2. ఇదిగో వచ్చేసింది ఆన్సర్. సింపుల్. సో దిస్ ఇస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. ఐ కెన్ సే దిస్ ఇస్ ద క్లాసికల్ ఎగ్జాంపుల్ అబ్బా. కండిషనల్ ప్రాబబిలిటీ అర్థం చేసుకోవాలంటే ఇదిగో అంటే ఆ ఫార్ములా ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అని మీకు డౌట్ వస్తే మీరు ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ చూసేసుకోండి. ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు డైజెస్ట్ అండ్ ఆల్సో మీ బేసిక్స్ కూడా క్లియర్ అయిపోతాయమ్మా. ఓకే, సో కండిషనల్ ప్రాబబిలిటీ చెప్పినట్టు మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక ఈవెంట్ ఆల్రెడీ అకర్ అయిపోయి ఉంటుంది. అయితే ఆ ఈవెంట్ ఇంకో ఈవెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తే ఎలా చూపిస్తుంది అది కనుక్కోవాలి. P(a/b) అంటే అర్థం అది అనమాట. అయితే అది ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది మనకు సెకండరీ. ఎఫెక్ట్ చూపించచ్చు. ఎఫెక్ట్ చూపించడం అంటే ప్రాబబిలిటీ చేంజ్ చేస్తుంది అంది. మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు ఓన్లీ P(b) కనుక్కొని ఉంటే ఏమొచ్చేది ఆన్సర్? గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ కదా. సో 2 4 6 3 డివైడెడ్ బై 6, రైట్? 3 డివైడెడ్ బై 6 కాబట్టి ఇట్స్ 1/2. సో P(b) 1/2 వచ్చింది, P(b/a) 1/2 వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఏ అకర్ అయింది, ఓకే, దెన్ ఏ అకర్ అవడం వల్ల బీకి సంబంధించిన ఏమైనా ప్రాబబిలిటీ చేంజ్ అయిందా, ఎఫెక్ట్ అయిందా అంటే అవ్వలేదు. ఎందుకంటే P(b) 1/2నే వచ్చింది, P(b/a) కూడా 1/2నే వచ్చింది కదా, ఇక్కడ ఏం అవ్వలేదు. బట్ ప్రీవియస్ కేసులో మీకు గుర్తుందా, ఫస్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఆ కార్డ్స్ కేసు తీసుకున్నాం కదా, అక్కడ ఎఫెక్ట్ చేసింది కదా. సో ఎఫెక్ట్ చేయకపోవడం అనేది సెకండరీ. బట్ కండిషనల్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే బేసికల్గా మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, అయితే దీనికి కూడా సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, నేను చెప్తాను. ఇంకొక 5-10 మినిట్స్లో కాన్సెప్ట్కి వస్తాం. వేర్ ఒక ఈవెంట్ అకర్ అవ్వడం వల్ల ఇంకో ఈవెంట్ పైన దాని ఎఫెక్ట్ పడకపోతే దాన్ని ఏమంటామని అది మనం డిస్కస్ చేద్దాం. బట్ ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఈ మొత్తం కాన్సెప్ట్ క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, నౌ ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ పొజిషన్ టు గో టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడబ్బా, JEE మెయిన్ 2021లో. A fair die is tossed until 6 is obtained on it. Let x be the number of required tosses, okay, and the conditional probability of this one అడిగాడు అనమాట. సో సింపుల్గా P of x greater than or equal to 5 such that x is greater than 2 అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో కొంచెం చూడడానికి కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ సింపుల్ థింగ్స్. సో బేసిక్గా ఏం లేదబ్బా, ఒక డై త్రో చేస్తూ ఉండాలి మీరు. ఓకే, ఎంతవరకు త్రో చేయాలంటే 6 వచ్చేంత వరకు త్రో చేయాలి, రైట్? అయితే ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ టాసెస్ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ త్రోస్ ఉన్నాయి కదా, దాన్ని వాడు ఎక్స్ అనే దాంతో ఇండికేట్ చేశాడబ్బ. సో ఎక్స్ అంటే నంబర్ ఆఫ్ త్రోస్. ఇస్ ఆస్కింగ్ అస్ వాట్ ఈస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే మనకు ఖచ్చితంగా 6 రావాలంటే 2 కన్నా ఎక్కువ త్రోస్ వేయాల్సిందే ఆ డైస్ని, 2 కన్నా ఎక్కువసార్లు టాస్ చేయాల్సిందే. అది ఆల్రెడీ తెలుసు మన క్వశ్చన్లో, వాడే ఇచ్చాడు. ఇఫ్ దట్ ఈస్ గివెన్ ఫర్ యూ, అండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ మనకు నంబర్ ఆఫ్ త్రోస్ 5 or 5 కన్నా ఎక్కువ ఉంటాయి అవి కనుక్కోమంటున్నాడు. సో ఏం చేస్తాం, మనకు తెలిసిందే ఇది. సో ఫస్ట్ డినామినేటర్లో ఏం చేస్తానంటే ఐ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 2. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అంటే ఏమొస్తుంది అంటే 3 టాసెస్లో 6 రావచ్చు, లేకపోతే 4 టాసెస్లో 6 రావచ్చు, లేదంటే 5 టాసెస్లో 6 రావచ్చు, అంతే కదా. సో అంటే అంటిల్ 6 is obtained అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అన్నప్పుడు ఐ కెన్ సే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 అండ్ దిస్ విల్ కంటిన్యూ గైస్. ఇక్కడ మనకి ఏం లిమిట్ ఏం లేదు, వాడు ఎన్నిసార్లన్నా త్రో చేసుకోరా బాయ్ అన్నాడు క్వశ్చన్లో. సో దిస్ విల్ కంటిన్యూ టు ఇన్ఫినిటీ, మనకి ఎలాంటి లిమిట్ లేదు. అంటే ఇట్ డజంట్ మీన్ దాట్ 10 సార్లు త్రో చేస్తే మనకి ఆ 10th టైం 6 వస్తుందని అలా ఏం లేదు కదా. సో ఇట్స్ బేసికలీ అన్బయాస్డ్ కదా, అన్బయాస్డ్ అది మనకు తెలియదు, ఏదైనా రావచ్చు. సో అందుకే ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్ గ్రేటర్ దెన్ 2కి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, ఈ రీజియన్ ఏమవుతుంది కదా. సో వాట్ ఈస్ పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 టాసెస్కి రావచ్చు, లేకపోతే 6కి రావచ్చు, లేకపోతే 7కి రావచ్చు, అండ్ అగైన్ దిస్ విల్ కంటిన్యూ టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేసేద్దాం. సో సింపుల్ ఇది ఇక్కడ. సో పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 అంటే ఏం లేదు, ఈ 5లో ఏమవుతుందంటే 4 సార్లు మనకి వేరే నంబర్స్ వచ్చాయి 6 కాకుండా, అండ్ 5th టైం మనకి 6 వచ్చింది. అది
అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇఫ్ ఏ డైస్ టాస్ అంటిల్ 6 ఇస్ ఆబ్టైన్డ్ ఆన్ ఇట్, అంటే 5 సార్లు టాస్ చేసినప్పుడు ఫస్ట్ 4 టైమ్స్ ఏమైపోయిందంటే యు ఆర్ గెటింగ్ వాట్, యు ఆర్ బేసికలీ గెటింగ్ దిస్ వన్ విచ్ ఇస్ ఎ నంబర్ అదర్ దెన్ 6. ఫిఫ్త్ టైం మీకు 6 వచ్చిందబ్బా. ఓకే, సో దాని ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నాడు. సో ఫస్ట్ 4 టైమ్స్ మీకు ఎనదర్ నంబర్ వచ్చింది కదా, యూ గెటింగ్ ఎనదర్ నంబర్ అదర్ దెన్ 6 అంటే 1 to 5 మధ్యలో వచ్చింది. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ దాట్? 5/6. అండ్ అది ఎన్నిసార్లు జరిగింది? 4 టైమ్స్ కాబట్టి సింపుల్గా 5/6 హోల్ రేస్ టు 4 అని రాసుకోవచ్చు. ఓకే, ఇంటూ ఫిఫ్త్ టైం ఏమైపోయింది ఇక్కడ, ఫిఫ్త్ టైం మీకు ఏదొచ్చింది, యూ గాట్ ఎ 6. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 6 ఇన్ దిస్ కేస్? 1/6 ప్లస్. అండ్ ఇక్కడ మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, అదేంటి 5/6 హోల్ రేస్ టు 4 వచ్చిందని. యాక్చువల్గా మీకు ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా కాన్సెప్ట్ తెలిసి ఉండాలి విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి. అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏం లేదమ్మా, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బీని మీరు ఎప్పుడైనా పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి, ఒకవేళ దీని రిజల్ట్ దీనికి ఈక్వల్ అయితే వాటిని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనుకుంటాం. అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్గా వితిన్ 5 minutes చెప్పేస్తాం మీకు. దీని గురించి సపరేట్ టాపికే ఉంది, బట్ ఈ క్వశ్చన్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని రాసాం కదా. దీని అర్థం ఏంటి అంటే బేసికలీ ఫస్ట్ 4 టైమ్స్ వేరే నంబర్స్ వచ్చాయి అదర్ దెన్ 6. సో లెట్ అస్ సపోజ్ ఏ వచ్చేసి గెటింగ్ ఎ నంబర్, నేను ఇలా 2 డిఫైన్ చేస్తాను ఈవెంట్స్ని. ఓకే, లెట్ అస్ సపోజ్ నేను ఇలా 2 ఈవెంట్స్ డిఫైన్ చేస్తాను. ఏ ఇస్ గెటింగ్ ఎ నంబర్ other than 6, and event B ni la define chesta, getting a number which is 6, getting a number 6 anukundam. So appudu P of x equal to 5 ante enti, so first anni A lu undali, P of A intersection A intersection A intersection A intersection B, adi artham ante first 4 getting any other numbers other than 6, and final ga 6 ravali. And according to the independent events, A intersection B ke kaadu gurtupeట్టుకోండి, A intersection B intersection C intersection D so on ఇలా ఉన్నప్పుడు if A B C and D are all independent events, దీన్ని మీరు ఇలా రాసేయచ్చు, P of A into P of B into P of C into P of D so on, ఇలా మీరు రాసేయచ్చు అనమాట. కైండ్ ఆఫ్ ఎ సింపుల్ వే టు రైట్, అంటే ఒక థియరమ్ లాగా అనుకోండి మీరు. సో ఇక్కడ కూడా ఇలా రాయొచ్చు మీరు, P of A into 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 P of P. So probability of A ante enta ikkada, what is the probability from here, what is probability of getting a number other than 6? 5/6 kada, 6 total die throw chesinappudu 6 total untayi, 1 2 3 4 5 6, other than 6 ante 5 untayi, so 5/6. And what is the probability of getting a 6? 1/6. So alage manaki ikkada P of A 4 times repeat అయింది, సో 5/6 whole raised to 4 into P of B ఏంటి 1/6, and that's how you got the result. సో ఇంత జరిగిందనమాట. ఓకే, సో అందుకే చెప్తున్నాను, నాకు తెలిసి కొంతమందికి అర్థమై ఉంటుంది, ఎవరికైతే అర్థం కాలేదో ఇక్కడ బేసిక్గా ఏమైందంటే ప్రతిదీ మళ్ళీ సార్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఎలా అవుతుందంటే దానికి మీకు థియరీ తెలియాలి, బట్ ఇక్కడ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక డై త్రో చేస్తున్నాం కదా, అయితే ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ టైం డై త్రో చేసేటప్పుడు ముందు దాని ఒక ఎఫెక్ట్ ఉంటుందా దీనిపైన? ఉండదు. ఇట్స్ లైక్ సేమ్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఒక మీ ఫ్రెండ్స్ ఉన్నారబ్బా, ఒక టాస్ మీరు అంటే కాయిన్ తీసుకొని టాస్ చేశారు, ఫస్ట్ టైం హెడ్ వచ్చింది, అలానే సెకండ్ టైం హెడ్ వస్తుందని ఏమైనా రూల్ ఉందా? లేదంటే ట్రైలే వస్తుందని రూల్ ఉందా? చెప్పలేము కదా. ఫస్ట్ టైం హెడ్ వచ్చిందని సెకండ్ టైం ఏదైనా రావచ్చు, సెకండ్ టైం కూడా హెడ్ వచ్చిందని థర్డ్ టైం కూడా హెడ్ వస్తుందంటే చెప్పలేము మనం. సో అక్కడ ఏమనొచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్, రైట్, ఇండిపెండెంట్ ఆఫ్ ద ప్రీవియస్ వన్. సో ఇక్కడ కూడా అదే, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా సెకండ్ టైం మళ్ళీ త్రో చేసినప్పుడు వీ డోంట్ నో, రైట్, అది ఇది దీనిపైన ఎఫెక్ట్ చేయట్లేదు, ఇది కూడా దీనిపైన ఎఫెక్ట్ ఏం చేయట్లేదు. సో లైక్ దిస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. కావాలంటే నోట్ చేసుకోండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ఇక్కడ చూసుకుంటే మీరు, సో అలాగే నాకు ఇలా 5/6 హోల్ రేజ్డ్ 4 into 1/6 వచ్చిందండి. సిమిలర్లీ నెక్స్ట్ టర్మ్ తీసుకోండి. ఇప్పుడు P of x equal to 6 అంటే ఏంటి? ఫస్ట్ 5 times 6 రాకపోవడం, లాస్ట్ టైం 6th time 6 రావడం. సో దట్ ఈస్ బేసికలీ ఇండికేటెడ్ బై 5/6 హోల్ రేజ్డ్ టు 5 into 1/6 ప్లస్ ఇక్కడ P of x equal to 7 అంటే మళ్ళీ ఫస్ట్ 6 times అదర్ దెన్ 6 రావడం. సో
So 5 by 6 whole raised to 6 and 7th time 6 రావడం. So 1 by 6 and this will continue to infinity. Whole divided by ఇక్కడ చూడండి ఒకసారి డినామినేటర్లో కూడా సేమ్ లాజిక్ అబ్బా. p of x equal to 3 అంటే ఫస్ట్ 2 times అదర్ దెన్ 6, థర్డ్ టైం ఏ నంబర్ విచ్ ఇస్ 6. సో అది వచ్చేసి 5 by 6 హోల్ స్క్వేర్ ఇంటూ 1 by 6. ఇది కూడా సేమ్ x equal to 4 అంటే 5 by 6 whole cube into 1 by 6 and this will continue guys till infinity. Numerator and denominator లో 1 by 6 క్యాన్సిల్ చేయొచ్చు అండ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇన్ఫైనైట్ జీపీ అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ ఫార్ములా తెలిసిందే కదా, సమ్ టు ఇన్ఫైనైట్ జీపీ a by 1 minus r. ఆ ఫార్ములా అప్లై చేశారనుకోండి దిస్ ఇస్ ద సొల్యూషన్ యూ గోట్ గెట్. కావాలంటే చూపిస్తాను ఇక్కడ మీకు, ఇదిగో ఇలా వస్తుంది సొల్యూషన్ మీకు సింపుల్గా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో కొంచెం అంటే క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ చేశాడు, కొంచెం మనకి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవన్నీ కలుపుకొని. బట్ ఇఫ్ యూ సీ ద బేసిక్ పార్ట్ కండిషనల్ ప్రాబిలిటీ పార్ట్ చూసుకుంటే మాత్రం ఐ థింక్ ఇట్ షుడ్ బీ క్లియర్ ఫర్ యూ, రైట్? సో ఐ హోప్ అండ్ ఆల్సో ఓన్లీ కండిషనల్ ప్రాబిలిటీ స్పెసిఫిక్గా కండిషనల్ ప్రాబిలిటీ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడా అంటే చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేస్ ఏమవుతుందంటే మీరు ఈ చాప్టరే కాదబ్బా, వేరే మ్యాథ్స్ టాపిక్స్ తీసుకోండి. మ్యాథ్లో వాడు క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే ఒకే క్వశ్చన్లో మీరు 2-3 కాన్సెప్ట్లు యూజ్ చేసేలా ఫ్రేమ్ చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రాబిలిటీ అనుకోండి, ఇప్పుడు క్వశ్చన్ ఓన్లీ కండిషనల్ మీద ఓన్లీ దీనిపైన అలా ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ తక్కువ. అంటే ఒక్కటే క్వశ్చన్లో వాడు ఏం చెక్ చేస్తాడంటే హిల్ ట్రై టు సీ, అరే వీడు చాప్టర్ చదివిందంటే ఈ క్వశ్చన్ చేయగలగాలి. అంటే ఈ క్వశ్చన్లో ఒక 2-3 కాన్సెప్ట్లు కలిపి ఇస్తాడనమాట. సో దాట్ వాడికి అర్థమవుతుంది నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటే నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంటే హిల్ అండర్స్టాండ్, ఓకే వీడికి ఈ చాప్టర్ మీద గ్రిప్ ఉంది అని. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు సింగిల్గా. నాట్ ఓన్లీ దిస్, మీరు జామెట్రీ తీసుకోండి. చాలామంది అడుగుతారు నాకు, సార్ ఓన్లీ ఎలిప్స్ మీద స్పెసిఫిక్గా ఎలిప్స్ మీద క్వశ్చన్ వస్తుందా అంటే చెప్పలేను నేను. రావచ్చు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ పక్కా అసలు రాదు అనట్లేదు, రావచ్చు. బట్ లైక్ స్పెసిఫికలీ ఓన్లీ ఎలిప్స్ మీద కాకుండా ఛాన్సెస్ ఫేవరబుల్ దేనికి ఉన్నాయంటే మేబీ ఎలిప్స్ని పారాబోలాతో కలపచ్చు, లేకపోతే సర్కిల్తో కలపచ్చు, లేదంటే ఎలిప్స్లో కూడా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద కలిపేసి ఒక క్వశ్చన్ అడగచ్చు. సో ఎప్పుడు ఒక మ్యాథ్స్లో ఒకటే సింగిల్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్లు తక్కువ. ఖచ్చితంగా హిల్ ట్రై టు టెస్ట్ యూ మోర్ దెన్ 2 or 3 కాన్సెప్ట్స్ ఇన్ సింగిల్ క్వశ్చన్. దానికి మీరు ముందే ప్రిపేర్ అయిపోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఏం చేద్దామంటే లెట్ మీ జస్ట్ గో టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ ఈ క్వశ్చన్కి ముందు లెట్ మీ ఆల్సో డిస్కస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ మల్టిప్లికేషన్ థియరమ్. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, అండ్ చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. అయితే బేసికలీ మల్టిప్లికేషన్ థియరమ్ ఏంటి అంటే ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా, సింపుల్గా చెప్తాను మీకు. సో మల్టిప్లికేషన్ థియరమ్ ఏంటి? ఓకే, సో లెట్ అస్ సే మళ్ళీ ఆ కార్డ్స్ ఎగ్జాంపులే తీసుకుంటాం. ఓకే, అయితే 3 కార్డ్స్ పికప్ చేస్తాను నేను. 3 కార్డ్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ పికప్ చేసుకుంటాం. సచ్ దాట్ ఆ 3 కార్డ్స్ ఎలా పికప్ చేస్తానంటే ఒక కింగ్ పికప్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ కింగ్ పికప్ చేస్తాం, ఆ తర్వాత జాక్ పికప్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్డర్? ఈ పర్టిక్యులర్ ఆర్డర్లోనే ఫస్ట్ కింగ్, ఆ తర్వాత మళ్ళీ కింగ్, ఆ తర్వాత జాక్ని ఈ పర్టిక్యులర్ ఆర్డర్లోనే ఎలా పికప్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఓకే, సో ఎలా చేస్తాం ఇక్కడ? సో మల్టిప్లికేషన్ థియరంలో బ్యూటీ ఏంటంటే, సో యాక్చువల్గా మీకు బుక్లో చూసుకుంటే మల్టిప్లికేషన్ థియరం ఇలా ఉంటుందబ్బ. ఎలా ఉంటుంది? ఇప్పుడు పీ ఆఫ్ ఏ బై బి అంటే ఎలా రాయొచ్చు? పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ బి కదా. ఆ తర్వాత మీరు ఇక్కడ పడేస్తే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది? పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ ఏ బై బి ఇలా వస్తుంది మీకు సింపుల్గా. అండ్ ఇగో ఈ స్టేట్మెంటే వాడు మల్టిప్లికేషన్ థియరం అంటాడు. ఈ స్టేట్మెంట్ ఉందా ఇక్కడ, ఈ స్టేట్మెంటే మనోడు ఏమంటాడంటే మల్టిప్లికేషన్ థియరం అంటాడు. అండ్ టు బీ ఫ్రాంక్ ఫస్ట్ టైం నేను చదివినప్పుడు అయితే నాకు అర్థమే కాలేదు, అదేంటి అసలు డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా ఇది, ఈ డినామినేటర్ని ఇటు సైడ్ పడేశాడు మనోడు, పడేసి దీన్ని మల్టిప్లికేషన్ థియరం అంటున్నాడు. అంటే నాకైతే తట్టలేదు, నాకు అసలు వెలగలేదు. అదేంట్రా భయ్ అసలు ఏం జరుగుతుంది అనుకున్నా. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మల్టిప్లికేషన్ థియరం ఏం చెప్తుందంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో మీరు సెలెక్ట్ చేసుకుంటా, అంటే ఒక ఈవెంట్స్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. అంటే ఫస్ట్ ఈవెంట్ ఏని, ఆ తర్వాత ఈవెంట్ బిని ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో చేశారనుకోండి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్
getting occurrence of these events in the specific order. అప్పుడు ఎలా చేస్తున్నారంటే బేసిక్గా ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే, సో ఇక్కడ స్పెసిఫిక్ ఆర్డర్ అన్నా కాబట్టి ఒక పని చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ ఇంటర్సెక్షన్ బి, నేను బి ఇంటర్సెక్షన్ ఏ రాసుకుంటాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ బి ఇంటర్సెక్షన్ ఏ, ఎందుకంటే స్పెసిఫిక్ ఆర్డర్ మాట్లాడుతున్నాం కాబట్టి మీకు చెప్తాను నేను ఎందుకు ఇలా స్పెసిఫిక్గా రాస్తున్నాను అని. సో పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అంటే ఫస్ట్ బి అకర్ అవ్వాలి, ఆ తర్వాత ఏ అకర్ అవ్వాలి. ఓకే, సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే ఫస్ట్ నేను ప్రాబిలిటీ ఆఫ్ బి కనుక్కుంటున్నాను. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ బి కనుక్కున్న తర్వాత ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ సచ్ దట్ బి హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. దాని అర్థం ఇది మల్టిప్లికేషన్ థియరం. అయితే దీని బ్యూటీ ఏంటో తెలుసా, ఇది మీరు 2 ఈవెంట్స్కే కాదు ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కైనా ఈ లాజిక్ అప్లై చేయొచ్చు. అలా ఎలా సార్ అంటే ఇప్పుడు దీనికి వద్దాం ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఇక్కడ నాకు ఫస్ట్ కింగ్ పికప్ చేయాలి, తర్వాత కింగ్, ఆ తర్వాత జాక్. సో ఫస్ట్ అయితే కింగ్ కదా, సో కింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, సింపుల్గా నేను ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ అని రాసుకుంటాను. ఎందుకంటే కింగ్తో ఏం ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం పికప్ చేస్తున్నా, దానికి ముందు ఏం ఈవెంట్ లేదు. సెకండ్ టైం చేసేటప్పుడు ఎలా చేస్తానంటే ఐ క్యాలిక్యులేట్ అగైన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద సెకండ్ కింగ్, అకరెన్స్ ఆఫ్ ద సెకండ్ కింగ్ సచ్ దట్ ఆల్రెడీ ఒక కింగ్ నేను పికప్ చేసుకున్నాను. అండ్ రిమెంబర్ వితౌట్ రిప్లేస్మెంట్, ఇక్కడ క్లియర్గా రాస్తున్నా, ఎందుకంటే విత్ రిప్లేస్మెంట్ అయితే ఇంత అక్కర్లేదు మనకి, అక్కడ బేసిక్గా డైరెక్ట్గా చేసేయచ్చు. వితౌట్ రిప్లేస్మెంట్ అని రాసేస్తున్నా క్లియర్గా. ఓకే, సో వితౌట్ రిప్లేస్మెంట్, సో ఫస్ట్ కింగ్ పికప్ చేసుకున్నా, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దిస్ కింగ్ సచ్ దట్ ఆల్రెడీ ఒక కింగ్ పికప్ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఫైనలీ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ ఎ జాక్ సచ్ దట్ 2 కింగ్స్ని ఆల్రెడీ పికప్ చేసుకున్నాం. సో కెన్ ఐ సే దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్, సేమే కదా. డోంట్ గో విత్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి కాన్సెప్షువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఇండికేట్ చేస్తుంది అంటే సేమే ఇండికేట్ చేస్తుంది. కే ఇంటర్సెక్షన్ జే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ 2 కింగ్స్ అండ్ ఎ జాక్ ఈ స్పెసిఫిక్ ఆర్డర్లో, రైట్. సో అలా క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ కింగ్ పికప్ చేస్తున్నాం, ఆ తర్వాత కింగ్ పికప్ చేస్తున్నాం మళ్ళీ. బట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే కండిషనల్ ప్రాబిలిటీ పెడుతున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఒక కింగ్ పికప్ చేసుకున్నా. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ నదర్ కింగ్ సచ్ దట్ ఎ కింగ్ ఈజ్ ఆల్రెడీ బీన్ పిక్డ్ అప్. ఆ తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ జాక్ సచ్ దట్ 2 కింగ్స్ని పికప్ చేసుకున్నా. సో దిస్ ఇస్ వాట్ వీ క్యాలిక్యులేట్, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తా, పీ ఆఫ్ కే ఉంది, పీ ఆఫ్ కే మీద ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు ఫస్ట్ కాబట్టి 4c1/52c1, సో 4/52 సింపుల్గా. బట్ సెకండ్ దానికి ఏమైపోతుంది, ఇప్పుడు ఆల్రెడీ కింగ్ పికప్ చేసుకున్నారు అబ్బాయి, ఇప్పుడు ఇంకో కింగ్ పికప్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ కార్డ్స్ ఎన్ని అయిపోయినాయి, 51, ఎందుకంటే ఆల్రెడీ ఒక కింగ్ పికప్ చేసుకున్నా, అది పడేసిన. సో 52లోకి వెళ్ళి ఒకటి పోయింది 51. అండ్ కింగ్స్లో కూడా ఏమవుతుందంటే 4 కింగ్స్ ఉండవు, 3 ఉంటాయి. ఇప్పుడు ఆ 3 ఒకటి పికప్ చేసుకోవాలి. సో ఎనీవేస్లో 3 వేస్లో 3/51. మరి పీ ఆఫ్ జే బై కేకే ఏమవుతుంది, నో ఐ హ్యావ్ టు పికప్ ఎ జాక్. సో జాక్ 4 ఉంటాయి పక్క, సో 4 ఇప్పుడు మన టోటల్ నెంబర్ ఆఫ్ ఏమవుతాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 2 కార్డ్స్ పికప్ చేసుకున్నా, కింగ్ పోయినాయి, 52లో 2 పోయినాయి, 50 మిగిలిపోతాయి కదా ఇప్పుడు. సో 4/50 అండ్ దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సింపుల్, గాట్ ఇట్, అంతే సింపుల్. సో ఇలా మీకు మల్టిప్లికేషన్ థియరం చాలా యూజ్ అవుతుందబ్బా. సో మల్టిప్లికేషన్ థియరంలో ఎప్పుడైనా ఇలా ఏం చేస్తాడంటే, ఎలా గుర్తుపట్టాలి సార్ మల్టిప్లికేషన్ థియరం క్వశ్చన్స్ అంటే, ఎలా చెప్తాడంటే ఇదిగో ఇలా పికప్ చేస్తున్నాం ఈ కార్డ్, లేదంటే ఈ ఆబ్జెక్ట్, తర్వాత ఈ ఆబ్జెక్ట్, లేదంటే ఇదిగో ఈ మొత్తం దానిలోకి వెళ్ళి ఇట్లా ఆబ్జెక్ట్ పికప్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద స్పెసిఫిక్ ఆర్డర్ అంటాడు. ఒక ఆర్డర్లో పికప్ చేస్తున్నాడు అని క్వశ్చన్లో మీకు కానీ తెలిసిపోయింది అనుకోండి, మీరు సింపుల్గా మల్టిప్లికేషన్ థియరం యూజ్ చేయండి అక్కడ. ఇట్స్ అ వెరీ సింపుల్ మెథడ్, వెరీ యూస్ఫుల్ మెథడ్. ఓకే, ద సేమ్ థింగ్ ఇస్ గివెన్ ఫర్ యూ హియర్. ఇదిగో ఇక్కడ కావాలంటే నోట్ చేసుకోండి. సో ఇదిగో ఇది మన బేసిక్ ఫార్ములా. ఇక్కడ 3 ఈవెంట్స్కి ఇచ్చా నేను, ఇది మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, మీకు ఈ క్వశ్చన్ నుంచి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దెర్ ఆర్ 10 cards, 5 of this have I on them and other 5 have T printed on them. Okay, 3 cards are drawn one by one without replacement. సరే, and are kept in same order. ఓకే, ది 3 cards ఒకటి తర్వాత ఒకటి పికప్ చేస్తున్నాడు, పికప్ చేసిన ఆర్డర్లోనే పెడుతున్నాడు మనోడు. దెన్ ప్రాబిలిటీ ఆఫ్ మేకింగ్ ద వర్డ్ IIT. సో చూడండి ఒకసారి, ఆర్డర్ మెయింటైన్ చేశాడు మనోడు, ఇదిగో ఈ ఆర్డర్లో రావాలి అంటున్నాడు. సో ఏం యూజ్ చేయాలి ఇక్కడ,
what we have to do? We need to basically definitely use the multiplication theorem. అంటే I intersection T ఇది క్యాలిక్యులేట్ చేయాలి అబ్బా క్వశ్చన్లో. సో ఇందాకే మల్టిప్లికేషన్ థియరం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ I పికప్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ I సచ్ దట్ ఇంకొక I ఆల్రెడీ పికప్ చేసుకున్నాం, సో P of I by I, అండ్ దెన్ T పికప్ చేసుకోవాలి సచ్ దట్ రెండు ఐస్ని మనం పికప్ చేసుకుంటాం. ఓకే, సో లెట్స్ క్యాలిక్యులేట్ దిస్. సో వాట్ ఇస్ P of I? ప్రాబిలిటీ ఆఫ్ I చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు 10 కార్డులు ఉన్నాయి, 5 ఐస్ ఉన్నాయి, సో 5/10 సింపుల్. 5/10 సారీ వెరీ సారీ 3 కార్డ్స్ పికప్ చేసుకోవాలి. ఓకే ఫైన్ కరెక్ట్. 5/10 పర్ఫెక్ట్. 5/10 ఇస్ P of I ఇంటూ P of I by I ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఒక కార్డ్ పికప్ చేసుకున్నారు I, ఇప్పుడు ఇంకో కార్డ్ పికప్ చేసుకోవాలి. సో 4 మిగిలిపోతాయి కదా, ఆల్రెడీ ఒక కార్డ్ పోయింది ఐది, సో 4 గట్లకి ఒకటి, సో 4 బై టోటల్ కార్డ్స్ 9, సో 4/9. అండ్ దెన్ P of T by II 4/5 సారీ, ఎందుకంటే 5 T's ఉన్నాయి, ఒకటి పికప్ చేసుకోవాలి. కార్డ్స్ 2 పోయినాయి, ఐలు 2 పోయినాయి, సో 10లో నుంచి 2 పోయినాయి అంటే 8 మిగులుతాయి. దిస్ ఇస్ 8. సో వాట్ ఇస్ ద ఆన్సర్ గోయింగ్ టు బి హియర్? 4 1s 4 2s 5 1s 5 2s. So it's going to be 5/36 if I'm not wrong. Yes, 5/36 is going to be the answer. Options చూసుకుంటే option B is going to be the solution, guys. So ఇదన్నమాట మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ. సో ఇఫ్ యూ సీ డెఫినెట్లీ ఆప్షన్ B is the right answer. సో అర్థమైందా ఇదంతా స్పెసిఫిక్ ఆర్డర్? సో మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇక్కడ నేను క్లియర్గా రాసాను మీకు కావాలంటే. ఓకే, ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో తీసాడు అనుకోండి, you must have observed that multiplication theorem comes into the play when order matters. ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో కావాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ థియరం యూజ్ చేయండి మీరు. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అయితే డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. There are 10 cards, 5 of them have I, other 5 have T printed on them. 3 cards are drawn one by one without replacement. Then probability of getting 2 I's and 1 T. క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేశాడు అనుకోండి, దీనికి సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 5C2 ఇంటూ 5C1 by 10C3. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ లేదు. 2 I's and 1 T పికప్ చేసుకోరా బై. ఈ 5 T I's and ఒక T నుంచి 5 I's and 5 T's నుంచి 2 I's and 1 T పికప్ చేసుకోరా బై అన్నాడు. ఇదే ఆర్డర్లో పికప్ చేసుకోమన్నాడా? అంటే ఫస్ట్ I సెకండ్ I T లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పికప్ చేసుకోమన్నాడా? లేదు, జస్ట్ 2 I's కావాలి, ఒక T కావాలన్నాడు అంతే. సో సింపుల్గా 5C2 5లో నుంచి 2 పికప్ చేసుకుంటా, ఒక T 5లో నుంచి ఒక T పికప్ చేసుకుంటా, డివైడెడ్ బై 10C3 టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, యూ గెట్ ద ఆన్సర్. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఎప్పుడైతే ఆర్డర్లో అడిగాడో అక్కడ మల్టిప్లికేషన్ థియరం కమ్స్ ఇన్ టు ద ప్లే. ఆర్డర్ లేదు, ఇంపార్టెంట్ లేదు అంటే సింపుల్గా మీరు మన బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ యూజ్ చేసుకోవడం అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 white and 3 black balls. Balls are drawn one by one without replacement till all the black balls are drawn. Okay. The probability that the procedure of drawing the balls will come to an end at the 7th draw. The questions అంటే బాగుంటాయి అబ్బా క్వశ్చన్స్, కొంచెం అర్థం చేసుకుంటే. సో బ్యాగ్లో 10 వైట్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే, బాల్స్ ఆర్ డ్రాన్ వన్ బై వన్ వితౌట్ రిప్లేస్మెంట్ టిల్ ఆల్ ద బ్లాక్ బాల్స్ ఆర్ డ్రాన్. అంటే అన్ని బ్లాక్ బాల్స్ బయటికి వచ్చేంత వరకు నువ్వు ఆ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తావు. ఒక బాల్ పికప్ చేసుకుంటూనే వెళ్తావు అనమాట. ప్రాబిలిటీ దట్ ద ప్రొసీజర్ ఆఫ్ డ్రాయింగ్ ద బాల్స్ విల్ కమ్ టు అన్ ఎండ్. ఎప్పుడు ఎందుకు వస్తుంది? అన్ని బ్లాక్ బాల్స్ బయటపడ్డప్పుడు. ఎట్ ద 7th డ్రా. దీని అర్థం ఏంటంటే ఎట్ ద సెవెంత్ డ్రా ఒక నిమిషం, ఎట్ ద సెవెంత్ డ్రా ఏమవ్వాలంటే థర్డ్ బ్లాక్ బాల్ must be selected. Third black ball must be selected. అంతే కదా, ఇప్పుడు 7th డ్రాలో థర్డ్ బ్లాక్ బాల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఆ ప్రాసెస్ ఎండ్కి వస్తుంది, ఎందుకంటే అన్ని బ్లాక్ బాల్స్ వచ్చేసినట్టు. దీని అర్థం ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ 6 draws, what does this mean? In the first 6 draws ఎన్ని బ్లాక్ బాల్స్ ఉండాలి? ఇందులో 2 బ్లాక్ బాల్స్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాల్స్ ఏముండాలి? రెస్ట్ ఆఫ్ ద 4 వైట్ బాల్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంటా మనకి? అంటే స్పెసిఫిక్గా ఫస్ట్ ఒక బ్లాక్ బాల్, లేదంటే సెకండ్ టైం బ్లాక్ బాల్, లేదంటే థర్డ్ టైం బ్లాక్ బాల్, లేదంటే ఫస్ట్ టైం వైట్ బాల్. ఈ ఫస్ట్ 6 డ్రాస్లో
ఏ బాల్ ముందు వస్తుంది, ఏ బాల్ వెనక వస్తుంది, ఆ ఆర్డర్ ఇంపార్టెంటా? లేదు, ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు కదా. మనకు కావాల్సింది ఏంటి? 7th డ్రాలో 3rd బ్లాక్ బాల్ రావాలంటే ఫస్ట్ 6లో 2 బ్లాక్ 4 వైట్లు ఉండాలి, అంతే మనకు కావాల్సింది. మనకి ఇక్కడ ఆర్డర్తో ఇంపార్టెన్సే లేదు, మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు మనకి. సో ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ మల్టిప్లికేషన్ థియరం రాదు, సింపుల్గా ఏం చేస్తావు అంటే ఓకే, సో 6 డ్రాస్, సో ఫస్ట్ 10 and 13, సో 13 బాల్స్లోకి వెళ్ళి ఓకే 6 డ్రా చేసుకోవాలి. So 13C6 is the total number of ways, and 2 black balls, so 3C2 into, and 4 white balls out of 10, so 10C4. Ante, so 10C4 into 3C2 by 13C6 is going to be the answer. ఎందుకంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి మనం మన జనరల్ వేని యూజ్ చేస్తాం అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇది సింప్లిఫై చేశారనుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి 3C2 into 10C4 by 13C6 ఇక్కడ. ఓకే, so this is what you're going to get. So if you just do the simplification, you are going to get the answer, which is going to be option A, which is 15 by 286 anamata. What is that going to be? 15 by 286 వచ్చేస్తుంది. So I hope this is clear for everyone out there. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? సింపుల్ క్వశ్చనే కదా. So this is what it is. So yep. So let's do one thing, guys. So ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్గా let's go to another question then. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకో కాన్సెప్ట్కి వెళ్దాం మనం, విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ యొక్క కాన్సెప్ట్. లెట్స్ గో టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్లో ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఒక క్వశ్చన్లో, కండిషనల్ ప్రాబబిలిటీలో చెప్పాను ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటో, ఒక చిన్న హింట్ ఇచ్చాను. సో బేసికలీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు P of A by B వాల్యూ P of Aకి ఈక్వల్ అయింది అనుకోండి, ఇట్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఇక్కడ A and B are independent events. A and B ఏమవుతుంది ఇక్కడ, they are going to be independent events అని అర్థం. సో బేసికలీ ఏంటంటే ఒకవేళ ఒక ఈవెంట్ అక్కరవడం వల్ల ఇంకో ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ పైన ఎఫెక్ట్ పడలేదు అనుకోండి. ఓకే, లెట్ us say ఈవెంట్ B అక్కర్ అయింది, ఈవెంట్ B అక్కర్ అవ్వడం వల్ల ఈవెంట్ ఏ యొక్క ప్రాబబిలిటీ పైన ఎఫెక్ట్ పడకపోతే సేమ్ వాల్యూనే వచ్చింది అనుకోండి, అక్కడ మనం ఏమంటామంటే A and B ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం అనమాట. నేను సింప్లిఫై చేస్తే మీకు వచ్చే కండిషన్ ఇది, P of A intersection B is equal to P of A into P of B అనమాట. రెండు ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్సా లేదా చెక్ చేయాలంటే ఇదిగో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దిస్ పర్టికులర్ కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఇది యాక్చువల్గా మీరు 3 ఈవెంట్స్ 4 ఈవెంట్స్ దేనికైనా ఎక్స్టెండ్ చేయొచ్చు. లెట్ us say ABC అని తీసుకున్నారు, దే ఆర్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అని తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఈ కండిషన్ రాయొచ్చు మీరు. P of A intersection B intersection C is simply nothing but P of A into P of B into P of C. But yeah, given that ABC are mutually independent events. Okay, and దీనికి సంబంధించి there is one important point which you have to remember. ఏంటంటే ఒకవేళ ఈవెంట్ A and B ఇండిపెండెంట్ అవుతే గుర్తుపెట్టుకోండి, A కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి. అండ్ నాట్ ఓన్లీ A కాంప్లిమెంట్ B కాంప్లిమెంట్, A అండ్ B కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి, A కాంప్లిమెంట్ అండ్ B కూడా ఇండిపెండెంట్ అవుతాయి. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు P of A intersection B, P of A into P of B కదా, if they are independent. So if A and B are independent, this is the condition you can write down. If A and B are independent, then P of A bar intersection B bar can also be written as P of A bar into P of B bar. P of A bar intersection B can also be written as P of A bar into P of B. The same goes with the final one. Okay, so గుర్తుపెట్టుకోండి, A and B ఇండిపెండెంట్ అవుతే A bar and B bar కూడా ఇండిపెండెంట్ అవుతాయి. ఓకే, A and B bar కూడా ఇండిపెండెంట్ అవుతాయి, A bar and B కూడా ఇండిపెండెంట్ అవుతుంది. ఓకే, ఇన్ ప్రూఫ్ ఉంటుంది, బట్ ఎనీవే దట్ డెరివేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ, రిజల్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నా ఏం చేద్దామంటే లెట్ మీ టేక్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. JEE అడ్వాన్స్డ్ 2013లో అడిగాడు, అడ్వాన్స్డ్ అని టెన్షన్ పడకండి, సింపుల్ క్వశ్చనే. సో బేసిక్గా ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి ఒకసారి, 4 persons independently solve a certain problem correctly with the probabilities 1/2, 3/4, 1/4, 1/8. So let us say our 4 persons ని మనం A, B, C, D అనుకుందాం అబ్బా. So P of A అంటే P of A అంటే let us say probability of getting the right answer for the person A అనుకుంటే,
So let us say it is 1 by 2. P of B according to the question is 3 by 4. P of C according to the question is 1 by 4. P of D according to the question is 1 by 8. The probability that the problem is solved correctly by at least one of them, at least ఒక్కరైనా సాల్వ్ చేస్తారు కరెక్ట్గా, ఈ ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాడు. సో ఎలా కనుక్కుంటారు? సింపుల్. ఇప్పుడు మనం ఏమడుతున్నాడు అంటే అట్లీస్ట్ వన్ అంటే P of ఓకే A యూనియన్ B యూనియన్ C యూనియన్ D అంతే కదా. అట్లీస్ట్ వన్ అంటే ఇదే కదా అర్థం. P of A యూనియన్ B యూనియన్ C యూనియన్ D, which is nothing but 1 minus P of A bar intersection B bar intersection C bar intersection D bar. Yes or no? Yes, definitely. D Morgan's law గుర్తుంది కదా. P of A complement intersection B complement is 1 minus P of A union B. అదే ఇక్కడ కూడా అదే లాజిక్, నథింగ్ డిఫరెన్స్. ఓకే, సో దీని నుంచి గైస్ మనం ఏం చేయొచ్చు అంటే 1 మైనస్ ఆఫ్, ఇక్కడ మనకి ఏం తెలుసు చూడండి ఒకసారి, ఈ ABCD పర్సన్స్ ఆర్ ఇండిపెండెంట్లీ, క్లియర్గా ఇచ్చాడు, ఇండిపెండెంట్లీ సాల్వ్ ఏ సర్టెన్ ప్రాబ్లమ్, దర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో బేసికలీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇండిపెండెంట్ ఈవెంట్స్కి సంబంధించిన లాజిక్ వాడచ్చు. సో ఐ టోల్డ్ యూ, ఇఫ్ AB ఆర్ ఇండిపెండెంట్, A బార్ B బార్ కూడా ఇండిపెండెంటే కదా. సో సింపుల్గా ఎలా రాయొచ్చు ఇది, దిస్ కెన్ బి రిటన్ యాస్ P ఆఫ్ A బార్ ఇంటూ P ఆఫ్ B బార్ ఇంటూ P ఆఫ్ C బార్ ఇంటూ P ఆఫ్ D బార్ అని మీరు రాసేయచ్చు. ఓకే, ఆ తర్వాత 1 మైనస్ P ఆఫ్ A బార్ గైస్. వాట్ ఈస్ P ఆఫ్ A బార్ గోయింగ్ టు బి? P ఆఫ్ A వాల్యూ వచ్చేసి 1/2 కదా. P ఆఫ్ A బార్ అంటే 1 మైనస్ P ఆఫ్ A, సో అది కూడా 1/2 అవుతుంది. వాట్ ఈస్ P ఆఫ్ B బార్? 3/4 P ఆఫ్ B అయితే P ఆఫ్ B బార్ 1/4 అవుతుంది. P ఆఫ్ C బార్ ఎంత అవుతుంది? P ఆఫ్ C 1/4 అయితే P ఆఫ్ C బార్ ఇస్ గోయింగ్ టు బికమ్ 3/4 అండ్ P ఆఫ్ D బార్ ఎంత అవుతుంది? 7/8. దీన్ని సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఆప్షన్ A. సో ఐ హోప్ యూ గైస్ గాట్ ద ఆన్సర్ గైస్. సింపుల్గా సింప్లిఫై చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చనే, మన ఇండిపెండెంట్ ఈవెంట్స్ బేస్ మీద వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రామ్ ప్లేస్ 3 games of chess with శ్యామ్. ఓకే, ప్రాబిలిటీ దట్ రామ్ విన్స్ 0.5. సో లెట్ us say రామ్కి సంబంధించి 3 ఉన్నాయి ఇక్కడ, ABC, A, B అండ్ C. A వచ్చేసి విన్ అవ్వడం, A వచ్చేసి విన్ అవ్వడం, B వచ్చేసి లూజ్ అవ్వడం, ఓకే లూజ్ అవ్వడం అదే లాస్ అవ్వడం, అండ్ C వచ్చేసి డ్రా అవ్వడం అనుకున్నాం. సో మనం ఏమంటున్నాం అంటే P ఆఫ్ A వాల్యూ ఇచ్చాడు అకార్డింగ్ టు ద క్వశ్చన్. ప్రాబిలిటీ ఆఫ్ గెలిచేది 0.5 ఇచ్చేసాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఓడేది కూడా ఇచ్చాడు 0.3, అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ విచ్ వన్ టై అవ్వడం అదే డ్రా అవ్వడం వచ్చేసి 0.2 ఇచ్చేసాడు. అప్పుడు ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ రామ్ విన్స్ ఎగ్జాక్ట్లీ 2 games. ఎగ్జాక్ట్లీ 2 games అన్నాడు అంటే బేసికలీ మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎగ్జాక్ట్లీ 2 games గెలవాలంటే ఎన్ని వేస్లో గెలవచ్చు? 3 gamesలోకి వెళ్ళి 2 గెలిచి ఒక డ్రా చేసుకోవచ్చు కదా, దట్ ఈస్ వన్ వే. లెట్ us say కేస్ నెంబర్ 1 ఏంటంటే 2 విన్, ఒకటేమో లాస్. ఓకే, సో హౌ మెనీ, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ వన్? P ఆఫ్ 1 ఎంత అవుతుంది ఇక్కడ? సో ఫస్ట్ ఏంటంటే 3 gamesలో 2 గెలవాలి, ఏ రెండో తెలియదు మనకి. సో ఆ 2 చూస్ చేసుకునే విధానం 3C2 ఇంటూ, సో 2 గెలుస్తున్నాడు అండ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ ఇండిపెండెంట్. ఒక గేమ్ ఎఫెక్ట్ ఇంకో గేమ్ మీద పడట్లేదు, పడుంటే క్వశ్చన్లో ఇచ్చేవాడు, వెళ్ళదు కాబట్టి ఇండిపెండెంట్. సో 2 games గెలిచాడంటే 0.5 ఇంటూ 0.5, 0.5 హోల్ స్క్వేర్. ఒకటి ఓడిపోయాడంటే 0.3 కదా, 0.3. సో దిస్ ఇస్ P ఆఫ్ 1. అండ్ లెట్ us say సెకండ్ ఈవెంట్కి సంబంధించి ఇదేంటి, 2 win 1 లాస్ కదా. ఇక్కడ ఇలా కూడా జరగచ్చు, 2 గెలిచి ఒకటి డ్రా చేసుకున్నాడు, ఇలా కూడా జరగచ్చు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ దిస్ ఈవెంట్ నెంబర్ 2? మళ్ళీ 3C2 ఇంటూ 0.5 హోల్ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు డ్రా కాబట్టి 0.2 ఇంటూ 0.2. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, ఏం చేస్తారు ఇక్కడ? సింపుల్గా P ఆఫ్ 1 ప్లస్ P ఆఫ్ 2 చేసేయండి. ఈ 2 ప్రాబిలిటీస్ని యాడ్ చేశాను అనుకోండి, P ఆఫ్ 1 ప్లస్ P ఆఫ్ 2, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సింపుల్. ఓకే, సో కండిషన్స్ రాసుకున్నారు అనుకోండి, క్రైటీరియాస్ రాసేసుకున్నారు అనుకోండి, యూ గోనా గెట్ ద ఆన్సర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ థింగ్ ఇక్కడ P ఆఫ్ 1 అంటే ఇది, ఈ పార్ట్ P ఆఫ్ 1, ఇదేమో P ఆఫ్ 2 పార్ట్, అండ్ అకార్డింగ్లీ యూ గాట్ ద ఆన్సర్ విచ్ ఇస్ 0.277 అనమాట.
ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. తర్వాత మనం లెట్ us గో టు అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టోటల్ ప్రాబబిలిటీ లా గురించి. సో టోటల్ ప్రాబబిలిటీ లాకి సంబంధించి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫార్ములా P of A. అంటే ఇక్కడ 3 ఈవెంట్స్ ఇచ్చాడు మనోడు, బట్ ఇది యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ఎనీ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. అయితే మరి టోటల్ ప్రాబబిలిటీ లా గురించి కొంచెం ఐడియా ఇవ్వాలంటే మీకు ఇది బేసికలీ ఇలా అబ్బా, ఎలా అంటే లెట్ us సపోజ్ ఇది మన శాంపుల్ స్పేస్. దిస్ ఇస్ వాట్ ద శాంపుల్ స్పేస్. ఈ మొత్తం రెక్టాంగిల్ శాంపుల్ స్పేస్ ఉంటుంది. అయితే శాంపుల్ స్పేస్ని లెట్ us సే దాట్ వీటిని ఈవెంట్స్లోకి డివైడ్ చేద్దాం. ఆ ఈవెంట్స్ ఎలా అంటే దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఓకే, అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనమాట. కొత్త పదాలు వాడుతున్నాను, టెన్షన్ పడకండి, చెప్తాను క్లియర్గా. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అంటే ఏం లేదు, ఆ రెండు ఈవెంట్స్కి మధ్యలో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు అనమాట. దాన్నే ఎక్స్క్లూజివ్ అంటారు. ఎగ్జాస్టివ్ అంటే ఏంటి అంటే అన్ని ఎలిమెంట్స్ అన్ని ఈవెంట్స్ కలిపేస్తే మీకు శాంపుల్ స్పేస్ రావాలి అనమాట. ఓకే, సో ఇవన్నీ కొంచెం టర్మినాలజీ గైస్, కొంచెం కొంచెం మీరు ఒకసారి కావాలంటే మీరు బుక్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లో ఉంటాయి, కావాలంటే గో త్రూ ఇట్. బట్ ఐ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. రాసేస్తున్నా, మళ్ళీ అంటారు కామెంట్స్లో రాసేస్తారు, సార్ ఎగ్జాస్టివ్ అంటే ఏంటి అని. సో ఎగ్జాస్టివ్ అంటే ఏం లేదు, P of A intersection B, or I can say P of A intersection B సింపుల్గా 0 వస్తుంది. అంటే A and B ఆర్ డిస్జాయింట్ అనమాట, డిస్జాయింట్ సెట్స్ అనుకోవచ్చు. A and Bకి మధ్యలో ఎలాంటి కామన్ ఎలిమెంట్ ఉండదు. ఎగ్జాస్టివ్ అంటే ఏంటంటే ఇది ఎగ్జాస్టివ్ అని రాసానా, వెరీ సారీ, ఎగ్జాస్టివ్ వెరీ సారీ, ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇది. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అన్నాను అనుకోండి మనోడు, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఇచ్చిన ఈవెంట్స్ అన్నింటినీ కలిపితే మీకు శాంపుల్ స్పేస్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్స్ ఇలా ఇచ్చాడబ్బా, E1, E2, E3, E4 అండ్ E5 ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే సింపుల్గా మీరు ఒకవేళ E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ E4 యూనియన్ E5 ఇవన్నిటికీ యూనియన్ అనుకున్నాను అనుకోండి, సెట్స్ అన్నిటికీ మీకు రావాల్సింది శాంపుల్ స్పేస్. అలా వచ్చింది అనుకోండి, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, లేదంటే అవి కావు. సో బేసికలీ ఏం చేస్తామంటే ఇక్కడ శాంపుల్ స్పేస్లో మీరు తీసుకునే ఈవెంట్స్ ఎలా తీసుకోవాలంటే దే హ్యావ్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్. అంటే ఇలా తీసుకోవచ్చు, ఇలా ఒకటి అంటే నేను డివైడ్ చేసేస్తున్నా ఈవెంట్స్కి ఇంత పోర్షన్, ఒక ఈవెంట్కి ఇంత, ఒక ఈవెంట్కి ఇంత అన్నట్టు నేను డివైడ్ చేసేస్తున్నాను. ఓకే, సో ర్యాండమ్గా డ్రా చేస్తున్నాను, ఎగ్జాక్ట్ ఇలా ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఫర్ సపోజ్ లెట్ us సే ఇది ఈవెంట్ E1 అనుకున్నాం, ఇది E2 అనుకున్నాం, ఇది E3 అనుకున్నాం, ఇది E4 అనుకున్నాం. అలా లెట్ us సపోజ్ ఇవన్నీ లెట్ us సపోజ్ n ఈవెంట్స్లోకి డివైడ్ చేసాం అనుకుందాం అబ్బా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, నేను డ్రా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రా చేస్తాం. రెండు ఈవెంట్స్కి ఏ కామన్ రీజియన్ లేదు. అబ్జర్వ్ చేయండి, ఏదైనా రెండు ఈవెంట్స్కి కామన్ రీజియన్ ఉందా, లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఇస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. అంటే దాని ఇంటర్సెక్షన్ కనుక్కుంటే ఖచ్చితంగా ప్రాబిలిటీ 0 వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి, ఎగ్జాస్టివ్, ఎందుకంటే అన్ని కలిపేస్తారు అనుకోండి శాంపుల్ స్పేస్ వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పెసిఫిక్గా ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తానంటే లెట్ us సపోజ్ ఒక ఈవెంట్ తీసుకుందాం, ఏ అనే ఈవెంట్. ఈ ఈవెంట్ ఎలా తీసుకుంటారంటే ఒకసారి చూడండి, ఒకసారి లెట్ us సే ఓకే ఎలా తీసుకుందాం, ఈవెంట్ ఏని నేను ఇలా తీసుకుంటున్నా. ఈ సర్కిల్ ఉంది కదా, లెట్ us సే దీన్ని మనం ఈవెంట్ ఏగా డిసైడ్ చేద్దాం ఇక్కడ. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏ. అర్థమైందా? ఈవెంట్ ఏ యొక్క అకరెన్స్ కనుక్కోవాలి, ప్రాబబిలిటీ ఏంటి అని కనుక్కోవాలి. ఇది ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ అంటే అబ్జర్వ్ చేయండి, ఏ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈవెంట్స్. ఈవెంట్లో ఏ ఉందా లేదా అబ్జర్వ్ చేస్తే మీకే క్లియర్గా తెలిసిపోతుంది. ఇదిగో ఉంది, ఈవెంట్లో ఏ ఉంది, E2లో కూడా ఏ ఉంది, E3లో కూడా కొంచెం పార్ట్ ఉంది, E4లో లేదనుకోండి, బట్ ఇందులో ఒక పార్ట్ ఉంది, ఈ ఈవెంట్లో కొంచెం పార్ట్ ఉంది, ఈ ఈవెంట్లో కొంచెం పార్ట్ ఉంది,
ఈ ఈవెంట్లో కొంచెం పార్ట్ ఉంది, ఇక్కడ కొంచెం పార్ట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అలా కొన్ని ఈవెంట్స్లో ఏ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో మరి ఇక్కడ ప్రాబిలిటీ ఎలా కనుక్కోవాలి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ప్రాబిలిటీ. అది ఎలా యూజ్ చేస్తామంటే గైస్, సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఎంత తీసేస్తాను. ఐ హోప్ యూ ఆల్రెడీ గాట్ దిస్ ఎక్స్క్లూజివ్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జాస్టివ్. సో కావాలంటే మీకు అది జస్ట్ గో బ్యాక్, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, లేదంటే మీరు బుక్లో దొరికిపోతుంది అబ్బా ఈ కాన్సెప్ట్స్, నాట్ ఎ బిగ్ డీల్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే పీ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే సింపుల్గా దిస్ ఇస్ ద లాజిక్ ఐఎమ్ గోయింగ్ టు యూస్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ అయితే దీనికి చాలా పెద్ద డెరివేషన్ ఉంటుంది, ఆ డెరివేషన్ చేయట్లేదు, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లెట్ us సే ఇక్కడ ఈ పోర్షన్ చూసుకుందాం మనం. ఐ వాంట్ యూ గైస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ దిస్ పోర్షన్. ఈ పోర్షన్ ఇదిగో ఈ పర్టికులర్ పోర్షన్, ఇదిగో ఈ పోర్షన్, ఇదిగో ఈ పోర్షన్ ఉందా, ఈ పోర్షన్ ఉందా. ఓకే, సో ఈ పోర్షన్ ఇక్కడ రాస్తాం. ఈ పోర్షన్ కనుక్కోవాలంటే బేసిక్గా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్, అసలు ఈవెన్ అక్కర్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాను. పీ ఆఫ్ ఈవెన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దెన్ ఐల్ క్యాలిక్యులేట్ ఇఫ్ ఈవెన్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఏ. అంటే ఫస్ట్ అసలు ఈ పోర్షన్ ఈవెన్కి సంబంధించిన పోర్షన్ ఎలా అకర్ అవుతుంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దాట్ కనుక్కొని ఈవెన్ లోపల ఏ అకర్ అయ్యే ఛాన్సెస్ ఎంత, ఇట్స్ గోయింగ్ టు బి ఇండికేటెడ్ బై దిస్. అలాగే ప్లస్ ఇప్పుడు ఈ2కి వెళ్తాం, సేమ్ లాజిక్. ఫస్ట్ ఏం చేస్తాం, అసలు ఈ2 అకర్ అయ్యే ప్రాబిలిటీ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తానంటే సరే ఈ2 అకర్ అయిపోయింది, ఇప్పుడు ఈ2లో ఏ అకర్ అయ్యే ఛాన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ బై ఈ2. దెన్ అగైన్ పీ ఆఫ్ ఈ3 ఇంటూ పీ ఆఫ్ ఏ బై ఈ3. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ, ఇది కంటిన్యూ అవ్వకుంటూ వెళ్తుంది. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇదేంటి ఇక్కడ, ఇది కాన్సెప్ట్ అనమాట టోటల్ ప్రాబబిలిటీ గురించి. ఇదిగో దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్, దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ. టోటల్ ప్రాబబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. సింపుల్, మీకు ఎక్కువ టైం తీసుకోలేదు నేను, ఐ థింక్ హార్డ్లీ 5-10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేసాం. సో ఇది సో ఫార్ములా డైరెక్ట్గా చెప్పేసి మీకు ఆ ఫార్ములా బట్టి కొట్టేసి అని చెప్తే మాత్రం మీకు ఈ క్వశ్చన్ అర్థం కాదు. ఎందుకంటే ఇది అర్థమైనప్పుడే మీకు క్వశ్చన్స్కి ఎలా అప్లై చేయాలో ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది, క్లిక్ అవుతుంది మీ మైండ్లో. సో అందుకే అర్థం చేసుకోండి, ఇక్కడ క్వశ్చన్లో ఎప్పుడైనా మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇచ్చేసి ఇట్స్ గోయింగ్ టు ఆస్క్ యూ లైక్ దిస్ క్వశ్చన్ ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ కనుక్కోమంటే అప్పుడు క్వశ్చన్లో హింట్ ఏంటంటే మనకు కనిపిస్తుంది, అరే ఈ పర్టికులర్ ఈవెంట్ ఇచ్చిన ఈవెంట్స్లో పార్ట్ అని. అప్పుడు మీకు అది క్లిక్ అయిపోతుంది, అచ్చా ఇక్కడ టోటల్ ప్రాబబిలిటీ యూజ్ చేయాలని. నేను చూపిస్తా క్వశ్చన్స్ కూడా, బట్ దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్. మీరు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకున్నా కూడా మీకే కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ క్వశ్చన్ చూపిస్తాను. ఇప్పుడు మీకు బల్బ్ టింగ్ అని వెలుగుతుంది చూడు మీకే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3 bags contain white and black balls as per as following. So bag 1, bag 2, bag 3లో వైట్ అండ్ బ్లాక్ బాల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది మనోడు. ఫైన్. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3 కూడా ఇచ్చేసిండు. ఫైన్, అది కూడా ఓకే. ఏ బాల్ ఇస్ ర్యాండమ్లీ సెలెక్టెడ్. ఒక బాల్ తెలియదు మనకి, ఈ 3 బాల్లోకి వెళ్ళి ఏ బాల్ని సెలెక్ట్ చేయొచ్చు, ఏ బ్యాగ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయొచ్చు, తెలియదు మనకి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఇస్ వైట్. చూసారా, మనకు తెలియదు ఏ బాల్ ఏ బ్యాగ్ను సెలెక్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు. బట్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఈస్ గోయింగ్ టు బీ వైట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్ రా బాయ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వైట్ బాల్ బ్యాగ్ 1లో ఉంది, బ్యాగ్ 2లో ఉంది, బ్యాగ్ 3లో కూడా ఉంది, రైట్. సో వైట్ బాల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ 3 bags. ఓకే, సో డోంట్ యూ థింక్ సేమ్ కాన్సెప్ట్ ఇందాక టోటల్ ప్రాబిలిటీ కాన్సెప్ట్ అప్లై చేయాలి కదా ఇక్కడ. సో లాజిక్ అప్లై చేసేటండి ఇక్కడ. సో సింపుల్గా మీరు ఏం చేసేస్తారంటే వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే గైస్. సో వీ కెన్ సే ఏ అనే ఈవెంట్ మనం వైట్ బాల్ పికప్ చేసుకుందాం అనే దానికి పెట్టుకుంటే, సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏంటి ఇక్కడ. సో బేసికలీ ఏ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ బాగ్, రైట్. వైట్ బాల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ బ్యాగ్. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇగో బ్యాగ్ 1ని నేను ఈవెన్ అనుకుంటాను, పికింగ్ అప్ బ్యాగ్ 1 ఇస్ ఈవెన్ అనుకుందాం. పికింగ్ ద బ్యాగ్ 2 ఇస్ లెట్ us say E2 అనుకుందాం. పికింగ్ ద బ్యాగ్ 3 ఇస్ ఈవెంట్ E3 అనుకుందాం. సో P of A ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫస్ట్
ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ బ్యాగ్ 1 పికప్ చేసుకునే ప్రాబిలిటీ ఏంటి, ఆ తర్వాత సరే బ్యాగ్ 1 పికప్ చేసుకున్నారా భయ్, దానిలో వైట్ బాల్ పికప్ చేసుకునే ప్రాబిలిటీ ఏంటి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా, నేను చెప్తున్నా కానీ దాన్ని మ్యాథమెటికల్గా రాస్తున్నా. నేను ఇలా చేసినప్పుడు నేను చెప్పేదానికి మ్యాథమెటికల్గా రాసేదానికి కోఆర్డినేషన్ ఉన్నప్పుడు ఈ చాప్టర్ మీరు కుమ్మేస్తారు, నో డౌట్. సేమ్ మళ్ళీ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ద బ్యాక్ 2 ఇంటూ, సరేనా బై బ్యాక్ 2 సెలెక్ట్ చేసుకున్నా, మరి ఇప్పుడు దీనిలోకి వెళ్ళి వైట్ బాల్ సెలెక్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ. ఓకే, మళ్ళీ పి ఆఫ్ E3 సేమ్ లాజిక్ ఇంటూ పి ఆఫ్ A/E3. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దామా ఇప్పుడు. సో సింపుల్గా దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇందులో మనం జస్ట్ లెట్ మీ పుట్ ద వాల్యూస్ గైస్. సో ఇక్కడ ఐ థింక్ స్పేస్ అయితే లేదు, సరే నేను చూపిస్తాను కదా ఇక్కడ చూడండి ఒకసారి. సో పి ఆఫ్ E1 అంటే ఏంటి, క్వశ్చన్లో ఇచ్చాడు బ్యాగ్ 1 పికప్ చేసుకునే ప్రాబిలిటీ 0.2 అని. 0.2 ఇంటూ వాట్ ఈస్ పి ఆఫ్ A/E1. బ్యాగ్ 1లో వైట్ బాల్ పికప్ చేసుకునే ప్రాబిలిటీ చూడండి 3/5 కదా. బ్యాగ్ 1లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ వైట్ బాల్, 3/5. అదే రాస్తాం మనం, ఇగో 3/5. అలాగే పి ఆఫ్ E2 ఇంటూ పి ఆఫ్ A/E2 ఇది, పి ఆఫ్ E3 ఇంటూ పి ఆఫ్ A/E3 ఇది. దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ ద సొల్యూషన్ యూ గోనా గెట్. సో అర్థమైందా ఇదంతా టోటల్ ప్రాబిలిటీ. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ గైస్, నథింగ్ కాంప్లికేటెడ్. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ ఫర్ యూ. ఓకే, సో ఒక్కసారి అర్థమైపోతే మనకి ఎక్కడ అప్లై చేయాలో అర్థమైపోతే నేను టెన్షన్స్ ఏమి ఉండవు. అందుకే అంట ప్రాబిలిటీ చాప్టర్ కొంచెం ఈజీయే. అంటే మనకు ఒక్కసారి మనకి ఎక్కడ అర్థమవుతుందో తెలిసిపోతే క్వశ్చన్స్ అన్నీ ఒకే ప్యాటర్న్లో వస్తాయన్నమాట. సో ఆ ప్యాటర్న్ తగ్గట్టు మనం మెథడ్ అప్లై చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, సో నా వాట్ వీ విల్ డూ ఇస్ లెట్ మీ గో టు అనదర్ క్వశ్చన్, ఇన్ఫాక్ట్ అనదర్ కాన్సెప్ట్. ఓకే, అయితే టోటల్ ప్రాబిలిటీ గురించి సరిపోతుంది ఇంత డిస్కస్ చేసినంత. అయితే టోటల్ ప్రాబిలిటీ కొంచెం ఎక్స్టెండ్ చేస్తే మీకు వచ్చే కాన్సెప్ట్ ఏంటి, బేస్ థియరం. బేస్ థియరంకి సంబంధించి దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోండి. ఒక ఫార్ములా తర్వాత అసలు బేస్ థియరం ఏంటి అంటే బేసికలీ ఇలా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినది అంతా ఎలా డిస్కస్ చేసాం, 3 బ్యాగులు ఉన్నాయి, బ్యాగ్ 1 నుంచి నేను వైట్ బాల్ సెలెక్ట్ చేస్తున్నా, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దాట్, అంతే కదా. అలానే డిస్కస్ చేసాం కదా. ఇప్పటివరకు డిస్కస్ చేసినప్పుడల్లా 3, 4 బ్యాగ్లో 5 బ్యాగ్లో బ్యాగ్స్ అని పెట్టుకున్నప్పుడు నేను చెప్తున్నా స్పెసిఫిక్గా నీకు, ఈ బ్యాగ్ సెలెక్ట్ చేస్తే దీనిలో వైట్ బాలో బ్లాక్ బాలో లేదంటే బ్లూనో రెడ్డో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఇట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నా, బ్యాగ్ మెన్షన్ చేస్తున్నా. వాట్ ఇఫ్ ఐ టేక్ ద రివర్స్ కేస్, అంటే కంప్లీట్గా ఆపోజిట్గా వెళ్దాం మనం. వాట్ ఇఫ్ నేను చూపించా, ఇగో ఇట్లా బ్యాగులు ఉన్నాయి, 4 బ్యాగులు ఉన్నాయి, ఈ బ్యాగ్లోకి వెళ్ళి నేను చెప్పాను నీకు ఏ బ్యాగ్లోకి వెళ్ళి బాల్ తీసుకున్నా అని. ఓకే, బట్ ఆ బాలే చూపిస్తాను నీకు, వైట్ బాల్ పికప్ చేసుకున్నా అని చూపిస్తున్నాను నీకు, బట్ చెప్పట్లేదు నీకు నేను ఏ బ్యాగ్ నుంచి పికప్ చేసుకున్నా అని. ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దిస్ వైట్ బాల్ బిలాంగ్స్ టు బ్యాగ్ నెంబర్ 1 అని. సో అర్థమైందా, ప్రీవియస్ సినారియోలో బ్యాగ్ చెప్పి నేను వైట్ బాల్ ప్రాబిలిటీ అడిగాను, ఇప్పుడు ఏం చెప్తున్నాను, వైట్ బాల్ ఇచ్చి ఈ వైట్ బాల్ బ్యాగ్ నెంబర్ 1కే బిలాంగ్ అవుతుంది అన్న ప్రాబిలిటీ కనుక్కోమంటున్నా, ఆపోజిట్ సినారియో కనుక్కోమంటున్నా. సో అలాంటి కేసులో వీ కెన్ యూజ్ ద ఎగ్జాంపుల్, వీ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బేస్ థియరం. సో బేస్ థియరం అంటే బేసికలీ ఇదిగో ఈ ఫార్ములా అబ్బా, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ బేస్ థియరం విచ్ ఇస్ P of E1 by A is equal to P of E1 into P of A by E1 by summation. ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వకండి, దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ P of A guys. సింప్లీ నథింగ్ బట్ P of A. యాక్చువల్లీ అసలు ఇది ఏం కాంప్లికేషన్, బేస్ థియరంలో ఈ ఫార్ములా కూడా చాలా ఈజీ డెరైవ్ చేయడం. సో బేసిక్గా మనం ఏం చేస్తాడంటే, నేను కావాలంటే ఒక చిన్న ఐడియా ఇస్తాను మీకు ఫార్ములా ఎలా వచ్చిందో, ఎందుకంటే మీకు అనిపించచ్చు అరే బాబు ఏంట్రా ఎంత ఫార్ములా వచ్చిందని. చాలా సింపుల్ అబ్బా. ఇప్పుడు లెట్ us say ఏ వైట్ బాల్ అనుకుందాం, ఏ అనే ఈవెంట్ ఇందాక క్వశ్చన్ నుంచి డిరైవ్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో ఏ వైట్ బాల్ అనుకుందాం, E1 వచ్చేసి బ్యాగ్ నెంబర్ 1 పికప్ చేసుకోవడం అనుకుందాం, E2 వచ్చేసి బ్యాగ్ నెంబర్ 2ని పికప్ చేసుకుందాం అని అనుకుందాం, అండ్ E3 వచ్చేసి బ్యాగ్ నెంబర్ 3ని పికప్ చేసుకోవడం అని అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏం చెప్పాను మీకు, నేను మీకు చూపిస్తున్నా ఇదిగోరా బై నా దగ్గర వైట్ బాల్ ఉందని. ఓకే, అంటే వాట్ ఈస్ ద ఈవెంట్ గివెన్, ఈవెంట్ గివెన్ ఏంటి, ఏ అనే ఈవెంట్ ఆల్రెడీ గివెన్. సో కండిషనల్ ప్రాబిలిటీ డినామినేటర్ రాసేసుకుందాం మనం. ఇప్పుడు ఏం అడుగుతున్నా, సరే వైట్ బాల్ చూపిస్తున్నా కదా, ఈ వైట్ బాల్ బ్యాగ్ 1 నుంచే తీసుకున్నా అనే ప్రాబిలిటీ కనుక్కోమంటున్నా. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ P of E1 by A, అంతేనా. సో కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా తెలిసిందే మీకు, P of
A intersection E1 divided by P of A. అయితే P of A intersection E1 ఇది రాయొచ్చా నేను P of E1 into P of A by E1 లాగా రాయొచ్చు కదా. P of A by E1 is P of A intersection E1 by P of E1 కదా, which will again give you this same divided by P of A. ఇదిగో బేసిక్గా P of E1 by A can be written in this way. And guys చెప్తున్నా కదా ఇక్కడ ఈ ఫామ్ వచ్చింది కదా ఇక్కడ, దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ బేస్ థియరం. ఇదిగో దీన్నే నేను ఏమంటున్నానంటే సింపుల్గా బేస్ థియరం అంటున్నా, అంతే, నథింగ్ డిఫరెంట్ ఇక్కడ. సో P of A అంటే ఏంటి ఇక్కడ టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. P of E1 క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ P of A by E1 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు మీరు. సో క్వశ్చన్ చూపిస్తాం, మీకు క్వశ్చన్ చూపిస్తే క్లారిటీ వస్తుంది. బట్ చెప్తున్నాను దెర్ ఈస్ నథింగ్ రాకెట్ సైన్స్ ఇన్ దిస్ కేస్. బేస్ థియరం చాలా ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు, డిరైవ్ చేయొచ్చు. సో దీని ఫార్ములా అప్లై చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫార్ములా అప్లై చేసి చూపిస్తాం మీకు. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, సేమ్ క్వశ్చన్. అయితే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే బ్యాక్ 1, బ్యాక్ 2, బ్యాక్ 3 ప్రాబిలిటీస్ ఇచ్చాడు, 0.2, 0.3, 0.5 అని. A ball is drawn at random and is found to be white. Find the probability that it came from bag 1. So మనోడు ఏమడుగుతున్నాడు ఇక్కడ P of E1 by A అడుగుతున్నాడు లిటరల్గా, అంతేనా? where A is the white ball. సేమ్ క్వశ్చన్ని కొంచెం ఉల్టా ఇది రాశాను. సో అకార్డింగ్ టు బేస్ థియరం ఇదేంటి P of E1 into P of A by E1 divided by P of A కదా. సో P of E1 అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ద బ్యాగ్ నెంబర్ 1. క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చాడు అది 0.2. అండ్ ఇంకోటి గైస్, కొన్నిసార్లు క్వశ్చన్లో బ్యాగ్స్ని పికప్ చేసే ప్రాబిలిటీ ఇవ్వడు. సో అలాంటి కేసులో ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ లైక్లీ, ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. అంటే ఏబిసిని మూడు బ్యాగ్స్ ఉన్నాయి, ఈ మూడింటిని పికప్ చేసేది ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్ అవుతాయి అనమాట. అంటే మూడిట్లో మీరు ఏదైనా పికప్ చేయొచ్చు. సో ఆ కేసులో ఏమవుతుందంటే P of A, P of B, P of C 1/3 అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్గా ఇలా మెన్షన్ చేశాడు అనుకోండి 0.2, 0.3, 0.5 అని, అప్పుడు యూజ్ చేయండి. ఏమి ఇవ్వలేకపోతే మాత్రం అప్పుడు ఏం చేస్తారంటే ఇచ్చిన బ్యాగ్స్ని మీరు ఈక్వలీ లైక్లీగా మీరు పికప్ చేసేదే అని కన్సిడర్ చేసుకొని యూ కెన్ టేక్ ఇట్ అట్ దాట్ వే. ఓకే, సో P of E1 అంటే 0.2 ఇంటూ P of A by E1 అంటే ఏంటి, సరే బ్యాగ్ 1 పికప్ చేస్తున్నాం, బ్యాగ్ 1లో వైట్ బాల్ పికప్ చేసే ప్రాబిలిటీ ఎంత అని. సో దాట్స్ గోయింగ్ టు బీ 2/7, 2/5 సారీ 2/5. ఇక్కడ చూడండి బ్యాగ్ 1లో 2 వైట్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ కదా, సో 2/5 డివైడ్ బై P of A టోటల్ ప్రాబిలిటీ. ఇప్పుడు P of A టోటల్ ప్రాబిలిటీ అంటే తెలిసిందే మీకు. ఫస్ట్ P of E1 0.2 ఇంటూ 2/5 ప్లస్ P of E2 0.3 ఇంటూ 4/6 ప్లస్ P of ఏది E3 P of E3 సో 0.5 ఇంటూ వైట్ బాల్. ఇప్పుడు వైట్ బాల్ ఇక్కడ 1/4 అంతే. ఇది సింప్లిఫై చేయండి, యూ గెట్ ద ఆన్సర్, యూ గెట్ దిస్ ఆన్సర్, సింపుల్. సో నథింగ్ కాంప్లికేటెడ్. అందుకే చెప్పాను కదా మీకు టోటల్ ప్రాబిలిటీ వచ్చింది అనుకోండి, జస్ట్ ఎక్స్టెన్షన్ అంటే దాని ఎక్స్టెన్షనే బేస్ థియరం. ఓకే, సో బేస్ థియరం క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ ఐడెంటిఫై చేయడం. ఉల్టా ఉంటుంది, మనం చేసే నార్మల్ ట్రెడిషనల్ వేకి బేస్ థియరం క్వశ్చన్ ఉల్టా వేలో ఉంటుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్స్ గో టు ఏ క్వశ్చన్. గైస్ ఈ క్వశ్చన్ మీరు చేయొచ్చు అబ్బా. ఐ థింక్ లెట్స్ సే 2 క్వశ్చన్స్ ఇచ్చాను ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు చేసేయచ్చు, దర్ ఇస్ నథింగ్ డిఫరెంట్, nothing crazy in this question. One ball is randomly picked from these 2 balls and it is found to be red. Find the probability that it came from box number 1. డైరెక్ట్గా చేసేయచ్చు అబ్బా. ఏమడుగుతున్నాడు మనకి లిటరల్గా P of E1 by A అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు బి P of E1. అయితే ఇక్కడ మనకి ఈ 2 బ్యాగ్స్ని పికప్ చేసే ప్రాబిలిటీ ఇవ్వలేడు కదా, అంటే బ్యాగ్ 1 ప్రాబిలిటీ, బ్యాగ్ 2 ప్రాబిలిటీ. అలాంటి కేసులో ఏం చెప్పాను, ఈక్వలీ లైక్లీ. అంటే 2 బ్యాగ్స్ ఉన్నాయి, ఒక బ్యాగ్ని పికప్ చేయడం 1/2 వేస్లో పికప్ చేయొచ్చు. P of E1 is 1/2 into P of A by E1. So let us say the bag 1 అనుకుందాం, the bag 2 అనుకుంటే, సో ఇట్స్ గోయింగ్ టు బి ఏది రెడ్ బాల్ కదా మనకు కావాల్సింది 6/10 డివైడెడ్ బై 1/2 into 6/10 plus 1/2 into 3/10 అనమాట. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సింపుల్. ఓకే, సింపుల్గా ఫార్ములా అప్లై చేయండి, యూ గోనా గెట్ దోస్ ఆన్సర్ గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ సింపుల్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. దేర్ ఆర్ 10 coins out of which 9 are normal, 1 is double headed. ఓకే, డబుల్ హెడెడ్ అంటే 2 సార్లు హెడ్స్ ఉన్నాం అనమాట. క్రేజీ కాయిన్ కదా అది. ఏ కాయిన్ ఇస్ చూజన్ randomly and tossed 5 times. ఓకే, it showed head each time. ఓకే, what is the probability that the coin is double headed? ఓకే, క్వశ్చన్ కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. మనకి 2 ఉన్నాయి కాయిన్స్,
రెండు బ్యాగ్స్ లాగానే ప్రతిసారి బ్యాగ్స్ ఇవ్వాలని రూల్ లేదు కదా. సో బ్యాగ్స్ బదులు రెండు కాయిన్స్ ఇచ్చిండు. సరే, డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. నో, లెట్ us say E1 is a normal coin. E1 is a normal coin and E2 is a double-headed coin. E2 is a double-headed coin. Okay, there are 10 coins out of which 9 are normal. So what is the probability of getting 10 coins లో ఒక నార్మల్ కాయిన్ పికప్ చేసుకునే ప్రాబిలిటీ ఏంటి? 9/10. And what is the probability of picking up a double-headed coin? 1/10. Nothing difference. There's nothing crazy here. A coin is chosen randomly, sorry, and tossed 5 times. So let us say event A ni coin tossed 5 times and it's head and head. It is heads always. And it is heads always. Okay. Ala manam event A define cheskunnam. So according to the question, what is he asking? What is the probability that the coin is double-headed? Ante manaku already telusu A event jarigipoyindi. Okay. So we have to calculate P of by A and cost coin చేస్తున్నాం 5 times, always heads అని తెలుసు, but we need to calculate that a coin double-headed coin. So P of E1 by A calculate చేయాలి, simple. So ఎలా calculate చేస్తారు guys? So it's P of E1 into P of A by E1, base theorem ikkada, whole divided by P of A anamata. Okay, so let's calculate this now. So ikkada manaki P of E1 ఎంత అవుతుంది? 1/10 తెలిసిందే. P of A by E1 అంటే ఎంత? P of A by E1 అంటే అర్థం ఏంటి అసలు? బేసికలీ ఇట్స్ ఎ డబుల్-హెడెడ్ కాయిన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్? 1. మీరు హెడ్ 2 హెడ్స్ ఉన్నప్పుడు మీరు టాస్ చేస్తే ఖచ్చితంగా హెడ్డే వస్తుంది కదా అబ్బా. Probability 1 divided by P of A ante what, how can you write this one according to total probability? P of E1 into P of A by E1 plus P of E2 into P of A by E2. So ఇది ఫస్ట్ టర్మ్ అంటే తెలిసిందే మీకు ఆల్రెడీ. సెకండ్ టర్మ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ choosing a normal coin, 9/10. What is the probability of getting a head for a normal coin? 1/2. So 5 times అన్నా కూడా 1/2 into 1/2 into 1/2 కదా, 5 times. So 1/2 whole raised to 5. సింప్లిఫై చేస్తే దిస్ ఇస్ ద ఆన్సర్ యూ గెట్. సో అర్థమైందా బేస్ థియరం? సో బేస్ థియరం అంటే మీరు ఎప్పుడు ఆ బ్యాగులు అవి ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఆఫ్ కోర్స్ అవి కూడా వస్తాయి, బట్ కొన్నిసార్లు మనోడు ఇలా కూడా ట్విస్ట్ చేయొచ్చు క్వశ్చన్ని. బట్ కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. బాక్స్ 1 contains 4 red and 5 white balls. Box 2 contains 3 red and 2 white balls. 2 balls are drawn from box 1 and are transferred to box 2. One ball is then drawn from the box 2 and is found to be white. Okay. Find the probability that the transferred balls were both red. Okay. అయితే మళ్ళీ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక ఫస్ట్ బాక్స్ నుంచి మీరు ఎన్ని బాల్స్ని, 2 బాల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు బాక్స్ 2కి. ఆ తర్వాత బాక్స్ 2 నుంచి ఒక బాల్ బయటికి తీసి చూశారు, అది వైట్ అని తెలిసిపోయింది. అయితే వీడు ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ ఆ 2 బాల్స్ ట్రాన్స్ఫర్ చేశారు కదా అది రెడ్ అని. అయితే మీరు 2 బాల్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, 2 balls ఫ్రమ్ బ్యాగ్ 1 to 2 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి 3 కేసులు వస్తాయి చూడండి ఒకసారి. ఏంటి? E1 అనే కేసు వస్తుంది. ఏంటి? లెట్ us say 2 రెడ్ బాల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, లేదంటే ఇంకో కేసు వస్తుంది, 2 వైట్ బాల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, 2 వైట్ బాల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదంటే ఇంకో కేసు వస్తుంది వేర్ ఒక వైట్ అండ్ ఒక రెడ్ బాల్, ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. సో ఇవి 3 కేసులు వస్తాయి మనకి. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ లెట్ us say that and also let us say A అనే ఈవెంట్ డిఫైన్ చేద్దాం, which is getting a white ball అనుకుందాం. A అనే ఈవెంట్ is basically getting a white ball అనుకుందాం. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనోడు ఏమడుతున్నాడంటే అది తెలిసిన బాల్ అయితే ఏ కదా, ఆ పికప్ చేసిన బాల్ అయితే వైట్ బాల్ ఏ. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ E1 by A అడుగుతున్నాడు. He knows that he picked up a white ball. What is the probability that the balls transferred were both red అడుగుతున్నాడు. So P of E1 by A. So what is that going to be? P of E1 into P of A by E1 divided by total probability P of A. So ఇక్కడ మనం బేస్ థియరం అప్లై చేయొచ్చు అనమాట. సింపుల్గా వాల్యూస్ కనుక్కోండి, P of E1, P of E2, P of E3.
P of A by E1, P of A by E2, P of A by E3 క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ కెన్ డూ ఇట్. కావాలంటే చూపిస్తాను ఇక్కడ. ఇవన్నీ ట్రివియల్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి ఎక్కువ డెప్త్లోకి వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి. సో P ఆఫ్ లెట్ us say P ఆఫ్ E1. E1 అంటే ఏంటి? 2 బాల్స్ ట్రాన్స్ఫర్ చేసిన 2 రెడ్డే. అయితే ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. మీరు 2 బాల్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ బాక్స్ నెంబర్ 2లో బేసికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుంది, లెట్ us say that బాక్స్ నెంబర్ 2లో ఓకే ఇది E1కి అబ్బా, దిస్ ఇస్ ఫర్ E1. జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, బాక్స్ నెంబర్ 2కి ఏమవుతుందంటే 2 బాల్స్ ట్రాన్స్ఫర్ చేశారు, 2 రెడ్డే ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే బాక్స్ 2లో 5 రెడ్ ఉంటాయి అప్పుడు అండ్ 2 వైట్ బాల్స్ ఉంటాయి. What is the probability of picking a white ball now in this particular case? 2/7 కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, 2/7 సేమ్. సో అలాగే మీరు P ఆఫ్ A by E2, P ఆఫ్ A by E3 క్యాలిక్యులేట్ చేస్తే యూ గెట్ దిస్ వాల్యూస్. అది సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ మీరు చేసేయండి, ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్. బట్ ఐ హోప్ యూ గెట్ దిస్ పాయింట్ దాట్ బేస్ థియరమ్ క్వశ్చన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తాడు, ఇలా కూడా ఫ్రేమ్ చేస్తాడు. కొంచెం మీరు క్లియర్గా కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ టు నో. అండ్ ఎప్పుడైనా ప్రాబబిలిటీలో గైస్ ఒక ట్రిక్ ఏంటంటే ఈవెంట్స్ని ప్రాపర్గా డిఫైన్ చేయండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఈవెంట్స్ని ప్రాపర్గా క్వశ్చన్ చదివిన తర్వాత ఈవెంట్స్ని ప్రాపర్గా డిఫైన్ చేశారనుకోండి, అక్కడ నుంచి మీకు అర్థమవుతుంది క్లియర్గా లైక్ ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ని ఆ ఈవెంట్స్ టర్మ్లో. అండ్ దెన్ యూ విల్ ఫిగర్ అవుట్ విచ్ థియరమ్ టు యూస్. ఓకే, సో నౌ వాట్ వీ విల్ డూ ఇస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ విచ్ ఇస్ బెర్నౌలీ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అయితే బెర్నౌలీ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంత డిఫికల్ట్ టాపిక్ ఏం కాదు. బేసికలీ ఫస్ట్ ఏం చేద్దామంటే అయితే ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటుంది మధ్యలో. ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించి ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ద వేరియన్స్, ఆ ఫార్ములాస్ చెప్తాను మీకు నేను. సో మీన్ వచ్చేసి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సಮೇషన్ పిఐ ఎక్స్ఐ అనమాట, వేర్ ఎక్స్ఐ ఇస్ ద ర్యాండమ్ వేరియబుల్. అండ్ వేరియన్స్ వచ్చేసి ఇట్స్ బేసికలీ అయితే మీన్ని మనం ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు, ఈ ఆఫ్ ఎక్స్ఐ. దిస్ ఇస్ వన్ వే టు ఇండికేట్ ఇట్. సో వేరియన్స్ వచ్చేసి బేసికలీ ఈ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ అనమాట, విచ్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ సಮೇషన్ పిఐ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ సಮೇషన్ పిఐ ఎక్స్ఐ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్ అబ్బా. Okay, so mean of random variables, variance formula, and finally standard deviation. Standard deviation అడిగాడు అనుకోండి, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అనుకుంటే యూ ఎండ్ అప్ గెటింగ్ ద స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మీరు ర్యాండమ్ వేరియబుల్స్లో. ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించి దిస్ 3 ఆర్ గోయింగ్ టు బీ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ఐ ఈజ్ నథింగ్ బట్ ద ర్యాండమ్ వేరియబుల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో యప్, ఐ థింక్ దట్స్ ఇట్. అంతే, ఎక్కువ డెప్త్లోకి వెళ్ళకండి. JEE మెయిన్లో అయితే ఎక్కువ అడగడు మనకి. మీరు ఏం చేస్తారంటే ర్యాండమ్ వేరియబుల్ బేసిక్ డెఫినేషన్ చూసుకోండి. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏం లేదు, ఇట్స్ వేరియబుల్, రైట్? వేరియబుల్ అంటే మీకు తెలిసింది ఆల్రెడీ. అయితే ఇప్పుడు మనం కాయిన్ టాస్ చేసేటప్పుడు లెట్ us say 4 కాయిన్స్ ఆర్ 5 కాయిన్స్ టాస్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ హెడ్స్ అని డిఫైన్ చేసామనుకో, అప్పుడు ఎట్లా అవుతుంది అక్కడ 0 రావచ్చు, 1 రావచ్చు. ఇట్లా ఆలోచించండి. 5 కాయిన్స్ని టాస్ చేసాం, నంబర్ ఆఫ్ హెడ్స్ అడుగుతున్నాం. మీరు ఏం చెప్తారు ఆన్సర్? 0 అనొచ్చు, 1 అనొచ్చు, 2 అనొచ్చు, 3 అనొచ్చు, 4 అనొచ్చు, 5 కూడా అనొచ్చు మీరు కదా. అయితే ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, నంబర్ ఆఫ్ హెడ్స్ అనేది అది ఫిక్స్డా? లేదు, అది 0 అయినా అయి ఉండొచ్చు, 1 అయినా అయి ఉండొచ్చు, 2 అయినా అయి ఉండొచ్చు, 3 అయినా అయి ఉండొచ్చు, 4 అయినా అయి ఉండొచ్చు, 5 అయినా అయి ఉండొచ్చు. సో అందుకే దాని వేరియబుల్, ఈ నంబర్ ఆఫ్ హెడ్స్ అనేది ఇక్కడ వేరియబుల్. అండ్ సిన్స్ ఇట్స్ ర్యాండమ్, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, దాన్ని మనం ర్యాండమ్ వేరియబుల్ అంటున్నాం. అంతే, కాన్సెప్ట్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, సో ర్యాండమ్ వేరియబుల్ అంటే నువ్వు డిఫైన్ చేసే ఆ వేరియబుల్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ ఇచ్చిన ఆ ఎక్స్పెరిమెంట్లో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ డిఫైన్ ద వేరియబుల్. దానికి తగ్గట్టుగా దానికి వాల్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఎప్పుడు ఒక వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ఐ అంటే ఇక్కడ ఒక వాల్యూని ఖచ్చితంగా, లైక్ ఇట్ మైట్ బి 0, 1, 2, 3, 4, 5 డిపెండింగ్ అపాన్ ద ఇన్పుట్, డిపెండింగ్ అపాన్ వాట్ యూ టేక్, వాట్ ఈస్ ద ఈవెంట్ యూ హ్యావ్ టేకన్ ఆర్ వాట్ ఎక్స్పెరిమెంట్ యూ ఆర్ డూయింగ్, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. సో ఆ ర్యాండమ్ వేరియబుల్కి సంబంధించిన ప్రాబబిలిటీ కనుక్కోవచ్చు. లైక్ P of xi is equal to 1, P
p of xi is equal to 2. What is the probability of getting 2 as a random variable? What is the probability of getting 3 as a random variable అని. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే యూ గెట్ అ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, ఓకే, అండ్ దాని నుంచి మనకి మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అన్నీ వస్తాయి. బట్ ఐ థింక్ ఎంత డెప్త్లోకి వెళ్ళడం జేఈ అంటే జేఈ పర్స్పెక్టివ్ ఆర్ ఎంసెట్ పర్స్పెక్టివ్లో కూడా అంత యూస్ఫుల్ కాదు. బట్ వాట్ ఐల్ డూ ఇస్ దట్ ఐల్ మేక్ ఎ సపరేట్ వీడియో. మీకు ఒక సపరేట్ వీడియో కావాలంటే ర్యాండమ్ వేరియబుల్స్ గురించి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను చేస్తాను, మంచిగా డిస్కస్ చేస్తాను డీటెయిల్డ్గా. బట్ ఇప్పటికైతే మనం రివిజన్ చేస్తున్నాం కాబట్టి, ఎంటైర్ చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి, రివైజ్ చేస్తున్నాం కాబట్టి, మీరు ర్యాండమ్ వేరియబుల్స్ బేసిక్ డెఫినేషన్ అది చూసేసుకోండి. నేను చెప్పాను కూడా, కావాలంటే నేను చెప్పింది రాసేసుకోండి, లేదంటే యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ద డెఫినేషన్. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆ తర్వాత యూ క్యాలిక్యులేట్ దోస్ 3. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఫార్ములా సరిపోతుంది. అయితే దీని తర్వాత ఏంటంటే విల్ గో టు దిస్ బెర్నౌలీ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. బెర్నౌలీ ట్రయల్స్లో ఎలా ఉంటుందంటే సింపుల్గా గైస్ గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయల్, ఇప్పుడు ట్రయల్ అంటే ఏందబ్బా, కండక్టింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ కదా. అయితే ట్రయల్స్ని మనం బెర్నౌలీ ట్రయల్స్ అంటే ఒక ట్రయల్కి స్పెసిఫిక్గా ఒక పేరు ఇస్తున్నామంటే ఆ ట్రయల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా, ఏదో ఒక క్రైటీరియా సాటిస్ఫై చేయాలి కదా. సో అలాంటి ఒక క్రైటీరియా ఉంది. ఇప్పుడు కొన్ని సర్టైన్ ట్రయల్స్ని మనం బెర్నౌలీ ట్రయల్స్ అని ఎప్పుడు అంటామంటే ఈ 4 క్రైటీరియా సాటిస్ఫై చేసినప్పుడు ఏంటి, ఆ ట్రయల్స్ ఫైనైట్ నెంబర్ ఉండాలి. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే 5 టైమ్స్ చేయడం, లేదంటే 10 టైమ్స్, ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉండాలి దానికి ఆ ట్రయల్స్కి. సెకండ్ ఏంటి, ట్రయల్స్ ఇండిపెండెంట్ ఉండాలి. ఒక ట్రయల్కి ఇంకో ట్రయల్కి సంబంధం ఉండకూడదు, ఒక ట్రయల్ ఇంకో ట్రయల్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు. థర్డ్ అంటే ఈచ్ ట్రయల్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 అవుట్కమ్స్. 2 అవుట్కమ్స్ ఉండాలి దానికి, రెండింటికన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకటి సక్సెస్ అంటాం, ఒకటి ఫెయిల్యూర్ అంటాం. ఈ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్. ఇప్పుడు లెట్ us సే కాయిన్ టాస్ చేస్తున్నాం, గెటింగ్ అన్ ఈవెన్ ఒక డైస్ టాస్ చేస్తున్నాం, గెటింగ్ అన్ ఈవెన్ నంబర్ నేను సక్సెస్ అనుకుంటా. అప్పుడు ఫెయిల్యూర్ ఏమవుతుంది, గెటింగ్ ఏ ఆడ్ నంబర్. బట్ 2 అవుట్కమ్స్ ఉండాలబ్బా, రెండింటికన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకటి సక్సెస్ని, ఒకటి ఫెయిల్యూర్గా డిఫైన్ చేయాలి మనం. ఆ తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ షుడ్ రిమైన్ సేమ్ ఇన్ ఈచ్ ట్రయల్. ప్రతి ట్రయల్లో మీరు ఏదైతే డిఫైన్ చేశారో ఆ 2 అవుట్కమ్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అని, దాని ప్రాబిలిటీ చేంజ్ అవ్వకూడదు, సేమ్ ఉండాలి. ఇలా 4 క్రైటీరియా సాటిస్ఫై చేస్తే ఖచ్చితంగా వీ కెన్ సే ఇట్స్ గోయింగ్ టు బి అ బెర్నౌలీ ట్రయల్. ఎగ్జాంపుల్ తీసుకోనా, ఒక కాయిన్ టాస్ చేయడం బెర్నౌలీ ట్రయల్. ఒక కాయిన్ని 10 సార్లు టాస్ చేయండి, ఒక కాయిన్ని 10 సార్లు టాస్ చేయండి. ఇస్ దిస్ ఎ బెర్నౌలీ ట్రయల్? ఎస్, ఇట్ ఈస్ ఎ బెర్నౌలీ ట్రయల్. అలా ఎలా సార్ అంటే చూడండి రా బాబు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయల్సా, ఓకే, ఇండిపెండెంటా, ఒక్కసారి త్రో చేసినప్పుడు హెడ్ వస్తే సెకండ్ టైం హెడ్ రావాలని రూల్ ఉందా, ఇండిపెండెంటే కదా. ఎగ్జాక్ట్లీ 2 అవుట్కమ్స్, హెడ్ టెయిల్, హెడ్ని సక్సెస్ అనుకుంటే టెయిల్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ రిమైన్స్ సేమా, అవును. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రయల్లో ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ 1/2, అంటే అన్బయాస్ తీసుకుంటే 1/2, టెయిల్ కూడా 1/2, ఇట్ విల్ నాట్ చేంజ్. సో డెఫినెట్లీ బెర్నౌలీ ట్రయల్. ఓకే, దీని తర్వాత దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బెర్నౌలీ ట్రయల్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మీరు ఈ బెర్నౌలీ ట్రయల్స్ని లెట్ us సే n నెంబర్ ఆఫ్ బెర్నౌలీ ట్రయల్స్ తీసుకున్నారనుకోండి, ఓకే, మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, సరే n నెంబర్ ఆఫ్ బెర్నౌలీ ట్రయల్స్లో లెట్ us సే r సక్సెస్ ఉన్నాయి, n - r ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అలా అనుకుందాం మనం. ఓకే, n నెంబర్ ఆఫ్ బెర్నౌలీ చెప్పాను కదా, 2 అవుట్కమ్సే ఉంటాయి n బెర్నౌలీ ట్రయల్స్లో. అందులో లెట్ us సే r నెంబర్ ఆఫ్ సక్సెస్ ఉన్నాయి మనకి, అండ్ మిగిలినవన్నీ ఫెయిల్యూర్ అనుకుందాం. Now if you want to calculate what is the probability of that r successes, it's given by this formula, which is NCR p raised to r into q raised to n minus r, where p plus q is of course equal to 1, where p and q are nothing but probability of success and failure. Okay, and ఇది చూస్తే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ this looks like something, right? అంటే ఇది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద జనరల్ టర్మ్ ఆఫ్ బైనామియల్ థియరమ్ కదా. ఈ బైనామియల్ థియరమ్ నా వీడియో చూస్తుంటే చూడలేకపోతే ఇప్పుడే చూసేయండి గైస్, అందులో మొత్తం చాప్టర్ కవర్ చేసా, అది కూడా చాలా ఇంపార్టెంట్ మీ జేడబ్ల్యూకి. సో బైనామియల్ థియరమ్, లెట్ us సపోజ్ p plus q హోల్ రేస్ టు n, దీనికి మీరు జనరల్ టర్మ్ రాశారనుకోండి tr plus 1, దిస్ ఇస్ NCR p raised to r into q raised to n minus r అబ్బా, జనరల్ టర్మ్ బైనామియల్ థియరమ్ది. సో అందుకే దీన్ని మనం బైనామియల్, అందుకే దాని పేరు చూడండి ఒకసారి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాం మనం. ఓకే, సో బైనామియల్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, మనకి ఇట్లా బెర్నౌలీ ట్రయల్స్ ఉన్నప్పుడు, ఈ బెర్నౌలీ ట్రయల్స్లో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సర్టైన్ నెంబర్ ఆఫ్ సక్సెస్, అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ
ఈ బెర్నౌలీ ఈ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఈ ఫార్ములా సిన్స్ ఇట్ లుక్స్ లైక్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా, జనరల్ టర్మ్ ఆఫ్ బైనామియల్ థియరం, అందుకే దీని పేరే మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పెట్టేస్తాం అనమాట. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అబ్బా, ఎన్సీఆర్ పీ రేస్ టు ఆర్ క్యూ రేస్ టు ఎన్ మైనస్ ఆర్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు తెలిసిపోయింది అనుకోండి ట్రయల్స్ ఇచ్చినవి బెర్నౌలీ ట్రయల్స్ అని. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఎన్ని సక్సెస్లు ఉన్నాయి, ఎన్ని ఫెయిల్యూర్, అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్, ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కనుక్కోండి. సో ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ పీ అండ్ క్యూ వాల్యూస్ కనుక్కోండి, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఎన్ని సక్సెస్ ఉన్నాయి, ఎన్ని ఫెయిల్యూర్ ఉన్నాయి అవి కనుక్కోండి. ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ లెట్ us say this many success, it's NCR p raised to r into q raised to n minus r అన్నమాట. That's going to be the formula. Okay, so పని చేద్దాం. I'll take an example to make you know to make this concept more clear. Question చూడండి ఒకసారి. A box contains 24 identical balls of 24 identical balls of which 12 are white and 12 are black. The balls are drawn at random from the box one at a time with replacement. Okay, find the probability that a white ball is drawn for the 4th time on the 7th draw. Okay, so first guys observe చేయండి ఒకటి. సరే ఈ క్వశ్చన్ కొంచెం మర్చిపోండి. ఈ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ a box contains 24 identical balls of which 12 are white and 12 are black. Okay, అయితే ఇక్కడ find the probability that a white ball is drawn for the 4th time on the 7th draw. Okay, అంటే అర్థం ఏంటి ఇక్కడ 7th డ్రాకి మనకి 4th వైట్ బాల్ పికప్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి ఫస్ట్ 6 డ్రాస్లో ఎన్ని వైట్ బాల్స్ ఉండాలి, ఖచ్చితంగా 3 వైట్ బాల్స్ ఉండాలి. అలాంటి అర్థం ఏంటి మిగిలిన వారి కూడా బ్లాక్ బాల్స్ ఉండాలి, అంటే మిగిలిన 3 కూడా బ్లాక్ బాల్స్ ఉండాలి అర్థం. యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ దిస్. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ క్వశ్చన్ని మనం ఇంకో అప్రోచ్లో కూడా వెళ్ళొచ్చు, లైక్ యూనో ద ప్రీవియస్ అప్రోచ్, జనరల్ అప్రోచ్లో చేయొచ్చు ఇక్కడ. లేదంటే ఇక్కడ మనం ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, వైట్ బాల్ మనం లెట్ us say పికింగ్ అప్ ఏ వైట్ బాల్ సక్సెస్ అనుకుందాం, పికింగ్ అప్ ఏ బ్లాక్ బాల్ని ఫెయిల్యూర్ అనుకుందాం మనం. ఓకే, సో లెట్ us say probability of picking up a white ball ni success అని అనుకుంటున్నాం కదా. సో let us say p of white ball, let us consider it as p, and probability of picking up a black ball ni let us say it is q అనుకుందాం. సో p వాల్యూ ఎంత ఉంది 12/24 1/2, q వాల్యూ ఎంత అవుతుంది మరి 12/24 1/2. అండ్ అబ్జర్వ్ చేయండి దే ఆర్ విత్ రిప్లేస్మెంట్ కాబట్టి దే ఆర్ బెర్నౌలీ ట్రయల్స్. చూడండి మీరు అన్ని 4 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి ఇక్కడ. సో పీక్యూ వాల్యూస్ ఉన్నాయి. సో వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఇస్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ప్రాబబిలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ x is equal to 3. అంతేనా? అలా ఎలా సార్ అంటే 3 సక్సెస్ కావాలి మనకు. సక్సెస్ అంటే ఈ 6 వైట్ బాల్, ఈ 6 డ్రాస్లో 3 వైట్ బాల్స్ కావాలి, 3 బ్లాక్ బాల్స్ కావాలి కదా అబ్బా. సో 3 వైట్ బాల్స్ మనకు సక్సెస్ కదా. సో p of x equal to 3 కనుక్కోండి. So it is simply nothing but 6c3, because since 6 draws కాబట్టి n is equal to 6, 6c3 p raised to r అంటే 1/2 whole raised to r into q అంటే 1/2 మళ్ళీ whole raised to r అన్నమాట, n minus r which is 3 again. So simplify చేస్తే you are going to get the answer. So మనం ఇక్కడ బెర్నౌలీ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి కూడా we can get the answer in this way. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ తీసుకున్నా సో దట్ యూనో యూల్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ దిస్ వే. సింప్లిఫై చేస్తే అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి వేర్ యూ కెన్ డైరెక్ట్లీ అండర్స్టాండ్, అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేయొచ్చు అని. బట్ ఇలాంటి క్వశ్చన్స్లో కూడా లైక్ ఈ క్వశ్చన్ నేను ఇంకో వేలో కూడా చేశాను, గుర్తుంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను జనరలైజ్ వేలో కూడా చేశాను. బట్ యూ కెన్ ఆల్సో డూ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ వే వేర్ ఎలా చేసాం మనం ఇక్కడ ఫస్ట్ 6 డ్రాస్లో 3 వైట్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ ఉండాలి పక్క. సో ఏమనుకుంటున్నానంటే ఇక్కడ సిన్స్ ఐ నో దట్ దీస్ ఆర్ బెర్నౌలీ ట్రయల్స్, సో ఆయన ఏం తీసుకున్నా వైట్ బాల్ని సక్సెస్ అనుకున్నా, బ్లాక్ బాల్ని ఫెయిల్యూర్ అనుకున్నా. సో ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చేసింది మనకి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 వైట్ బాల్స్ అంటే x ఈక్వల్ టు 3 అంటే బేసికలీ బెర్నౌలీ మన బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో యూజ్ చేసిన ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో గైస్ సో యూ కెన్ గెట్ ద ఆన్సర్ హియర్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. JEE మెయిన్ 2021లో అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ ఆర్డినరీ డైస్ ఇస్ రోల్డ్ ఫర్ ఎ సర్టైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వలేదు, బట్ సర్టైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఖచ్చితంగా
for finite number of times అని అర్థం. If the probability of getting an odd number 2 times is equal to probability of getting an even number 3 times, the probability of getting an odd number for odd number of times అని కొంచెం అంటే క్వశ్చన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇట్స్ ప్రిటీ సింపుల్. కొంచెం అర్థం చేసుకుంటే బ్రేక్ డౌన్ చేస్తే మీకే తెలుస్తుంది. సో if the probability of getting an odd number 2 times is equal to, so probability of getting an odd number 2 times అంటే అర్థం ఏంటి ఇక్కడ? So let us say n number of times మనం dice ని throw చేస్తున్నాం. Let us say n is the number of times dice is thrown. Dice is thrown. If we consider it in this way, అయితే ఇక్కడ ఏంటి? With the probability of getting an odd number అంటే ఏంటి? 2 times అంటే ఎండ్లోకి వెళ్ళి 2 సార్లు ఆడ్ నెంబర్ వచ్చింది అంటే NC2 అనే కదా. అండ్ రిమెంబర్ గైస్, హియర్ ఎవ్రీ టైమ్ యూ త్రో ఎ డైస్ ఇట్స్ ఎ బెర్నౌలీ ట్రయల్. ఎందుకంటే డైస్ త్రో చేసినప్పుడు సర్టైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ త్రో చేస్తున్నాం. సో ఫైనైట్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సెకండ్ ఏంటి? ఇండిపెండెంటా? ఇండిపెండెంటే కదా. ఫస్ట్ టైం త్రో చేసినప్పుడు సెకండ్ టైం త్రో చేసినప్పుడు సంబంధం లేదు ఫస్ట్ దానికి సెకండ్ దానికి. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఏంటి ఇక్కడ? ఇదిగో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్. ఈ ఆడ్ అండ్ ఈవెన్ ఇచ్చాడు రెండు. గెటింగ్ అండ్ ఈవెన్ని నువ్వు సక్సెస్ అనుకోవచ్చు, లేకపోతే గెటింగ్ అండ్ ఆడ్ని సక్సెస్ అనుకోవచ్చు, నీ ఇష్టం. ఒకదాన్ని నువ్వు సక్సెస్ అని అనుకున్నావు అనుకో, ఇంకోటి ఫెయిల్యూర్ అవుతుంది. బట్ డెఫినెట్లీ రెండే వచ్చాయి ఇక్కడ అవుట్కమ్స్. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ చేంజ్ అవుతుందా? లేదు కదా, ఎవ్రీ టైమ్ సేమ్ అదే ఉంటుంది. సో బెర్నౌలీ ట్రయల్స్ అనుకోవచ్చా? సో ఐ కెన్ సే NC2 నెంబర్ ఆఫ్ టైమ్స్ డైస్ ఇస్ థ్రోన్ ఇస్ n అనుకుంటే, సో గెటింగ్ అన్ ఆడ్ నెంబర్ 2 times అంటే NC2 into 1/2. Let us say P is the probability of getting an odd number అనుకుందాం. P is the probability of odd, that is 1/2. 3 numbers ఉంటాయి, 1, 3, 5. Total number of outcomes is 6. So 3/6, 1/2. Q వచ్చేసి getting an even number అనుకుందాం. Probability of getting an even, అది కూడా 1/2నే ఉంటుంది. సో NC2 into, so what is the probability? So P raised to R. So 1/2 whole raised to 2. So 2 times odd కాబట్టి 1/2 whole raised to 2. మిగతావన్నీ ఈవెన్ కాబట్టి సో Q raised to n minus 2 అనమాట. So this is the probability. This is going to be the probability of getting an odd number 2 times. This is equal to, according to the question, probability of getting an even number 3 times. అంటే ఎండ్లోకి వెళ్ళి 3 times ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఏం చేస్తావు ఇక్కడ? Qకి అంటే 1/2కి హోల్ రేస్ టు 3 తీసుకుంటాం. మిగతావన్నీ అంటే ఆడ్ మిగతావన్నీ అవుతాయి కదా. సో 1/2 హోల్ రేస్ టు 1/2 హోల్ రేస్ టు n minus 3 అని తీసుకుంటాం ఇక్కడ. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ నుంచి n వాల్యూ కనుక్కుంటారా బై. ఇప్పుడు చూడు, ఇదిగో ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/2 హోల్ రేస్ టు n/2 is 1/2 హోల్ రేస్ టు n. ఇక్కడ కూడా 1/2 హోల్ రేస్ టు n వస్తుంది. సో యూ గెట్ NC3 is equal to NC2. NC2 is equal to NC3. దీన్ని మీరు ఒకసారి సింప్లిఫై చేస్తే n వాల్యూ ఐ థింక్ 5 or 6 వస్తుంది అబ్బా. మీరు చూడండి ఒకసారి. ఐ థింక్ n వాల్యూ వచ్చేసి మీకు 5 వస్తుంది. కరెక్ట్. n వాల్యూ టర్న్స్ అవుట్ టు బి 5. యా, 5C2 and 5C3 కరెక్ట్. n వాల్యూ is going to turn out to be 5. ఇప్పుడు n వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తారు? Once you got to know the n value, what is the probability of getting an odd number for odd number of times? So n is equal to 5. అంటే 5 times నువ్వు డై త్రో చేసేటప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నీకు ఆడ్ నెంబర్ రావాలి. అంటే ఫస్ట్ అంటే ఒక్కసారి త్రో చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number? లేదంటే 3 times త్రో చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number? లేదంటే 5 times త్రో చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number? అదే కదా, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number for odd number of times. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డైస్ త్రో చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ an odd number? సో P(1) + P(3) + P(5) క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ గైస్. P(1) అంటే ఏంటి? 5C1 ఇంటూ, ఓకే, సో ఇక్కడ ఒక్కసారి ఆడ్ నెంబర్ రావాలి కదా. సో దట్ మీన్స్ 1/2 హోల్ రేస్ టు 1. ఇక మిగతా 4 సార్లు ఈవెన్. సో 1/2 హోల్ రేస్ టు 4 ప్లస్ 5C3 ఇంటూ 1/2 హోల్ రేస్ టు 3 ఇంటూ 1/2 హోల్ రేస్ టు 2 అనమాట. ప్లస్ 5C5 ఇంటూ 1/2 హోల్ రేస్ టు 5. సింప్లిఫై చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సేమ్ వచ్చింది. సింప్లిఫై చేయండి. ఇక్కడ
the answer is going to be 1/2. So this is the concept of binomial distribution. So 2021లో అడిగాడు, ఇన్ఫ్యాక్ట్ అడుగుతున్నాడు ఎవ్రీ ఇయర్ ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీద కొంచెం ప్రాక్టీస్ చేసేయండి అప్ప. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా there are two more important concepts, which is this concept, guys. ఏ కాన్సెప్ట్ ఇది, ఇదిగో ఈ కాన్సెప్ట్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో లెట్ us say ట్రయల్స్, బెర్నౌలీ ట్రయల్స్ అనుకోని అవి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు దానికి మీన్ అండ్ వేరియన్స్కి డైరెక్ట్గా ఫార్ములా ఉంది చూడండి. మీన్ ఆఫ్ దిస్ ఇస్ n ఇంటూ పీ, మరి పీ ఇస్ సక్సెస్ అనుకోండి, వేరియన్స్ ఇస్ గోయింగ్ టు బీ n ఇంటూ పీ ఇంటూ క్యూ అనమాట. సో రిమెంబర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో పీ ప్లస్ క్యూ వాల్యూ ఎప్పుడు 1 ఉంటుంది అనమాట. సో దీని మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. మీన్ ఆఫ్ అండ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ వేరియబుల్ ఎక్స్. సో ఎన్పీ వాల్యూ 2 ఇచ్చాడు, ఎన్పీక్యూ వాల్యూ 1 ఇచ్చాడు. అండ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ టేక్స్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 1. ఇది కనుక్కోమంటాడు, విచ్ ఇస్ యు నో ఆల్రెడీ 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఎన్ వాల్యూ, పీ వాల్యూ, క్యూ వాల్యూ తెలియాలి, విచ్ విల్ గెట్ టు నో ఫ్రమ్ దిస్ 2 ఈక్వేషన్స్ గైస్. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసేయండి, సింపుల్ క్వశ్చన్. సో యూ కెన్ సీ దిస్ వన్ గైస్ హియర్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఎంత క్యాలిక్యులేషన్ చేస్తాం. సో జస్ట్ చెక్ ఇట్, ఈ సొల్యూషన్ చూసుకోండి ఒకసారి. సింపుల్ స్టఫ్. సో గుర్తుపెట్టుకోండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్ వాల్యూ అదే మీన్ వాల్యూ ఏంటి n ఇంటూ పీ, అండ్ వేరియన్స్ వాల్యూ ఏంటి n ఇంటూ పీ ఇంటూ క్యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దీని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ క్వశ్చన్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బైనామియల్ థియరమ్ అండ్ ఆల్సో దిస్ వన్, ఏది ర్యాండమ్ వేరియబుల్స్ మీద, ఇన్ఫ్యాక్ట్ బైనామియల్ థియరమ్ కూడా కాదు, ఈ ర్యాండమ్ వేరియబుల్ మీద క్వశ్చన్ చేయాలనుకుంటే ఈ క్వశ్చన్ ట్రై చేయండి గైస్. ఐ గివ్ యూ దిస్ as క్వశ్చన్ యాజ్ ఏ హోంవర్క్ కూడా కాదు, దీని ఆన్సర్ అండ్ సొల్యూషన్ కూడా ఇంక్లూడ్ చేస్తాం మీకోసం, బట్ ట్రై చేయండి. ఇది ర్యాండమ్ వేరియబుల్ మీద క్వశ్చన్ అనమాట. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ క్వశ్చన్. సో జస్ట్ గో త్రూ దిస్ క్వశ్చన్ గైస్, ఒకసారి చూసేసుకోండి, ట్రై చేయండి ఈ క్వశ్చన్. ఓకే, దీని సొల్యూషన్ కూడా ఇంక్లూడ్ చేశాను, కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, దీని సొల్యూషన్ కూడా ఇంక్లూడ్ చేశాను నేను క్లియర్గా. సో జస్ట్ గో త్రూ దిస్. ర్యాండమ్ వేరియబుల్ బేసిక్ కాన్సెప్ట్ మీద ఇచ్చాడు, మళ్ళీ JEE మెయిన్ 2021లో. సో జస్ట్ గో త్రూ దిస్. ఓకే, సో బై దిస్ వీ ఆర్ డన్ విత్ దిస్ సెషన్ టుడే. సో ఈ రోజు మనం ఏం చేసామంటే ఈ టాపిక్స్ అని చెప్పాను కదా, మొత్తం ప్రాబబిలిటీ అవగొట్టేద్దామని. సో ఈ 6 టాపిక్స్ కంప్లీట్ చేసాం. క్లాసికల్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసాం, ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసాం, టోటల్ ప్రాబబిలిటీ అనేది డిస్కస్ చేసాం, బేస్ థియరమ్, బెర్నౌలీ ట్రయల్స్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఒక క్విక్ రివిజన్ లాగా, అండ్ ఆల్సో దాని అప్లికేషన్ పార్ట్ కూడా చూసుకున్నాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసేసాం అనమాట. సో ఈ టాపిక్స్ మాత్రం గట్టిగా చూసుకోండి గైస్. అండ్ ఆల్సో ఐమ్ టెలింగ్ యూ, నేను చూపించిన టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్లీ ఇట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్. JEEలో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ప్రాబబిలిటీ మిస్ చేయకండి చాప్టర్, ఈజీ చాప్టర్ ఇది. మీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అసలు రాదు అనుకుంటే నేను 2 వీడియోలు చేశాను దాని మీద, ఆ 2 వీడియోస్ చూసేయండి. ఆ రెండిట్లో ఇన్ఫ్యాక్ట్ నేను బేసిక్ లెవెల్, లైటరలీ బోర్డ్స్ లెవెల్ నుంచి JEE లెవెల్ వరకు కవర్ చేశాను. కావాలంటే ఆ వీడియోస్ చూసేసేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. లేదంటే ఓన్లీ బోర్డ్స్ లెవెల్ వరకు వచ్చినా కూడా పర్లేదు, మీరు ప్రాబబిలిటీ చాప్టర్ కంఫర్టబుల్గా చేయగలుగుతారు. ఓకే, సో విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద సెషన్ టుడే గైస్. అండ్ ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా టాపిక్స్ మీద, స్పెసిఫిక్ టాపిక్స్ మీద క్లాసెస్ కావాలి అన్నా, ఏమైనా ఉన్నా గైస్ మీరు అన్నీ రాసేయండి కామెంట్ సెక్షన్లో. నేను అన్ని కామెంట్స్ చదువుతున్నాను అండ్ అకార్డింగ్లీ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నా అబ్బా. ఓకే, సో మీరు అనుకోకండి సార్ కామెంట్స్ చదవట్లేదని, అలా ఏం లేదు, అన్ని కామెంట్స్ చదువుతున్నాను, అకార్డింగ్లీ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఒకసారి మన JEE ఎగ్జామ్ అయిపోయిన తర్వాత విల్ ప్లాన్ ఇట్ అకార్డింగ్ ఫర్ ద ఎంసెట్కి మనం గట్టిగా ప్లాన్ చేద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి సూపర్ డూపర్ ప్లాన్ రెడీ ఉంది ఎంసెట్ మ్యాథ్స్కి అయితే. సో డెఫినెట్లీ మీకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ రెడీ. సో మీకోసం చాలా ప్లాన్ చేసాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా స్పెసిఫిక్గా టాపిక్స్ కావాలని చెప్పాలని ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఈరోజు క్లాస్ నోట్స్ కావాలన్నా, ప్రీవియస్ క్లాసెస్ నోట్స్ కావాలి అన్నా ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఏం చేశానంటే, మన ఈ మ్యాథ్స్కి సంబంధించిన నోట్స్ అన్నీ ఒక షీట్లో నేను పెట్టేశాను అనమాట, ఒక షీట్లో అప్లోడ్ చేస్తాను. సో ఎవ్రీ క్లాస్ తర్వాత ఆ షీట్లో నేను ఈ క్లాస్ నోట్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తా. ఆ షీట్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సింపుల్గా ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అక్కడ
అక్కడ మనకి షీట్ దొరుకుతుంది. ఆ షీట్లో మీకు అన్ని క్లాస్ నోట్స్ దొరుకుతాయి. సో సింపుల్గా స్కాన్ చేయండి, లేదంటే ఈ లింక్ నుంచి జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ అదొక్కటే కాదు, ఇంకా వేరే అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లాసెస్కి సంబంధించి లేదంటే ఎగ్జామ్స్కి సంబంధించి అవన్నీ మీకు ఆ గ్రూప్లో వెంటనే వచ్చేస్తాయి. సో డెఫినెట్లీ డూ జాయిన్ దిస్ టెలిగ్రామ్ గ్రూప్ గైస్. అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఒకవేళ మీకు ఈ సెషన్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో విల్ కమ్ బ్యాక్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం మనం, ఇంకొక చాప్టర్ తోటి. So till then, take care guys. Bye everyone. Signing off. This is Goutham, me mathematics master teacher. And as I always say, result is not important. Process చాలా important. So process మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మొత్తం ప్రాసెస్ మీదనే దృష్టి పెట్టండి. Try to improve yourself every day. మీ బెటర్ వర్జన్ ఎవ్రీ డే వస్తూ ఉండాలబ్బా. వర్జన్స్ ఉంటాయి కదా, 1.0, 2.0, 3.0 లాగా. ఎవ్రీ డే మీరు కంపేర్ చేసుకుంటూ బెటర్ అవుతూ ఉండండి. దట్ ఈస్ వాట్ ఈస్ గ్రోత్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్.